Hare Krishna Mataji and Prabhuji, Dandvat Pranam. Welcome to our 108 important shlokas Bhagavad Gita classes. సో ఈ రోజు క్లాస్లో మనం సెకండ్ చాప్టర్లో ఉన్న 108 ఇంపార్టెంట్ శ్లోకాస్ అనేవి కంప్లీట్ చేయబోతున్నాము. సో ఇది కంప్లీట్ అయితే మనకి 20 శ్లోకాస్ అనేవి కవర్ అవుతాయి ఇప్పటిదాకా. ఓకేనా, 108 శ్లోకాస్ మనం స్టార్ట్ చేసి ఇవాళ మనం 3 శ్లోకాస్ డిస్కస్ చేయడానికి ట్రై చేద్దాం. సో అది కంప్లీట్ చేసినట్లయితే ఫస్ట్ అండ్ సెకండ్ చాప్టర్లో ఉన్న 108 ఇంపార్టెంట్ శ్లోకాస్ అనేవి కంప్లీట్ చేసిన వాళ్ళం అవుతాము. ఓకే, సో క్లాస్ స్టార్ట్ చేసే ముందు యాజ్ యూజువల్గా మనం మంగళాచరణ చేసి స్టార్ట్ చేద్దాం. మ్యూట్ లో ఉందండి. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపः కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురోః శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం सहगणा रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगणा ललिता श्रीविशाखान्वितांश्च नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने. नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे. नमो महावदन्याय कृष्णप्रेम प्रदायते कृष्णाय कृष्णचैतन्य नाम्ने गौरत्विषे नमः. हे कृष्णा करुणा सिन्धु दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्त राधा कान्त नमोऽस्तुते. तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानन्द श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृन्द. हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंदा. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंदा. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंदा. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. मुखं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम्. श्री श्री राधा मदन मोहन जी की जय. श्री श्री गौर निताय की जय. श्री श्री जगन्नाथ बलदेव सुभद्रा मैया की जय. जगत गुरु पतित पावन श्रील प्रभुपाद की जय. श्रील गुरुदेव की जय. अनंत कोटि वैष्णव वृंद की जय. समावेत गौर भक्त वृंद की जय. कलयुग पावन हरिनाम संकीर्तन की जय. हरे कृष्ण महामंत्र की जय. श्रीमद भगवद गीता की जय. निताय गौर प्रेमानंदे हरि हरि बोल. Thank you so much, Mataji, for joining the हरे session. Hare हरे Krishna. कृष्ण माता जी. Hare Krishna Mataji. Dandvat Pranam.
हरे कृष्ण माता जी प्रणाम। हरे कृष्ण माता जी, दंडवत प्रणाम। हरे कृष्ण माता जी दंडवत प्रणाम। दंडवत प्रणाम, हरे कृष्ण. సో లాస్ట్ క్లాస్ లో మనం 2.59 అండ్ 2.62 శ్లోకాస్ డిస్కస్ చేసాం. అవునా, అంతేనా కదా? అవును మాతాజీ. 2.61 మాతాజీ. 59 మాతాజీ. 59, 62. 62 61 మనకి 61 ఇంపార్టెంట్ వరకు శ్లోకాస్ లో మాతాజీ. లేదు. కాదు కాదు, 61 అనేది మనకి ఇంపార్టెంట్ శ్లోకాస్ లో లేదు. 62 మనం డిస్కస్ 62 మాతాజీ. 62 ఏ మాతాజీ. 2.62 డిస్కస్ చేసాము. సో ఇవాళ 63, 64 అండ్ 69 ఇవి కంప్లీట్ చేస్తే సెకండ్ చాప్టర్ అవుతుంది. అయితే ఇవాళ సెకండ్ చాప్టర్ కంప్లీట్ అవుతుంది కాబట్టి నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే ఒకసారి అసలు సెకండ్ చాప్టర్ లో ఏమేం డిస్కస్ చేశారు అని చెప్పి ఇప్పుడు 63, 64 అండ్ 69 అనేది డిస్కస్ చేద్దాం. ఓకేనా? అప్పుడు మీకు మొత్తం సెకండ్ చాప్టర్ అంతా ఐడియా వస్తుంది. ఓకే, సో ఫస్ట్ చాప్టర్ లో ఏమవుతుంది? ఫస్ట్ చాప్టర్ లో ఏమవుతుంది అంటే కృష్ణ ఆ, అర్జునకి రథసారథిగా ఆ, చేస్తారు, అంటే రథసారథ్యం వహిస్తారు. సో అర్జున అండ్ ఇటు పాండవాసు అటు కౌరవాసు ఇద్దరు కూడా యుద్ధంలో సిద్ధమైపోయి ఉంటారన్నమాట. ఎదురెదురుగా నిలబడి ఉంటారు. నిలబడి ఉన్నప్పుడు ఒకరి శక్తులు ఒకరు చెప్పుకోవడం అనేది జరుగుతుంది. అంటే బేసిక్ గా దుర్యోధన ఇటువైపు వారి శక్తుల గురించి చెప్తూ ఉంటారన్నమాట. ఎవరెవరు యుద్ధంలో పార్టిసిపేట్ చేస్తున్నారు అనేది చెప్తారు. చెప్పాక మొదట అయితే ధృతరాష్ట్రుడు క్వశ్చన్ అడుగుతారు, ఎలా అసలు ఏం జరుగుతుంది ఏంటి, నా పుత్రులు అండ్ పాండురాజు పుత్రులు యుద్ధ రంగంలో వాళ్ళు మీట్ అయ్యి గ్యాదర్ అయ్యి ఏం చేస్తున్నారు అక్కడ అని చెప్పి సంజయ్ అని అడుగుతారు. సో అప్పటి నుంచి మనకి భగవద్గీత అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ దుర్యోధన ద్రోణాచార్యుని ఆయన ఒక వేలెత్తి చూపడము, నీ శిష్యుని వల్లనే ఇవాళ అటువైపు వారి ఆర్మీ అటువైపు వారి సైన్యం అనేది అంత చక్కగా అరేంజ్ చేయబడింది అని అంటారు. ఎవరా శిష్యుడు చెప్పగలరా? అర్జునుడు. దుష్టద్యుమ్నుడు మాతాజీ. కరెక్ట్, దృష్టద్యుమ్నుడు. సో ద్రోణాచార్యుని యొక్క శిష్యుడు దృష్టద్యుమ్నుడు. దృష్టద్యుమ్నుడు వచ్చేసి ద్రుపదుని కొడుకు అనమాట. సో ఈయన ద్రోణాచార్యుడే టీచర్ కాబట్టి ఆయన దగ్గర విద్య నేర్చుకుని పాండవుల వైపు, అంటే ద్రోణాచార్యుడేమో కౌరవుల వైపు ఉన్నారు, దృష్టద్యుమ్నుడి వైపు ఉండి సేనని అరేంజ్ చేసి పెట్టారు. తర్వాత దుర్యోధన ఆ, పాండవుల సైడ్ ఉన్న ఆ మిలిటరీ స్ట్రెంత్ ని, అంటే ఇటువైపు వారి యొక్క బలాన్ని, తన వైపు బలాన్ని, భీష్మదేవుని గురించి అట్లా అందరి గురించి గ్లోరిఫై చేస్తూ ఉంటారన్నమాట. అంటే చెప్తూ ఉంటారు జయంగా ఏంటంటే బలాబలాలు ఎలా ఉన్నాయి అనేది డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. అప్పుడు భీష్మదేవ శంఖాలు పూరించడం జరుగుతుంది. ఆ తర్వాత కృష్ణ, అర్జున, మన నకుల ధర్మరాజు, సహదేవులు, దుర్యోధన, నకుల సహదేవులు అందరూ కూడా శంఖాలు ధర్మరాజు. పూరిస్తారు. అయితే పాండవులు శంఖాలు పూరించినప్పుడు కౌరవుల హృదయాల్లో మాత్రం అదొక భయం అనేది రేకెత్తిస్తుంది అనమాట. అండ్ ఎప్పుడైతే ఇంకా సిద్ధమైంది, ఇంకా శంఖాలు పూరించడం అంటే అర్థం ఏంటి అంటే ఇంకా అబౌట్ టు బిగిన్, ఇంకా యుద్ధం అనేది స్టార్ట్ అవ్వబోతుంది అన్నప్పుడు శంఖం పూరిస్తారనమాట. సో అప్పుడు అర్జున కనిపించింది, ఒక్కసారి రథం తీసుకెళ్లి రెండు సేనల మధ్యన నిలబెట్టు కృష్ణ, నేను చూడాలనుకుంటున్నాను అని చెప్పి చెప్పగానే కృష్ణ అర్జున చెప్పినట్లుగా రథాన్ని తీసుకెళ్లి రెండు సేనల మధ్యన నిలబెట్టినప్పుడు ఒక్కసారిగా అక్కడున్న వారందరినీ చూడగానే తన తండ్రుల వరుసలో ఉన్నవాళ్ళు, తన పినతండ్రుల వరుసలో ఉన్నవారు, తన తాతల వరుసలో ఉన్నవారు, కొడుకుల వరుసలో ఉన్నవాళ్ళు, తమ్ముళ్ళ వరుసలో ఉన్నవాళ్ళు, స్నేహితుల ఇదిలో ఉన్నవారు అందరూ కూడా ఎదురుగా కనిపించేసరికి అర్జునకి కంగారేస్తుంది అనమాట. అప్పుడు రీజన్స్ చెప్తారనమాట అర్జున. ఎవరికైనా తెలుసా 5 రీజన్స్ ఏం చెప్తారు అర్జున అనేది, ఎందుకు యుద్ధం చేయను అని? వీళ్ళందరినీ చూడగానే అర్జునకి ఈ 5 కారణాలు చెప్పి నేను యుద్ధం చేయను అంటారు. ఏంటా 5 కారణాలు చెప్పగలరా? యుద్ధం చేసినప్పుడు మీ తాతగారు, తండ్రులు కరుణ, వీళ్ళందరూ స్వజనులు, స్వజనులు, పాపభీతి, మోహము, కరుణ, పాపభీతి, వర్ణ సంకరము జరుగుతుందేమోనన్న భావన, ఉమ్, అనిశ్చితి, అనిశ్చిత, ఇంకొకటి సుఖం లేదు, నా వాళ్ళని చంపడం వల్ల దుఃఖం నాకేం లేదు. సంతోషం. వాళ్ళందరూ ఉమ్. సో థ్యాంక్ యూ ఇవి చెప్తారు. ఫస్ట్ మాతాజీ. కరుణ చెప్తారనమాట. సో కరుణ ఏంటి అంటే ఎదురుగా అందరినీ చంపాలంటే నా మనసు పిండేస్తుంది కృష్ణ, వీళ్ళందరినీ ఎలా చంపాలి అని చెప్పి అది ఒక రీజన్ చెప్తారనమాట. కంపాషన్, కరుణ అనమాట. నెక్స్ట్ ఏంటి అంటే ఇంతమందిని చంపితే నాకు పాపం వస్తుంది, ఆ పాప భీతి గురించి చెప్తారు. ఇంకొకటి, నేను నా వాళ్ళనే చంపి రేపు పొద్దున రాజ్యాన్ని గెలిచినప్పుడు నేను ఎవరితో పంచుకోగలను ఈ ఆనందాన్ని? జనరల్ గా మనకి ఏదైనా గెలిచినప్పుడు వచ్చే ఆనందం కన్నా అది గెలిచిన తర్వాత మన వాళ్ళకి మనం పంచుకుంటుంటే వచ్చే ఆనందం ఎక్కువగా ఉంటుంది, ఇంకా తీయగా ఉంటుంది అది. సో నా వాళ్ళనే చంపి నేను ఎవరితో వెళ్ళి పంచుకోను, అందరినీ చంపేసి నాకు అందులో ఏం సుఖం కనిపించడం లేదంటారు. ఇంకొకటి, వంశంలో ఉన్న పెద్దవాళ్ళందరూ చనిపోయినప్పుడు చిన్న పిల్లలకి ధార్మికంగా బ్రతకడానికి ఎవరు సూచించేవారు ఉండరు కాబట్టి సో ఆ కుటుంబాల్లో ఉన్న స్త్రీలు
కొంచెం మిక్స్ అవుతారు. దానివల్ల వర్ణ సంకర, అన్వాంటెడ్ పాపులేషన్ అంటే వర్ణ సంకర అనేది జరుగుతుంది అని చెప్పి చెప్తారనమాట. దాని తర్వాత మనకి సెకండ్ చాప్టర్లో ఏమంటారంటే, ఇన్ని ఆలోచించాక ఎదురుగా గురువుని తాతగారిని చూసినప్పుడు నాకు ఎలా యుద్ధం చేయాలో తెలియడం లేదు అని తన అనిశ్చిత వ్యక్తం చేస్తారనమాట. సో ఇది మనకి ఫస్ట్ చాప్టర్ ఎండింగ్. ఎందుకు నేను ఇవాళ రివైజ్ చేస్తున్నానంటే, కొత్త పార్టిసిపెంట్స్ కూడా జాయిన్ అయ్యారు కాబట్టి మీకు కూడా కొంచెం రివిజన్ లాగా ఉంటుందని చేస్తున్నాను. ఓకేనా? ఓకే మాతాజీ. యా. అండ్ సెకండ్ చాప్టర్ ఏంటి అంటే, సెకండ్ చాప్టర్ లో మనకి ఫస్ట్ కృష్ణ ఏంటంటే ఒక చిన్న పెప్ టాక్ ఇస్తారనమాట. అంటే ఇప్పుడు కృష్ణకి అర్జునకి ఇప్పటిదాకున్న సంబంధం ఏంటి చెప్పండి? ఫ్రెండ్స్. బావమరిది మాతాజీ. బావ బామ్మర్ది, దాంతో పాటు ఫ్రెండ్స్ కూడా. ఫ్రెండ్స్. సో ఇప్పుడు మన ఫ్రెండ్ ఒక ఒక ఛాలెంజింగ్ సిచ్యుయేషన్ లో ఉన్నప్పుడు మన దగ్గరకు వచ్చి అంటున్నాడు అనుకోండి, ఏంటోరా నాకు ఇట్లా అయిపోతుంది, నేను ఇట్లా అసలు దీని నుండి పక్కకి వెళ్ళిపోవాలనుకుంటున్నాను, దీని నుండి ఎస్కేప్ అయిపోతే బాగుంటుంది అని చెప్పినప్పుడు ఏమంటాం జనరల్ గా ఫ్రెండ్స్ గా మనము, ఏంటలా మాట్లాడుతావు నువ్వు అసలు, నువ్వేంటి, నువ్వు మాట్లాడేది ఏంటి అని చెప్పి మనం జనరల్ గా ఒక పుష్ చేస్తాం కదా. అలానే కృష్ణ ఇనీషియల్ గా ఒక చిన్న పెప్ టాక్ ఇస్తారనమాట, ఒక ఫ్రెండ్ లాగా చెప్తారనమాట. నువ్వు మాట్లాడేది ఏమీ కరెక్ట్ గా లేదు, ఇట్లా చేయకూడదు అర్జున అని చెప్పి అంటారు, కానీ గట్టిగా గ్రావిటీతో చెప్పరనమాట. అంటే ఇప్పుడు ఫ్రెండ్స్ మధ్యన డిస్కషన్ ఎప్పుడు కూడా క్యాజువల్ గా ఉంటది అనమాట. సో ఈ క్యాజువల్ టాక్ వల్ల అర్జునకి క్లారిటీ రాలేదనమాట. ఇంకా అర్జున డిసైడ్ అయిపోయి నాకు అసలు ఏం దిక్కు తోచట్లేదు, ఇప్పుడు నాకు ఈ యుద్ధం చేశాక స్వర్గలోకాలు ఇచ్చినా కూడా నా మనసులో ఉన్న ఆందోళన అనేది తీరదు, ఇటువంటి స్థితిలో నేను పడిపోయానని చెప్పి ఇమీడియట్ గా అర్జునకు అర్థమైపోతుంది. ఏంటి అంటే, ఈ సిచ్యుయేషన్ లో ఏం చేయాలనేది నాకు తెలియడం లేదు, కానీ ఏం చేయాలో నాకు తెలుసు అని అంటారనమాట. సో అదేంటి అంటే ఇంటెలిజెన్స్ అనమాట, బుద్ధి. ఏం చేయాలో తెలియనప్పుడు ఏం చేయాలో తెలిసి ఉండడం అనేది బుద్ధిమంతుల లక్షణం. సో ఏం చేయాలో తెలియనప్పుడు ఏం చేశాడు అర్జున? శరణాగతి వేడారు. తీసుకున్నాం. ఇప్పుడు పరిస్థితి ఏంటి? యుద్ధం చేయాలా, యుద్ధం వదిలేసి వెళ్ళిపోవాలా, యుద్ధంలో గెలవాలా, యుద్ధంలో ఓడిపోవాలా, ఏంటి అనేది తెలియడం లేదు. కానీ ఒకటి మాత్రం తెలిసింది అర్జునకి, ఏంటి అంటే నేను కృష్ణకి శరణాగతి తీసుకోవాలి. కృష్ణుడిని నా గురువుగా స్వీకరించి నేను కృష్ణుడికి శరణాగతి తీసుకున్నప్పుడు కృష్ణ నాకు బోధ చేస్తే అప్పుడు నాకు క్లారిటీ వస్తుందన్న విషయం తెలిసిందనమాట. సో ఇమీడియట్ గా మనకి 2.7 శ్లోకాలు కృష్ణకి సరెండర్ అయిపోతారు, శరణాగతి తీసుకుంటారు అర్జున. ఎప్పుడైతే శరణాగతి తీసుకుంటారో ఫస్ట్ కృష్ణ ఏం చేస్తారు తెలుసా? ఒక చిన్న నవ్వుతారు. నవ్వెందుకు అంటే, అరే ఇప్పటిదాకా ఫ్రెండ్లీగా ఉన్నావు, సడన్ గా ఇదేంటి ఈ మార్పు నీలో అన్నట్టుగా ఒక చిన్న నవ్వి వెంటనే నవ్వు ఆపేసుకుంటారనమాట. అక్కడ అసలే పాపం ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో శరణాగతి పొందినప్పుడు మనం నవ్వామనుకోండి, ఆ ఫ్రెండ్లీదితో నవ్వితే ఏమవుతుంది, ఏంటి కృష్ణ నీ దగ్గరకు వచ్చి గురువుగా నిన్ను శరణాగతి తీసుకుంటే నువ్వు నవ్వుతావు అని అనుకుంటారు కదా అర్జున. సో అట్లా నవ్వు వస్తున్నట్లే చిన్న చిరునవ్వు అట్లా నవ్వి వెంటనే ఆపేస్తారనమాట కృష్ణ. ఆపేసి ఫస్ట్ తిట్టడంతో మొదలు పెడతారనమాట. ఒక ఆర్యుని వంశంలో పుట్టి నువ్వు ఇలా పిరికి పందలాగా వెళ్ళిపోతానంటున్నావు, అసలు నీకు సమంజసమేనా ఇలా మాట్లాడడం అని చెప్పి తిట్టడంతో మొదలుపెట్టి మనకి 1 to 10 శ్లోకాస్లో అర్జున సరెండర్ అవుతారు. అంటే అర్జున తన అనిశ్చిత చెప్పి కృష్ణకి శరణాగతి పెడతారు. ఎప్పుడైతే శరణాగతి పెడతారో కృష్ణ మొదలు పెట్టడమే దేంతో మొదలు పెడతారు తెలుసా? సాంఖ్య యోగతో మొదలు పెడతారు. 11 నుండి 30 శ్లోకాస్, 11 నుండి 30 శ్లోకాల వరకు మనకి సాంఖ్య యోగ పైన ఉంటుందన్నమాట. సాంఖ్య యోగ, జ్ఞాన యోగ అంటే ఏంటి అంటే, మన శరీరానికి ఆత్మకి మధ్య వ్యత్యాసం, మనం ఎవరు, శరీరం ఏంటి, మనకి శరీరానికి ఉన్న వ్యత్యాసం ఏంటి అనేది చెప్తుంది అనమాట. 11 నుండి 30 శ్లోకాస్ మొత్తం ఇక్కడ మనకి ఆత్మజ్ఞానం చెప్తారనమాట కృష్ణ. సో నువ్వు మనం ఒకప్పుడు ఉన్నాం, ఇప్పుడు ఉంటాం, ఫ్యూచర్ లో కూడా ఉంటాము. నువ్వు చంపేది కేవలం శరీరాన్ని మాత్రమే, ఆత్మని నువ్వు ఏమీ చేయలేవు. అంటే నువ్వు ఏమో నేను అస్త్రాలు శస్త్రాలు వాడతాను, నేను ఫైర్ తో వెపన్స్ వేస్తాను, వాటర్ తో వెపన్స్ వేస్తాను, లేకపోతే ఇట్లా నువ్వు ఎయిర్ వెపన్స్, ఇట్లా ఏవైనా మన పంచభూతాలతో తయారు చేయబడిన ఏ అస్త్ర శస్త్రాలు కూడా ఆత్మని తాకలేదు. ఆత్మ అనేది చిరకాలం ఉంటుంది, ఆత్మకి పుట్టుక లేదు, చావు లేదు, అది నిరంతరం ఎప్పటికీ ఎల్లకాలం ఉంటూనే ఉంటుంది అని చెప్పి మొత్తం ఈ నాలెడ్జ్ అంతా ఇస్తారు. ఎలా అయితే మనం చెడిపోయిన బట్టలు అనేవి తీసేసి కొత్త బట్టలు వేసుకుంటూ ఉంటామో, అలానే ఆత్మ కూడా శరీరాలు జర్జరీభూతం అయిపోయినప్పుడు, అంటే ఇంకా పనికిరాని స్థితిలోకి వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ కొత్త శరీరాలు ధరిస్తుంది. ఎలా అయితే మనము చిన్నతనం నుండి, బాల్యం నుండి కొంచెం యవ్వనం నుండి కొంచెం మిడిల్ ఏజ్, అక్కడ నుంచి మళ్ళీ మనం ముసలితనానికి ఎట్లా అయితే మారుతూ ఉంటామో, అలానే ఇంకొక మార్పు ఏంటి అంటే అక్కడి నుండి మళ్ళీ ఇంకొక శరీరంలోకి వెళ్ళడం అనేది కూడా ఒక మార్పే. సో ధీరులు అనేవారు దీనికి మోహం చెందరు, భ్రాంతి చెందరు అని చెప్పి ఇలా చాలా డీటెయిల్స్ ఇస్తారనమాట. సో డీటెయిల్స్ ఇచ్చాక చెప్తారు. ఇదంతా ఏంటంటే 11 to 30 వరకు
ఫస్ట్ అర్జున చెప్పిన రీజన్ ఏంటి? కంపాషన్, కరుణ. నేను చంపలేను, ఇలా ఇంతమందిని నేను ఎలా చంపగలను అన్నప్పుడు ఆ కరుణ వస్తుంది నాకు వీళ్ళని చూడగానే అన్నప్పుడు దానికి ఈ 11 to 30 శ్లోకాస్ ఆన్సర్ అన్నమాట. కరుణ చూపించాలి కానీ దేనికి చూపించాలి? ఒక వ్యక్తి నీటిలో మునిగిపోతూ ఉంటే ఆ వ్యక్తి యొక్క దుస్తులకి కరుణ చూపించాలా, వ్యక్తికి కరుణ చూపించాలా మనము? వ్యక్తికి. వ్యక్తికి మాట్లాడుతుంది. అలానే ఇంత అధర్మం జరుగుతూ వాళ్ళు ఇటువంటి శరీరాల్లో ఉండి ఇంత అధర్మం చేస్తున్నప్పుడు వారి శరీరాలు పోతాయని చెప్పి నువ్వు వర్రీ అవుతున్నావేమో. శరీరాలు కాపాడడం వల్ల నీకేమి ప్రయోజనం ఉండదు, కానీ వారి ఆత్మస్థరంలో నువ్వు వారికి మంచిగా చేస్తున్నావు. ఇప్పుడు వాళ్ళని చంపలేదనుకోండి అర్జున, ఇంకా అధర్మం పాపాలు. ఇంకా చేసేస్తారు, పాపాలు చేసేస్తూ ఉంటారు, ఇంకా దిగజారిపోతూ ఉంటారు. సో నీ ధర్మం ప్రకారం నువ్వు చేయాలి. అండ్ నువ్వు కరుణ కూడా చూపిస్తున్నావు. దేనిపైన అయితే కరుణ చూపించాలో దానిపైన కరుణ చూపించాలి అంటారు. మరి నా వాళ్ళని చంపుతుంటే నాకు బాధగా ఉంటుంది కదా కృష్ణ, నాకు ఎంతైనా తాత, నా వాళ్ళు, నా టీచర్, నా గురువు వీళ్ళందరూ ఉన్నారు కదా అంటే అప్పుడు చెప్తారనమాట, నీ ధర్మాచరణకు వచ్చినప్పుడు నువ్వు చేయాల్సిన కర్తవ్యం నువ్వు చేయాల్సి వచ్చినప్పుడు నీకు కొంచెం కష్టం అనిపించినా కానీ నువ్వు సహించాలి అని చెప్పి 2.14 లో మనకేం చెప్తారు? మాత్రా స్పర్శాస్తు కౌంతేయ. సో శీతోష్ణ సుఖ దుఃఖదాహ. సో నీ బాధ్యత నువ్వు నిర్వర్తిస్తున్నప్పుడు నీకు కొన్ని నచ్చచ్చు, కొన్ని నచ్చకపోవచ్చు, కొన్ని సుఖంగా ఉండొచ్చు, కొన్ని దుఃఖంగా ఉండొచ్చు, బట్ ఏదేమైనా కానీ నువ్వు వాటిని సహిస్తూ నీ ధర్మాచరణ నువ్వు చేయాలి అని చెప్పి చెప్తారనమాట. సో ఇదంతా 30th శ్లోక దాకా మనకి ఆత్మజ్ఞానం ఇస్తారు. ఆత్మజ్ఞానం ఇచ్చాక ఇంకొకటి అర్జున చెప్పిన ఇంకొక పాయింట్ ఏంటి అంటే మనకి సంతోషం ఎక్కడిది, నాకు నా వాళ్ళని చంపితే నాకు సంతోషం ఎక్కడి నుండి వస్తుంది అని అంటారు కదా. దానికి మనకి 31 నుంచి 38 శ్లోకాస్ వరకు ఉంటాయి. ఓకే, అందులో ఏం చెప్తారంటే సకామ కర్మ చెప్తారు. సకామ కర్మ అంటే ఇప్పుడు 1 to 10 ఏమో శరణాగతి పొందడం, 11 to 30 ఏమో సాంఖ్యయోగ జ్ఞానయోగ చెప్తారు, 31 to 38 మనకి సకామ కర్మ చెప్తారు. సకామ కర్మ అంటే ఏంటి అంటే నువ్వు ఫలితం చూడు. అంటే ఇప్పుడు నువ్వు గెలిచినా నీకు బెనిఫిట్ అవుతుంది, నువ్వు ఓడినా నీకు బెనిఫిట్ అవుతుంది. గెలిస్తే నీకు బెనిఫిట్ ఏంటి? యుద్ధం చేసి గెలిస్తే రాజ్యం అంతా వస్తుంది, రాజ్యాన్ని పాలించవచ్చు. ఓడితే నీకు బెనిఫిట్ ఏంటి? నీ ధర్మాచరణ చేస్తూ ఒక క్షత్రియుడిగా నువ్వు ఒక ధర్మ పోరాటంలో నువ్వు శరీరాన్ని విడిచిపెట్టావు కాబట్టి నీకు స్వర్గలోకాలు ప్రాప్తిస్తారు, స్వర్గ ప్రాప్తి జరుగుతుంది అనమాట. సో నీకు గెలిచినా బెనిఫిట్ ఉంది, ఓడినా బెనిఫిట్ ఉంది. నువ్వు ఎంజాయ్మెంట్ లేదనుకుంటున్నావు కానీ బేసిక్ గా యుద్ధం చేసినప్పుడు ఫలితం ఎట్లా ఉన్నా కానీ నీకు బెనిఫిట్ ఉంది. ఎప్పుడు బెనిఫిట్ లేదు అంటే నువ్వు యుద్ధాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయావు అనుకో. అందరూ ఏమంటారు? ఈ అర్జున కరుణతో వెళ్ళిపోయాడు అనుకోరు, కానీ అర్జున చేతగాక పిరికితనంతో వెళ్ళిపోయాడు అనుకుంటారు. ఏం కర్ణ గాని దుర్యోధన గాని వీళ్ళందరూ అయ్యో పాపం అర్జున చాలా మంచివాడే, తన వాళ్ళని చంపలేక వెళ్ళిపోయాడు అని చెప్పి ఎప్పుడు అన్నారు. నీ మొహం మీదే అంటారు, ఏం ఆ మాత్రం చేత కాదా, చేతిలో గాజులు దొడుక్కొని ఉన్నావా అని చెప్పి నీ ముందే నిన్ను అన్ని మాటలు అంటారు. ఒక క్షత్రియుడికి అంతకన్నా పెద్దది ఇంకొకటి లేదు. మరణం కన్నా పెద్దది ఏంటి అంటే అవమానము. సో నువ్వు యుద్ధం చేయడమే నీకు శ్రేయోదాయకము, దాంట్లోనే నీకు ఆనందం ఉంటుంది. గెలిచిన ఆనందమే, ఓడిన ఆనందమే అని చెప్తారు. దాని తర్వాత ఏం చెప్తారంటే పాపభీతి. సో అర్జున ఇంకొక ఆర్గ్యుమెంట్ ఏంటి? మరి నేను ఇంతమందిని చంపితే పాపం మూట కట్టుకుంటాను కదా కృష్ణ, ఆ పాపం అంతా నాకు వస్తుంది కదా, నేను అనుభవించాల్సి ఉంటుంది కదా అని అంటారు. దానికి మనకి 38 నుండి 53 వరకు, 31 to 37 ఏమో ఇందాకటిది, ఇదేమో 38 నుంచి 53 శ్లోకాస్ వరకు ఉంటుంది అనమాట. ఓకేనా, ఒక్క నిమిషం. సారీ, 39 నుంచి 53. ఇందాకటిది 31 to 38, ఇది 39 నుంచి 53 శ్లోకాస్. ఇందులో చెప్పేది ఏంటి అంటే నిష్కామ కర్మ యోగ చెప్తారు. సి కర్మని చెయ్యి అంటే క్షత్రియుడిగా నీ బాధ్యత నువ్వు చేయాలి. నీ బాధ్యత నువ్వు చేస్తూ నిష్కామ, నిష్కామ అంటే అర్థం ఏంటి అంటే నువ్వు చేసిన పనికి ఫలితాన్ని ఆశించకుండా చేయాలి. ఓకే, సో డిటాచ్డ్ ఫ్రమ్ రిజల్ట్స్. నువ్వు ఏదైతే పని చేస్తున్నావో దాని ఫలితం ఇట్లా రావాలి, అట్లా రావాలి, అది పొందుతాను, ఇది పొందాలి అని చెప్పి నువ్వు ఏదైతే కోరిక పెట్టుకుంటావో అలా కాకుండా ఆ రిజల్ట్స్ కి అటాచ్ అవ్వకుండా, ఫలితం పైన మోహం లేకుండా నీ బాధ్యతను నువ్వు చేసి యోగా చేయాలి. ఫైనల్ గా ఏం చేయాలి? మరి కర్మ చేసి రిజల్ట్స్ ని వదిలేయడమా అంటే దాంతో పాటు ఇంకేం చేయాలి అంటే ఆ కర్మని నాకు ఆఫర్ చేయంటారు అనమాట కృష్ణ. సో నిష్కామ కర్మ యోగ. కర్మ అంటే మన పని చేయడం, ఓకే. నిష్కామ అంటే పని చేస్తూ ఫలితం పైన ఆశ లేకుండా ఉండడం, ఆశించకుండా ఉండడం. యోగా అంటే ఇదంతా భగవంతునికి ఆఫర్ చేయడం. నిష్కామ కర్మ యోగ. కర్మ అంటే పని చేయడం, నిష్కామ అంటే పని చేస్తూ ఫలితం పైన మమకారం ఆసక్తి లేకుండా ఉండడం,
అండ్ యోగా అంటే ఈ మొత్తం కర్మని భగవంతునికి ఆఫర్ చేయడం. సో ఏంటంటే ఇదంతా మనకి భగవంతునికి ఆఫర్ చేయడం అంటే దాని మీనింగ్ ఏంటి మాతాజీ? భగవంతునికి ఆఫర్ చేయడం అంటే దాని మీనింగ్ భగవంతునికి ఆఫర్ చేయడం అంటే ఏంటి అంటే, ఇప్పుడు భగవంతుడు యుద్ధం చేయాలి అని చెప్పి కోరుకుంటున్నారు. సో భగవంతుని కోరిక మేరకు నేను ఇది చేస్తున్నాను తప్ప, నాకు స్వర్గం అదే నాకు రాజ్య ప్రాప్తి వస్తే నేను తర్వాత సుఖభోగాలు అనుభవించాలి అన్న ఇంటెన్షన్ పెట్టుకోకుండా ఐఎమ్ డూయింగ్ దిస్ ఫర్ ద ప్లెజర్ ఆఫ్ ద లార్డ్. అది భగవంతునికి ఆఫర్ అనుకోవటమే అంతే. అంతే. మన భావన ఎప్పుడైనా కానీ ఆఫరింగ్ అంటే అర్థం ఏంటి అంటే, మన ఇంటెన్షన్ పని చేస్తున్నప్పుడు దాని వెనక మన భావన ఏదైతే ఉందో అదే ఆఫరింగ్ అవుతుంది అనమాట. అంతే. ఓకేనా? సో నిష్కామ కర్మ యోగ 38 నుంచి 53 శ్లోకాస్ వరకు చెప్తారనమాట. సో దీనివల్ల నీకు పాపభీతి ఉండదు. ఎందుకంటే నువ్వు నీ కోసం చేస్తే నీకు పాపభీతి వస్తుంది, కానీ నువ్వేం చేస్తున్నావు? యుద్ధాన్ని నాకు అర్పిస్తున్నావు, నా కోసం చేస్తున్నావు. సో నీకు ఎటువంటి పాపాలు అంటకుండా చూసుకునే బాధ్యత నాది. నిష్కామ కర్మయోగ చేసినప్పుడు ఫలితం ఏదైనప్పటికీ కానీ దానివల్ల నీకు పుణ్యం వచ్చినా పాపం వచ్చినా ఏదైనా కానీ అది నా అకౌంట్లోకి వస్తుంది అని కృష్ణ చెప్తున్నాను. నీ అకౌంట్లోకి ఏమీ రాదు. సో నువ్వు పాపభీతి అన్న ఆలోచన అనేది పెట్టుకోకుండా ప్రశాంతంగా యుద్ధం చేయని చెప్పి చెప్తున్నారు ఈ మార్గం ద్వారా. అండ్ ఫైనల్గా 54th శ్లోకాలో అర్జున ఏమడుగుతారంటే, స్థిత ప్రజ్ఞ యొక్క లక్షణాలు ఏంటి, ఆయన యొక్క క్వాలిటీస్ ఏంటి అని అడుగుతారనమాట. స్థిత ప్రజ్ఞ అంటే ఏంటి అంటే సెల్ఫ్ రియలైజ్డ్ అనమాట. అంటే ఆయన ముక్తి పొందిన ఒక జీవుడు లేదంటే ఆత్మస్థరంలో జ్ఞానం కలిగిన ఒక వ్యక్తి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అని చెప్పి క్వశ్చన్ అడుగుతారు. ఓకే, స్థిత ప్రజ్ఞ అంటే ముక్తి పొందిన జీవే, లేకపోతే లిబరేటెడ్ సోల్ ఆర్ సెల్ఫ్ రియలైజ్డ్ సోల్. అంటే ముక్తి అంటే భౌతిక జగత్తులో నివసిస్తున్నప్పటికీ కూడా ఆయన యొక్క చేతన అనేది జీవన్ముక్తుల స్థితిలో ఉంటది అనమాట. వారిని స్థిత ప్రజ్ఞ లాభ నష్టాల్లో సమంగా ఉండటం అనుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ. సో అట్లా మనకి 54లో క్వశ్చన్ అడిగినప్పుడు ఏమేమి అడుగుతారంటే వారి సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, సో వారు ఎట్లా బిహేవ్ చేస్తూ ఉంటారు, అండ్ వారు ఇంద్రియాలని ఎలా కంట్రోల్ చేస్తూ ఉంటారు, వాళ్ళు ఇంకా కొన్ని క్వశ్చన్స్ అడుగుతారనమాట. వాటన్నిటికీ ఆన్సర్స్ అనేవి కృష్ణ ఇస్తారు. ఏమేమి క్వశ్చన్స్ అడుగుతారంటే, ఫస్ట్ వాళ్ళ సిమ్టమ్స్ ఏంటి, ఓకే, వాళ్ళు ఎట్లా స్థితప్రజ్ఞ యొక్క సిమ్టమ్స్ అడుగుతారు. తర్వాత వాళ్ళు ద్వంద్వాలకి ఎట్లా ప్రతిస్పందిస్తూ ఉంటారు, తర్వాత ఎలా ఆయన ఇంద్రియాలని నియంత్రిస్తూ ఉంటారు, అండ్ ఇంకొకటి ఎలా ఆయన ఇంద్రియాలని ఎంగేజ్ చేస్తారు, ఇంద్రియాలతో ఆయన ఎటువంటి పనులు చేస్తూ ఉంటారు అనేది. ద్వంద్వాలంటే ఏంటి అంటే శీత ఉష్ణ, సుఖ దుఃఖ, లాభ నష్టాలు, ఇట్లా. రిలీజియస్ గా ఆధ్యాత్మికంగా ద్వంద్వ అంటే ఏంటి? ఆధ్యాత్మిక ద్వంద్వ అనేది యాక్సెప్ట్ చేయడం అంటే దాని అర్థం ఏంటి ఆధ్యాత్మికంగా? అదే నాకు కొంచెం కొరిలేషన్ అర్థం అవుతుంది. ఇప్పుడు వాళ్ళు భౌతికంగా జీవిస్తూ ఉన్నారు, భౌతికంగా జీవిస్తున్నా కూడా ఇప్పుడు భౌతికంగా జీవిస్తున్నప్పుడు మనకు ఎలా ఉంటాయి, మన శరీరానికి ఇప్పుడు మనల్ని బాగా పొగిడారనుకోండి మనకు ఆనందం వస్తుంది, మనల్ని ఎవరైనా క్రిటిసైజ్ చేశారనుకోండి మనకు బాధేస్తుంది. మరి స్థిత ప్రజ్ఞ కూడా ఇలానే ఉంటారా? ద్వంద్వాలు ఉన్నప్పుడు పొగిడినప్పుడు వాళ్ళు ఎలా ఉంటారు, విమర్శించినప్పుడు ఎలా ఉంటారు, వాళ్ళకి మంచి జరిగినప్పుడు ఎలా ఉంటారు, చెడు జరిగినప్పుడు ఎలా ఉంటారు, అట్లా అడుగుతున్నారు అనమాట. ఎగ్జాక్ట్లీ. సో అది మనకి కృష్ణ చెప్తారనమాట. రెండిట్లో కూడా సమస్థితిలో ఉంటారు స్థిత ప్రజ్ఞ కలిగిన వారు. అండ్ వాళ్ళు ఇంద్రియాలని ఎలా నియంత్రిస్తారు అన్నప్పుడు లాస్ట్ క్లాస్ లో మనం చెప్పుకున్నాం కదా, ఎలా అయితే ఒక తాబేలు తన ఇంద్రియాలు ఇప్పుడు ఏదైనా ప్రమాదం వస్తున్నప్పుడు తన లిమ్స్ అన్నిటిని ఇట్లా లోపలికి లాగేసుకుంటుందో, స్థిత ప్రజ్ఞ కలిగిన వ్యక్తి ఎట్లా ఉంటారంటే తన ఇంద్రియాలన్నీ కూడా ఇట్లా కంట్రోల్ చేసేసుకొని ఉంటారనమాట. అయితే ఇది ఒక లెవెల్, కానీ అదంత ఈజీ కాదు కదా. ఇంద్రియాల్ని కంట్రోల్ చేసేసుకోవడం అంటే కళ్ళకి ఒక మంచి వస్తువు కనిపించింది అనుకోండి ఇమీడియట్ గా అట్రాక్ట్ అయిపోతాం, కానీ క్లోజ్ చేసేసుకోవాలి, విత్డ్రా చేయాలి, వెనక్కి లాగేసుకోవాలంటే కళ్ళను మూసేసుకొని మనం ఉండలేము, చెవులను మూసేసుకొని ఉండలేము. సో దీనికి ఎలా దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి అన్న దానికి మనకి 2.59లో చెప్తారు. ఏంటి అది? విషయ వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జ్యం అందులో ఏం చెప్తున్నారంటే నువ్వు ఇలా తాబేలులాగా తీసుకోవాలి, కానీ దీనికి ఇంకా బెటర్ వే ఏంటి అంటే నీకు హయ్యర్ టేస్ట్, అంటే ఇంద్రియాలని ఎంత నియంత్రించినా కానీ ఇంద్రియ వస్తువుల పట్ల ప్రీతి మాత్రం ఉంటుంది. ఒక డయాబెటీస్ వచ్చిన పేషెంట్ కి స్వీట్స్ తినద్దు అని చెప్పినంత మాత్రాన స్వీట్స్ పైన మోహం అనేది పోదు. ఒకవేళ డాక్టర్ వచ్చేసి లేదు నువ్వు కొంచెం స్వీట్స్ తినొచ్చు అంటే ఇమీడియట్ గా తినడం మొదలు పెట్టేస్తారు ఆయన, ఎందుకంటే ఆ టేస్ట్ అనేది ఉంది కాబట్టి. కానీ ఎప్పుడైతే ఒక వ్యక్తికి అలా ఇంద్రియాలని కంట్రోల్ చేసుకొని ఉండాలి అని అన్నప్పుడు ఇంద్రియ భోగ చేయాలి అనే కోరికని అణిచివేసున్నాడు. ఇది కష్టం, ఇట్లా మెయింటైన్ చేయడం కష్టం అనమాట, అణిచివేసి ఉంచడం. కానీ ఇంద్రియాలకి హయ్యర్ టేస్ట్ ఇచ్చామనుకోండి
ఆటోమేటిక్ గా ఇంద్రియాలు లోవర్ థింగ్స్ కి అట్రాక్ట్ అవుతూ ఉంటాయి కదా, వాటి నుండి దూరం అయిపోతుంది అనమాట. లాస్ట్ టైం అనుకున్నాం కదా, ఒక పాప దగ్గరికి వెళ్ళి తన దగ్గర ఉన్న బొమ్మను ఇవ్వమంటే తను ఇవ్వడానికి సిద్ధపడదు అనమాట. నా దగ్గర ఇదే ఉంది, నేను ఎలా ఇవ్వను అని అంటది. కానీ అదే పాప దగ్గరికి వెళ్ళి పెద్ద బొమ్మ ఇచ్చి, ఇంకా బాగుంది, ఇంకా అట్రాక్టివ్ గా ఉన్న బొమ్మ ఇచ్చామనుకోండి, ఆటోమేటిక్ గా చిన్న బొమ్మని పక్కన పెట్టేస్తుంది. సో ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నారంటే, ఇంద్రియాలని అణిచివేసి ఉండడం కష్టం, కానీ ఇంద్రియాలని నువ్వు హయ్యర్ టేస్ట్ ఇవ్వాలి. మంచి ఉన్నతమైన రుచి అనేది వాటికి ఇచ్చావనుకో, నిమ్న రుచిలో ఉన్న వాటి నుంచి ఇంద్రియాలు దూరం అయిపోతాయి. అది ఈజియెస్ట్ వే అంటారు. అయితే మరి హయ్యర్ టేస్ట్ అంటే ఏమి ఇవ్వాలి అన్నదానికి మనకి కృష్ణ చెప్తారనమాట. 61 శ్లోకాల్లో చెప్తారు. ఏమంటారు అంటే, మత్పరహ, నా పైన ఇంద్రియాలు ఎంగేజ్ చేస్తే అది హయ్యర్ టేస్ట్ అవుతుంది అని కృష్ణ చెప్తారనమాట. సో ఇంద్రియార్థాల వెనక పరిగెత్తినప్పుడల్లా మనకి దుఃఖమే వస్తుంది. కానీ అట్లా పరిగెత్తకుండా ఆపాలి అంటే మనం మన ఇంద్రియాలని భగవత్ సేవలో నియుక్తం చేయాలి. అంటే నోటితో భగవంతుని గురించి స్తుతిస్తూ ఉండాలి, చెవులతో భగవత్ కథ వింటూ ఉండాలి, కంటితో భగవంతుని యొక్క శ్రీమూర్తుల దర్శనం చూస్తూ ఉండాలి, ముక్కుతో మనం భగవంతునికి ఆఫర్ చేసిన ఫ్లవర్స్ కానీ తులసి దళాలు కానీ మనం వాసన చూస్తూ ఉండాలి, నోటితో భగవత్ ప్రసాదం తీసుకుంటూ ఉండాలి. ఇట్లా మనం ప్రతి ఇంద్రియానికి కూడా భగవత్ సంబంధంగా అటువంటి ఎంగేజ్మెంట్ ఇచ్చేసాం అనుకోండి, ఆటోమేటిక్ గా ఇంద్రియాలకి ఇంద్రియార్థాల పట్ల ఉన్న లౌల్యం అనేది తగ్గిపోతుంది. ఎందుకంటే హయ్యర్ టేస్ట్ వచ్చేస్తుంది కాబట్టి. ఓకేనా, ఇది 59 లో చూసాం. అయితే నెక్స్ట్ ఏం చెప్తారంటే, ఒకవేళ ఇంద్రియాలని నియంత్రించలేకపోయాం, కంట్రోల్ చేయలేకపోయాం అనుకోండి ఇంద్రియాలని, దెన్ ఏమవుతుంది అన్నదానికి మనకి 8 స్టెప్స్ చెప్తారనమాట. 8 ఫాల్ డౌన్ స్టెప్స్. అందులో మనం లాస్ట్ శ్లోకాలో 4 స్టెప్స్ చూసాం. ఏంటది? 2.62 శ్లోకాలు. ఏమనుకున్నాం 2.62లో? జాయతో విషయాంతః సంగస్తేషోపజాయతే సంగాత్ సంజాయతే కామః, కామాత్ క్రోధోపి జాయతే. సో ఈ శ్లోకాలు ఏమనుకున్నాము? ధ్యాయతో విషయాన్ పుంసః. ఎప్పుడైతే మనం ఇంద్రియాల ద్వారా వచ్చిన ఇన్పుట్స్ ని మనం ధ్యానిస్తామో, కాంటెంప్లేట్ చేస్తామో, వాటిపైన మననం చింతన చేస్తామో, ఏమవుతుంది అక్కడ మనకి? వాటిపైన అటాచ్మెంట్ కలుగుతుంది. సో ఫస్ట్ స్టేజ్ ఏంటి? ధ్యానించడం. సెకండ్ స్టేజ్ ఏంటి? వాటిపైన మమకారం ఏర్పడుతుంది. థర్డ్ స్టేజ్ ఏంటి? అది మనకి కామం, కోరికలాగా మారుతుంది. ఎప్పుడైతే అది తీరలేదో ఎట్లా రూపుదిద్దుతుంది? అది కోపంగా మారుతుంది. నెక్స్ట్ 4 అంటే మొత్తం 8 స్టేజెస్ లో ఒక సోల్ డీగ్రేడ్ అయిపోతుంది, అంటే దిగజారిపోతుంది అని భగవంతుడు చెప్తున్నారనమాట. ఇంద్రియాలకి హయ్యర్ టేస్ట్ ఇవ్వకుండా మనము ఇంద్రియార్థాల వెనక పరిగెడుతూ ఉంటే మన స్థితి ఇలా దిగజారిపోతుంది అని కృష్ణ 8 స్టెప్స్ చెప్తున్నారు. లాస్ట్ క్లాస్ లో మనం 4 స్టెప్స్ చూసాం. ధ్యానించడం, వాటిపైన మమకారం పెంచుకోవడం, దానివల్ల మనకి కోరిక అనేది కలగడం, కామం అనేది కలగడం, దానివల్ల మనకి కోపం అనేది దారితీయడం. కోపం వల్ల ఏమవుతుంది నెక్స్ట్ అనేది ఇవాళ శ్లోకాలో చూద్దాం. ఈజ్ ఇట్ క్లియర్ సో ఫార్? ఇంతవరకు క్లియర్ అయిందా మీకు? క్లియర్ మాతాజీ, చెప్పారు ఏమంతా. థ్యాంక్ యూ ప్రభుజీ. 63 శ్లోక ఇప్పుడు చూద్దాం. సో ఈ శ్లోక ఎట్లా అంటే, నేను కొంచెం కొంచెం శ్లోక చెప్తాను, నా తర్వాత మీరు రిసైడ్ చేయాలి. కొత్తవారు ఉన్నారని చెప్తున్నాను. క్రోధాత్ భవతి సమ్మోహః, క్రోధాత్ భవతి క్రోధాత్ భవతి సమ్మోహః, సమ్మోహాత్ స్మృతి విభ్రమః, సమ్మోహాత్ స్మృతి విభ్రమః, స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో, స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో, బుద్ధినాశాత్ ప్రణశ్యతి. బుద్ధినాశాత్ ప్రణశ్యతి. క్రోధాత్ భవతి సమ్మోహః, సమ్మోహాత్ స్మృతి విభ్రమః, క్రోధాత్ భవతి సమ్మోహః, సమ్మోహాత్ స్మృతి విభ్రమః, స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో, బుద్ధినాశాత్ ప్రణశ్యతి.
స్మృతి స్మృతిభ్రంశాద్వినాశో బుద్ధినాశాత్ స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి స్మృతిభ్రంశాద్వినాశో బుద్ధినాశాత్ నశ్యతి క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతివిభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతివిభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ నశ్యతి క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతివిభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతివిభ్రమః హరే కృష్ణ. పద్మ మాతాజీ అన్మ్యూట్ చేసుకుంటారా? శ్లోక చదవడానికి అన్మ్యూట్ చేసుకోగలరా? శ్లోక చదవడానికి పద్మ మాతాజీ చదవండి. క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతివిభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి. థ్యాంక్ యూ. ఓకే. హరే కృష్ణ. రాణి మాతాజీ ట్రాన్స్లేషన్ చదువుతారా? అనువాదం. హరే కృష్ణ. రాణి మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. ఓకే. సరోజ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఈ మాతాజీకి ఛాన్స్ ఇద్దాం. సరోజ మాతాజీకి మీరు భాష్యం చదువుతారు మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. దండవత్న. అనువాదము. క్రోధము వలన అధిక మోహము కలుగును. అధికమైన మోహము వలన స్మృతి భ్రాంతికి గురియగును. స్మృతి భ్రాంతిచే బుద్ధి నశించును. బుద్ధి నశించినప్పుడు మానవుడు తిరిగి సంసార సాగరమున పడిపోవును. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఉమా మాతాజీ చదువుతారా? కొంచెం చదవండి, నెక్స్ట్ వేరే మాతాజీకి ఛాన్స్ ఇద్దాం. భాష్యం చదవమంటారా మాతాజీ? చదవండి. ఇక్కడ చూసి చదవగలరా? అదే సరిగా కష్టమా? చదువుతా మాతాజీ. చదవండి. భాష్యము. శ్రీల రూప గోస్వామి మనకి ఈ క్రింది ఉపదేశమును ఇట్లా అందించిరి. ప్రాపంచికతయా బుద్ధ్యా హరి సంబంధి వస్తునః ముముక్షుభి పరిత్యాగో వైరాగ్యం ఫల్గు కచ్యతే. భక్తి రసామృత సింధువు. అంతే మాతాజీ. కింద చదవండి, కొంచెం చదవండి. నేను ఆగమన్నప్పుడు ఆపండి, వేరే మాతాజీకి ఛాన్స్. ఓకే. కృష్ణ చైతన్యమునందు పురోభివృద్ధిని సాధించినప్పుడు ప్రతిదినము భగవత్ సేవ యందు వినియోగపడునను విషయమును మానవుడు సరిగా ఎరుగగలడు. కృష్ణ చైతన్య విజ్ఞానము లోపించిన కొందరు కృత్రిమంగా విషయ వస్తువులను త్యజించుటకు ప్రయత్నింతురు. తత్ఫలితముగా భౌతిక బంధముల నుండి వారు విముక్తిని కోరుకున్నను వైరాగ్యమునందు పరిపూర్ణ స్థితిని మాత్రము పొందజాలరు. వారి వైరాగ్యము ఫల్గు అనగా అప్రధానమైనది అనబడును. కానీ కృష్ణ చైతన్యవంతుడు ఏ విధముగా ప్రజ్ఞాన్ని శ్రీకృష్ణుని సేవయందు వినియోగింపవలనో ఎరిగి ఉండును. కనుకనే అతడు భౌతిక చైతన్యమునకు ఎన్నడు బలి కాజాలడు. థ్యాంక్ యూ మాతాజీ. వేరే మాతాజీకి ఛాన్స్ ఇద్దాం. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. దీపికా మాతాజీ చదువుతారా? హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ.
ఉదాహరణకు భగవానుడు లేక పరమ సత్యము నిరాకారుడు అయినందున భుజింపడని భావించి స్క్రీన్ దగ్గర చేసుకున్నాను. భుజింపడని భావించి నిరాకారవాది రుచికరమైనట్టి ఆహార పదార్థములను త్యాజించుటకు యత్నించును. అని భక్తుడైన వాడు శ్రీకృష్ణుడు పరమ భక్త అనియు మరియు భక్తితో అర్పించిన దానినంతటినీ ఆరగించునని ఎరుగును. కనుక రుచికరమైన ఆహార పదార్థములకు తొలుత భగవానునికి అర్పించి పిదప ప్రసాదంగా పిలువబడు ఉచ్చిష్టమును అతడు గ్రహించును. ఆ విధంగా ప్రతిదీ ఆధ్యాత్మికంగా మగుట చేత భక్తునికి పతన భయం ఉండదు. భక్తుడు ప్రసాదం భక్తితో అనగా కృష్ణ చైతన్యంలో స్వీకరింపగా ఆ భక్తుడైన వాడు దానిని భౌతికమైనదని వర్ణించును. కనుకనే నిరాకారవాదులు తమ కృత్రిమ వైరాగ్యం వలన జీవితానందం అనుభవింపజాలరు. ఈ కారణము చేతనే స్వల్పమైన మానసిక సంక్షోభం కూడా అతడిని మరలా భౌతిక జీవితమును కుప్పమునందే పడవేయును. భక్తియుక్త సేవను ఆశ్రయింపనందున వారు ముక్తి నొందు స్థితికి ఎదిగినను అట్టివారి తిరిగి పతనము నొందుదురు తెలుపబడింది. పర్వాలేదు మాతాజీ, స్క్రీన్ చిన్నగా కనిపించలేదు. ఓకే, సో 4 స్టెప్స్ ఏంటి ఇందాక చెప్పండి, దాని తర్వాత ఇది కంటిన్యూ చేద్దాం. సో మనకి ఇంద్రియాలని భగవంతుని సేవలో మనం నియుక్తం చేయకపోతే దిగజారుతామని అన్నారు కదా. మొదటి 4 ఏంటి? ఆసక్తి కాదు, ఫస్ట్ ఆసక్తి కాదు, ఫస్ట్ ఏంటి? ధ్యానము, తర్వాత కోరిక అన్న కామం అన్న ఒకటే, క్రోధం. ఓకేనా? నెక్స్ట్ ఏమంటున్నారు? ఇప్పుడు క్రోధం వస్తే ఏమవుతుంది అనేది చెప్తున్నారు. క్రోధము వలన అధిక మోహం కలుగును, అధికమైన మోహం వలన స్మృతి భ్రాంతికి గురియగును, స్మృతి భ్రాంతిచే బుద్ధి నశించును, బుద్ధి నశించినప్పుడు మానవుడు తిరిగి సంసార సాగరమున పడిపోవును. సో ఏమంటున్నారంటే, భాష్యం చూద్దాం మళ్ళీ మనము ఒకసారి, దీని ఎక్స్ప్లెనేషన్ చూసి భాష్యంలో కొన్ని డీటెయిల్స్ చెప్పారు శ్రీల ప్రభుపాదుల వారు, అవి కూడా డిస్కస్ చేద్దాం. సో ఏమవుతుంది అంటే, కోపం వచ్చినప్పుడు ఎటువంటి స్థితికి వెళ్ళిపోతామంటే మనకి విచక్షణ అనేది పోతుంది. ఒక్కొక్కసారి మనం ఏం మాట్లాడుతున్నాం, ఏం చేస్తున్నాం అనే విషయం కూడా కోల్పోతూ ఉంటాం అనమాట. అవునా కదా చెప్పండి? కోపం వచ్చినప్పుడు ఇంకా మనకి అదే ఇది కరెక్ట్ బిహేవియర్ కాదు అని మనకి తెలిసినా కూడా దానికి మనం ఏమంటాం, లోబడిపోతాం అనమాట. లోబడిపోయి మనం ఎప్పుడు కూడా అటువంటి పనులు చేయని మనం కూడా అటువంటి పనులు చేసేస్తూ ఉంటాం. సో ఒక్కొక్కసారి ఏమైంది, కోపం వచ్చినప్పుడు ఏ వస్తువు ఉంటే ఆ వస్తువుని తీసి విసిరి కొట్టేస్తూ ఉంటారు. సార్ నువ్వు గమనించారా జనాలు ఇట్లాగా? విసురు కొట్టకపోయినా కొంచెం మాటలో తేడా వస్తుంది, అంటే యాక్షన్స్ తేడా వస్తుంది, వర్డ్స్ తేడా వస్తుంది, బిహేవియర్ తేడా వస్తుంది, అన్ని తేడా వచ్చేస్తాయి అనమాట. బేసిక్ ఏమైతుంది అంటే భ్రాంతికి గురైపోతాం అనమాట. అందుకనే యాంగర్ ఈజ్ 1 స్టెప్ షార్ట్ ఆఫ్ డేంజర్ అంటారు. యాంగర్ స్పెల్లింగ్ ఏంటి చెప్పండి? డేంజర్ స్పెల్లింగ్ ఏంటి చెప్పండి? ఒక డి ఒకటి యాడ్ చేయడం చేస్తే అంటే యాంగర్ ఈజ్ 1 లెటర్ షార్ట్ ఆఫ్ డేంజర్ అనమాట. అంటే మన కోపమే మనకి శత్రువు అని ఎందుకంటారంటే, కోపం వచ్చినప్పుడు మనకి ఏం చేస్తున్నాం, ఏం మాట్లాడుతున్నాం, ఎలా బిహేవ్ చేస్తున్నాం అనేది మనకు తెలియదు అనమాట. విచక్షణ కోల్పోతాం. అప్పటిదాకా మనకి ఏదైతే సంస్కారం ఉంటుందో అదంతా కూడా పక్కన పడేస్తాం అనమాట. సో దానివల్ల మోహంలో గురైపోతాం. మోహం అంటే ఇల్యూజన్, డెల్యూజన్ అంటే విచక్షణ అనేది కోల్పోయి ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేయడం, అది మోహం అంటారు. ఇల్యూజన్ అంటే భ్రాంతి కాదా? ఇల్యూజన్ డెల్యూజన్ 2 భ్రాంతి కిందకే వస్తాయి ప్రభుజీ. ఇంకా డెల్యూజన్ అంటే ఏంటంటే ఇంకా హయ్యర్ లెవెల్ ఆఫ్ ఇల్యూజన్ అంటారు.
భ్రాంతినే అంటే మనకి విచక్షణ అనేది కోల్పోయి భ్రాంతిలో భ్రమలో ఏం చేస్తున్నామో తెలియని స్థితికి వెళ్ళిపోవడం అనేది ఇల్యూషన్ అనమాట. డెల్యూషన్. మోహముకి ఎగ్జాక్ట్ ఏం చెప్పారు ఇందాక? మోహముకి తెలుగులో మోహం భ్రాంతి అన్న. భ్రాంతి. మోహం అంటే భ్రాంతి. ఓకే. ఓకే. మోహం తర్వాత ఏమవుతుందంటే అది అధికమైన మోహం వలన స్మృతి భ్రాంతికి గురి అగును. సో మోహం వచ్చేసింది, దాని తర్వాత ఏమవుతుందంటే స్మృతి కూడా పోతుంది అనమాట. స్మృతి కూడా భ్రాంతికి గురవుతుంది. స్మృతి భ్రాంతికి గురవడం అంటే ఏంటి అంటే మనకి ఏదైతే మెమరీ ఉంటుందో అప్పటిదాకా మెమరీ కూడా మోహంలోకి వెళ్ళిపోతుంది అనమాట. అంటే ఆ మెమరీ కూడా మనం కోల్పోతాం. ఆ కొంతసేపు ఏదైతే యాంగర్ మనకి కోపంతో ఇట్లా ఊగిపోతూ ఉంటామో ఒకటి మోహంలో పడిపోతాం. ఆ మోహం నుండి మనకున్న మెమరీ అంటే ఇప్పటిదాకా తెలుసుకొని ఉంటాం. మేబీ మనం బోల్డ్ క్లాసెస్ వినుంటాము, ఇట్లా బిహేవ్ చేయకూడదు, ఇట్లా బిహేవ్ చేయాలని చెప్పి తెలుసుకొని ఉంటాం. అయినప్పటికీ కూడా అవి అప్లై చేయలేమన్నమాట. అంత టెంప్టింగ్ గా మనకి లాగేస్తుంటుంది అనమాట. ఎందుకంటే మెమరీ కూడా భ్రాంతికి గురవుతుంది. ఎప్పుడైతే అది జరుగుతుందో ఏమవుతుంది అంటే ఫైనల్ గా స్మృతి భ్రాంతిచే బుద్ధి కూడా నశిస్తుంది అనమాట. మన బుద్ధి కూడా నశించిపోతుంది. సో ఇంకా కంప్లీట్ గా విచక్షణ అనేదే లేకుండా ఒక ఇంకా హారిబుల్ గా బిహేవ్ చేసేస్తాం అనమాట. సో అటువంటి స్థితికి దిగజారిపోయినప్పుడు ఏమవుతుంది అంటే ఇంకా మనిషి పతనం చెందుతాడు అని చెప్తున్నారు అనమాట. బుద్ధి నశించినప్పుడు మానవుడు తిరిగి సంసార సాగరమున పడిపోవుదును. సో బేసిక్ గా ఇందాక 4 స్టెప్స్ కి ఇంకొక 4 స్టెప్స్ యాడ్ చేస్తున్నారు. ఒకటి ఏంటి అంటే యాంగర్, కోపం నుండి మనకి మోహంలోకి వెళ్ళిపోతాం. మోహం తర్వాత స్మృతి కూడా కోల్పోతాం. స్మృతి నుండి మనకి బుద్ధి నాశనం జరుగుతుంది, బుద్ధి కూడా కోల్పోతాం. అండ్ దాని తర్వాత మనము ఈ సంసార సాగరంలో మరి మనం తిరుగుతూనే ఉంటాం అన్నట్టు. ఎందుకంటే మనము ఒక్కసారి ఆ స్టేజ్కి వెళ్ళిపోయాం అనుకోండి, ఇంకా ఏం చేస్తున్నాము ఏంటి అనేది తెలియకుండా మనం పాపాలు అనేవి మూటగట్టుకుంటూ ఉంటాం అప్పుడు చేసే యాక్షన్స్ వల్ల. సో అందువల్ల ఏమవుతుంది, మళ్ళీ మనం సంసార సాగరంలోకి వచ్చి పాపాలు మన కర్మ చేసినప్పుడు కర్మ ఫలితాన్ని అనుభవించాలి కదా. సో అగైన్ వీ హ్యావ్ టు కమ్ బ్యాక్, మళ్ళీ వచ్చి మనం దాని యొక్క ఫలితాన్ని అనుభవించాల్సి ఉంటుంది అనమాట. సో అందుకనే ఇవి చాలా సట్టల్ థింగ్స్ అనమాట. ఎవరైతే భక్తి చేస్తారో వారికి మాత్రమే ఇనీషియల్ స్టెప్లోనే అడ్డుకట్ట వేసేస్తారు. అంటే ధ్యానించడం దగ్గరే ఆపేస్తారనమాట. సో ఇంద్రియార్థాల దగ్గరికి వెళ్ళి ధ్యానించడం అన్నప్పుడు ఒక సాధక ఏం చేస్తారంటే వద్దు ఇది మనకి మంచిది కాదు, దీని గురించి ఆలోచన చేయొద్దు, కృష్ణ వైపు తిప్పేద్దాం. సో అక్కడే మనం అడ్డుకట్ట వేసేస్తాం కాబట్టి ఈ దిగజారడం అనేది తగ్గిపోతుంది అనమాట. ఒకవేళ సంహౌ కొంచెం ముందుకు వచ్చేసినా కానీ నోటిపైన భగవన్ నామం అనేది చెప్తూ ఉంటాం కాబట్టి ఆ శక్తి వల్ల మనకి కొంచెం కంట్రోల్ వస్తుంది అనమాట. బుద్ధి ప్రణశ్యత జరగకుండా భగవంతుడు ఆపుతూ ఉంటారనమాట. ఆ స్మృతి అనేది పోకుండా భగవంతుడు ఆపుతూ ఉంటారనమాట. చాలాసార్లు కూడా అంటే మనం కోపం వచ్చినప్పుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేసి తర్వాత మనం రియలైజ్ అవుతామా లేదా, అరే నేను కొంచెం కంట్రోల్ చేసుకొని ఉన్నట్లయితే పరిస్థితి ఎంత ఎంత బెటర్గా ఉండేది. ఆ కోపంలో నేనేం మాట్లాడుతున్నాను, నేనేం బిహేవ్ చేస్తున్నానో తెలియక నేను ఇవాళ పరిస్థితిని దారుణం చేసుకున్నాను అని మనకు అనిపిస్తుందా లేదా చెప్పండి? అనిపిస్తుంది మాతాజీ. కానీ భక్తి సిన్సియర్ గా చేస్తూ ఉంటే అంటే ఇమీడియట్ గా కంట్రోల్ వచ్చేస్తుందని చెప్పను కానీ ఫ్యాన్ స్విచ్ ఆపేసినట్టు అనమాట. సో ఫ్యాన్ స్విచ్ ఆపేస్తే ఏమవుతుంది, ఫ్యాన్ టక్కుమని ఆగదు, బట్ మెల్లగా స్పీడ్ తగ్గిద్ది. 5 లో ఉన్న ఫ్యాన్ 4 లోకి వస్తుంది, 3, 2, 1 ఫైనల్ గా అది ఆగిపోతుంది. అలానే భక్తి చేస్తూ ఉంటే ఏమవుతుందంటే ఇమీడియట్ గా కోపం అంతా పోయి ప్రశాంతంగా ఉంటాం అని చెప్పలేం కానీ, బట్ ఇంతకు ముందు ప్రతి విషయానికి కోప్పడి ప్రతి విషయానికి ఫ్రస్ట్రేట్ అయ్యే మనము ఇప్పుడు ఆ డిగ్రీ అనేది తగ్గిద్ది అనమాట. మేబీ ఇంతకు ముందు 10కి 10 విషయాల్లో కోప్పడేవాళ్ళు, ఇప్పుడు 10 విషయాల్లో 8 విషయాలకే కోప్పడుతున్నాం భక్తిలో కొంచెం మనం ప్రయత్నం చేస్తున్నప్పుడు. అలాగే కొంచెం ముందుకెళ్లే కొద్దీ 10 విషయాల్లో 5 విషయాలకే కోప్పడేవాళ్ళం. నెక్స్ట్ ఇంకా అలా ముందుకెళ్లే కొద్దీ మనకి ప్రతి క్షణం కూడా శాంతంగా సిచ్యుయేషన్ ఎలా డీల్ చేయాలి అనేది తెలుస్తుంది అనమాట. సో అందుకని ఇంద్రియాలని భగవంతుని సేవలో నియుక్తం చేయనంత వరకు కూడా ఈ ప్రాసెస్ అనేది ప్రతి ఒక్కరికి జరుగుతూనే ఉంటుంది. కోరికలు పుట్టడం సహజంగానే ఉంటాయి. కోరికలు తీరకపోతే కోపం వచ్చేస్తూ ఉంటుంది. కోపం వచ్చినప్పుడు ఫ్రస్ట్రేషన్ వచ్చేసి ఇష్టం వచ్చినట్టు అరిచేస్తూ ఉంటాం, విచక్షణ కోల్పోతూ ఉంటాం. అప్పుడు చేసే పనులకి మనం అసలు ఏం చేస్తున్నాం ఏంటి అనేది కూడా కంట్రోల్ అనేది కోల్పోతూ ఉంటాం. సో ఇది కామన్. బట్ ఏంటి అంటే భక్తి చేస్తున్నప్పుడు వి విల్ గెట్ ద కంట్రోల్ అనేది వస్తూ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఇంద్రియాలను మనం భగవత్ సేవలో వినియోగం చేస్తూ ఉంటాం. దాంతోపాటు బుద్ధి కూడా షార్ప్ అవుతూ ఉంటుంది కాబట్టి ఎలా బిహేవ్ చేయాలి ఎలా బిహేవ్ చేయకూడదు అనే ఇంటెలిజెన్స్ అనేది కూడా భగవంతుడు మనకి ఇస్తూ ఉంటారనమాట. లేదు అంటే మాత్రం ఇలా పతనం అనేది చెందిపోతూ ఉంటాం. ఓకేనా, అర్థమైందా? ఓకే మాతాజీ.
ఈ శ్లోకాలో మనకి ప్రభుపాదుల వారు ఏమంటారంటే ప్రాపంచికతయ బుద్ధ్యా హరి సంబంధి వస్తునః ముముక్షుభిః పరిత్యాగో వైరాగ్యం ఫల్గు కథ్యతే. అంటే చాలా మంది భక్తిలోకి వచ్చాక అన్ని పరిత్యాగం చేసేసేయాలి, వైరాగ్యం తీసేసుకోవాలి, సన్యాసం తీసేసుకోవాలి అని చెప్పి ఒక భ్రమలో ఉంటారు. కానీ ఏ వస్తువులైతే మనకి భగవత్ సేవలో వినియోగం చెందుతున్నాయో వాటిని కూడా పక్కన పెట్టేశామంటే మాత్రం అది ఫల్గు వైరాగ్యం కిందకు వస్తుంది. ఇప్పుడు మనకి ల్యాప్టాప్ ఉంది, మొబైల్ ఉంది. మొబైల్ అమ్మో భక్తి చేయాలంటే మొబైల్ మొత్తం పక్కన పెట్టేసేయాలి, ల్యాప్టాప్ ని మొత్తం పక్కన పెట్టేసేయాలి అంటే మనకి వాళ్ళు ఇలా కూర్చొని ఆన్లైన్ క్లాస్ వినే అవకాశం దొరుకుతుందా చెప్పండి? దొరకదు మాతాజీ. దొరకదు. సో మనం ఏం చేయాలి? వస్తువుని వాడాలి, దేనికి వాడాలో దాని విధంగా వాడుకుంటూ ఉన్నాం అనుకోండి, దానివల్ల మనం బంధనాల్లో చిక్కుకుపోము, దానివల్ల మనం ఉద్ధరింపబడుతూ ఉంటాం అనమాట. చాలా మంది ఏంటంటే ఓకే భౌతిక జీవనం నుండి కంప్లీట్ గా పక్కకి వెళ్ళిపోవాలి అని చెప్పి అనుకుంటూ ఉంటారు. కానీ నో, అది మనకి కుదరదు అనమాట. ఏదైతే భగవత్ సేవలో వినియోగించగలమో అవి మనం తీసుకుంటూ మిగిలినవి త్యజిస్తూ వెళ్ళాలి. అదే మనకి నిజమైన వైరాగ్యం అని చెప్పి ఈ శ్లోకాలు చెప్తారనమాట రూప గోస్వామి. ఆ శ్లోకాన్ని మనకి శ్రీల ప్రభుపాదుల వారు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఓకేనా? సో కోపం కూడా మనం భగవత్ సేవలో వినియోగించవచ్చు. సో ఈ శ్లోకాలో మనం కోపం గురించి వచ్చింది కదా టాపిక్, కోపాన్ని కూడా భగవత్ సేవలో వినియోగించవచ్చు. ఎవరైనా ఒక ఎగ్జాంపుల్ చెప్పగలరా? తనకు వచ్చిన కోపంతో భగవత్తుని సేవ కింద వాడిన వారు ఎవరైనా తెలుసా మీకు? దూర్వాసుడు. హనుమాన్, ఆంజనేయ స్వామి. ఎస్. సో ఎప్పుడైతే ఆయన తోకకి నిప్పంటిస్తారో ఆయన కోపం వచ్చేస్తుంది. కోపం వచ్చినప్పుడు ఇమీడియట్ గా ఏం చేస్తారు? అదే తోకతో లంకని మొత్తాన్ని దహనం చేసేస్తారు. లంకని దహనం చేస్తే అది భగవత్ సేవ కిందకే వస్తుందా కదా చెప్పండి? భగవంతుని యొక్క భక్తురాలు సీతమ్మ తల్లిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టావు అని చెప్పి ఆయనకి ఆ కోపం అనేది ఉండడంతో ఆయనకు వచ్చిన కోపాన్ని ఆ తోకకి నిప్పంటించినప్పుడు అది కూడా భగవత్ సేవగా లంకా దహనం చేశారనమాట. సో మనకి ఏదైనా కానివ్వండి అది భగవత్ సేవలో వినియోగిస్తున్నప్పుడు అది మనకి పైకే తీసుకెళ్తూ ఉంటుంది అనమాట. ఓకేనా? క్లియరా శ్లోక? Yes, Mataji. చూద్దాం. రాగద్వేష విముక్తైస్తు విషయానింద్రియైశ్చరన్ ఆత్మవశ్యైర్విధేయాత్మా ప్రసాదమధిగచ్చతి. రాగద్వేష విముక్తైస్తు విషయానింద్రియైశ్చరన్ ఆత్మవశ్యైర్విధేయాత్మా ప్రసాదమధిగచ్చతి. ఆత్మవశ్యైర్విధేయాత్మా ప్రసాదమధిగచ్చతి. రాగద్వేష విముక్తైస్తు విషయానింద్రియైశ్చరన్ ఆత్మవశ్యైర్విధేయాత్మా ప్రసాదమధిగచ్చతి. వైశ్యర్విధేయాత్మా ప్రసాదమధిగచ్చతి. యామిని మాతాజీ శ్లోక చదువుతారా? హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. రాగద్వేష విముక్తైస్తు విషయానింద్రియైశ్చరన్ ఆత్మవశ్యైర్విధేయాత్మా ప్రసాదమధిగచ్చతి. థాంక్యూ మాతాజీ. కమలాకుమారి మాతాజీ అనువాదం చదువుతారా? ఇందాకటి శ్లోకం కంప్లీట్ గా చెప్పారా మాతాజీ? అంటే ఎక్స్ప్లెనేషన్ ప్రాంతం చెప్పారా? పక్క పేజీలో కూడా ఉంది కదా ఇంకా మ్యాటర్ ఇదంతా వచ్చేసింది కదా మాతాజీ, చదివాం కదా ఇదంతా.
ఫల్గు వైరాగ్యం గురించి చదివాను, డిస్కస్ చేసాం. ఎక్స్ప్లెయిన్ చేశారా మొత్తం? మొత్తం ఫల్గు కంప్లీట్ వైరాగ్యం అయిందా? గురించి వచ్చింది. ఓకేనా? కంప్లీట్ అయినట్టు అనిపించలేదు. ఎక్కడ అనిపించలేదు మీకు? ముక్తి నందు స్థితి స్థితికి ఎదిగినను అట్టివారు తిరిగి పతనము చెందరని తెలుపబడింది. అంటే ఇక్కడ మనకి కొంచెం కంటెక్స్ట్ మార్చారనమాట. శ్రీల ప్రభుపాదుల వారు దీని గురించి ఇచ్చారు డీటెయిల్స్. మన శ్లోకాలు ఏంటంటే క్రోధం నుండి ఎలా దిగజారుతాము అనేది ఉంది కాబట్టి నేను దీనిపైన ఎక్కువ ఫోకస్ చేశాను మీకు. ఓకేనా? క్రోధం వల్ల మోహం కలుగుతుంది, మోహం వలన మనం ఎట్లా ఇదైపోతాము, అప్పుడు మన మాటలు ఎట్లా ఉంటాయి, మన ప్రవర్తన ఎలా ఉంటుంది, సో దానివల్ల మనం చేసే పనుల వల్ల ఎలా మనం తిరిగి సంసార సాగరంలో పడిపోతాం అనేది డిస్కస్ చేశాము. మనకి ఇక్కడ ఫల్గు వైరాగ్యం గురించి శ్రీల ప్రభుపాదులు వారు ఇచ్చారు కాబట్టి ఫల్గు వైరాగ్యం అంటే ఏంటి అనేది డిస్కస్ చేశాం మాతాజీ. అదే ఫుడ్ ని పూర్తిగా కంట్రోల్ చేయకుండా భగవంతుడికి నివేదించి తినమని అదంతా ఉంది కదా. ఎస్ మాతాజీ. సో ఇది మనకి 3rd చాప్టర్ లో డిస్కస్ చేస్తున్నప్పుడు కూడా సాక్రిఫైసెస్ వచ్చినప్పుడు వస్తుంది అని చెప్పి నేను ప్రెసెంట్ గా పక్కన పెట్టాను అనమాట. 3rd చాప్టర్ లో మనకి కంటెక్స్ట్ అనేది కరెక్ట్ గా ఉంటుంది, భగవంతునికి నివేదన చేసి తినాలి అనేది. ఇప్పుడు మన శ్లోక ఇలా ఉంది కాబట్టి నేను ఇంకా దానిపైన ఎక్కువ అనేది స్ట్రెస్ చేయలేదు. ఓకేనా? సారీ మాతాజీ. ఓకే ఓకే. ఎప్పుడైనా కానీ మన భాష్యంలో చాలా పాయింట్స్ ఉంటాయి, అందుకనే క్లాస్ని ఎప్పుడు కూడా ఫైనల్ గా ట్రీట్ చేయొద్దు. క్లాస్లు ఎప్పుడూ కూడా మనకి ఏదైతే ఆ శ్లోకా నుండి లెర్నింగ్ ఉంటుందో దానిపైన ఫోకస్ ఉంటుంది. శ్రీల ప్రభుపాదుల వారు మనకి భాష్యంలో చాలా డీటెయిల్స్ అనేవి ఇస్తూ ఉంటారనమాట. అందుకే మనం క్లాస్ వినాలి, బుక్ కూడా చదవాలి. అప్పుడు ఏమవుతుంది అంటే నాలెడ్జ్ అనేది స్ట్రాంగ్ అవుతుంది అనమాట. సో క్లాస్ విన్నప్పుడు ఏమవుతుంది అంటే ప్రీచర్ ఏదైతే తెలుసుకున్నారో తన అనుభవం ప్రకారం అది ప్రజెంట్ చేస్తారు, అందులో 100% ఉంటుంది అని చెప్పడానికి లేదు. బుక్ చదివినప్పుడు ఏంటి అంటే శ్రీల ప్రభుపాదుల వారు మనకి ఆ శ్లోకాతో పాటు ఇంకేం ఎక్స్ట్రా డీటెయిల్స్ ఇచ్చారు అనేది కూడా ఉంటుందన్నమాట. సో రెండు వెళ్తున్నప్పుడు ఏమవుతుంది అంటే మన లెర్నింగ్ అనేది స్ట్రాంగ్ అవుతూ ఉంటుంది. ఓకేనా? అందుకనే శ్రవణం ఉండాలి, స్వాధ్యాయం ఉండాలి, రెండు ఉండాలి. ఓకేనా? ఎస్ మాతాజీ. ఓకే. కమలా కుమారి మాతాజీ అనువాదం చదువుతారా? హరే కృష్ణ. హరే కృష్ణ. కానీ సమస్త రాగద్వేషముల నుండి విముక్తి నొందిన వాడును మరియు నియమ నిబంధనలను అనుసరించి వర్తించుట ద్వారా ఇంద్రియములను నిగ్రహింపగలిగిన వాడును అగు మానవుడు భగవానుని సంపూర్ణ కృపను పొందగలుగును. హరే కృష్ణ. ఎస్, థ్యాంక్ యూ మాతాజీ. స్వాతి మాతాజీ, స్వాతి తలటి మాతాజీ భాష్యం చదువుతారా? హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామ్ మాతాజీ. హరే కృష్ణ. దండవత్ ప్రణామ్ మాతాజీ. కృత్రిమమైన విధానములచే ఇంద్రియములను బాహ్యముగా నియంత్రించినను వానిని భగవానుని దివ్య ప్రేమయుక్త సేవయందు నెలకొల్పినచో పతనము తప్పదని ఇది వరకే వివరింపబడినది. కృష్ణ చైతన్యం నందు సంపూర్ణంగా నెలకొనినట్టి వ్యక్తి బాహ్యమునకు భోగానుభవ స్థితిలో ఉన్నట్లుగా కనబడినను తాను కృష్ణ చైతన్యము కలిగి ఉండుట చేత ఇంద్రియ భోగ కర్మల ఎడ ఆసక్తి లేనివాడై ఉండును. కృష్ణ చైతన్యవంతుడు శ్రీకృష్ణ మీ వాయిస్ రావట్లేదు మాతాజీ. శ్రీకృష్ణుని తృప్తిపరచుటకు తప్ప మరి దేనిని భావించదు కనుకని అతడు శ్రీకృష్ణుడు కోరనిచో అతడు సామాన్య పరిస్థితులలో ఇక్కడ నుండి చదవరా మాతాజీ, ఇక్కడ నుండి కట్ అయిపోయింది మీ వాయిస్. కృష్ణ చైతన్యవంతుడు శ్రీకృష్ణుని తృప్తిపరచుటను శ్రీకృష్ణుని తృప్తిపరచుటను తప్ప మరి దేనిని వాంఛింపడు కనుకనే అతడు సమస్త రాగద్వేషములకు అతీతుడై ఉండును. శ్రీకృష్ణుడు కోరినచో సామాన్య దృష్టికి వాంఛనీయము కోరినచో సామాన్య దృష్టికి వాంఛనీయుని గాని కార్యమును కూడా భక్తుడు చేయును. అట్లే శ్రీకృష్ణుడు కోరినచో అతడు సామాన్య పరిస్థితులను ఇది కోరినచో ఇది కోరనిచో క్షమించండి. కోరనిచో అతడు కేవలం శ్రీకృష్ణుని ఆదేశమును అతడు సామాన్య పరిస్థితులలో తన తృప్తి కొరకు కోరనిచో అతడు సామాన్య పరిస్థితులలో తన తృప్తి కొరకై ఉనరించు కర్మను కూడా చేయకుండును. అతడు కేవలం శ్రీకృష్ణుని ఆదేశములను అనుసరించియే వర్తించుచుండును. కనుక దేనినైనను చేయుట లేక
పోవుట అనేది రెండు విషయములు ఆ భక్తుని ఆధీనంలోనే ఉండును. భక్తుని ఇట్టి చైతన్యము కేవలము భగవానుని అవ్యాజ కృప మాత్రమే. భోగానుభవ స్థితి అందున్నప్పటికీ భక్తుడు ఈ చైతన్యమును పొందగలడు. హరే కృష్ణ మాతాజీ. సారీ హరే మాతాజీ. కృష్ణ. పర్లేదు మాతాజీ, ఇట్స్ ఓకే. ఈ శ్లోకాలు ఏమంటున్నారంటే, రాగద్వేష విముక్తైస్తు విషయానింద్రియశ్చరణ్ ఆత్మవశ్యేర్విధేయాత్మ ప్రసాదం అధిగచ్చతి. సమస్త రాగద్వేషముల నుండి విముక్తి నొందిన వాడును మరియు నియమ నిబంధనలను అనుసరించి వర్తించుట ద్వారా ఇంద్రియములను నిగ్రహింపగలిగిన వాడును అగు మానవుడు భగవానుని సంపూర్ణ కృపను పొందగలుగును. సో భగవంతుని కృప ఎలా పొందగలము, సంపూర్ణంగా ఎలా పొందగలము అనేది ఇక్కడ చెప్తున్నారు. ఒకటి ఏంటి అంటే, ఫస్ట్ స్టెప్ రాగద్వేషాల నుండి విముక్తి నొందాలి. సో రాగద్వేషాలు అంటే ద్వంద్వాలు. ఇందాక అనుకున్నాం కదా, రాగద్వేషాలు, శీతోష్ణాలు, సుఖ దుఃఖాలు, ఇవన్నీ ద్వంద్వాలు. సో వాటి నుండి విముక్తి నొందాలి. ఎప్పుడైనా కానీ వాటి నుండి మనకి విముక్తి ఎప్పుడు వస్తుంది అంటే, ప్రతిదీ కూడా నాకు భగవంతుని అనుగ్రహం లేకుండా నాకు రాగం కానీ ద్వేషం కానీ రావట్లేదు అనే స్థితికి ఎప్పుడైతే వెళ్తామో అప్పుడే ఈ ద్వంద్వాలకి అతీతంగా ఉంటాం. ఒకటేంటి అంటే, నేను ఈ శరీరం కాదు, నేను ఆత్మని. సో ఏదన్నా సుఖం వచ్చినా, ఏదన్నా దుఃఖం వచ్చినా, ఏదన్నా లాభం వచ్చినా, నష్టం వచ్చినా, శీతమైన ఉష్ణమైన ఏదైనా కానీ శరీరానికి మాత్రమే కానీ ఆత్మస్థరంలో అది నన్ను ఎటువంటి ప్రభావానికి గురి చేయదు అని తెలుసుకోవడం అనేది ఒక స్థితి. దానివల్ల కూడా మనం ద్వంద్వాలకి అతీతంగా ఉండొచ్చు. అంతకన్నా బెటర్ స్టేజ్ ఏంటి అంటే, ఏ వ్యక్తికైతే ఎటువంటి సిచ్యువేషన్ వచ్చినా కానీ భగవంతుని యొక్క గ్రాంట్ అంటే భగవంతుడు అలో చేయకుండా గడ్డి పోచ కూడా కదలదు కదా, మరి భగవంతుడి యొక్క అనుమతి లేకుండా నా జీవితంలోకి ఈ కష్టం కానీ ఈ సుఖం కానీ వచ్చిందా అని ఒక్కసారి ఆ స్థితిలో ఆలోచించగలిగే స్టేజ్కి వెళ్ళామనుకోండి, సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా, లాభం వచ్చినా నష్టం వచ్చినా, ఎటువంటి ద్వంద్వం వచ్చినా కూడా దాన్ని మనం సమభావంతో చూడగలుగుతాం అనమాట. ఎందుకంటే ప్రతి దాంట్లో కూడా భగవంతుని యొక్క హస్తక్షేపం చూడగలుగుతాం కాబట్టి. ఎస్ ఆర్ నో? అవునా కదా చెప్పండి. ఇక్కడే చిన్న డౌట్ మాతాజీ. చెప్పండి. మనకు వచ్చే ఇబ్బంది గానీ, మనకు వచ్చే మంచి విషయం గానీ భగవంతుడి వలన వచ్చింది అనుకుంటున్నాం. అలాగే మనం చేసే ఈ రాగద్వేషము, క్రోధము అవి భగవంతుడి వలన వచ్చిందని ఇన్ఫరెన్స్ తేడానికి లేదు కదా. రాగద్వేషం కంటే ఏంటి అంటే, ఇప్పుడు మన పైన ఎవరైతే మమకారం చూపిస్తున్నారో, మన పైన ఎవరైతే ద్వేషం చూపిస్తున్నారో వారి ఎడ కూడా మనము సమభావంతో ఉండడం. సో మన పైన రాగం చూపిస్తున్నారు అంటే మనం జనరల్ గా ఎలా అనుకుంటాం, మన పైన అభిమానం చూపిస్తున్న వారు మనకు ప్రియమైన వారు, మన ఫ్రెండ్స్, మనకి దగ్గరైన వారు అనుకుంటాం. మన పైన ఎవరైతే ద్వేషం చూపిస్తున్నారో మన ఎనిమీస్ అనుకుంటాం. కానీ వారు కూడా నా కర్మనే నాకు వీరి ద్వారా భగవంతుడు ఇస్తున్నారు, ఇది నేను చేసుకున్నదే వీరి రూపంలో నాకు వస్తుంది అంతే తప్ప వీరు జస్ట్ పాత్రలు అయ్యారు తప్ప వీరి వల్ల నాకు వచ్చేది కాదు, నేను చేసుకునేదే నేను అనుభవిస్తున్నాను. అండ్ భగవంతుడు వీరి ద్వారా నాకు అది తెలుపుతున్నారు, నాకు ఒక సిచ్యువేషన్ తీసుకొస్తున్నారు. దీంట్లో కూడా నేను భగవంతుని యొక్క హస్తక్షేపం చూసినప్పుడు మాత్రమే నేను సమభావంతో ఉండగలను. ఎస్ ఆర్ నో? అంతేనా ప్రభుజీ? యా. సో ఆ స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే మనకి సమభావం వస్తుంది అనమాట. లేదంటే మాత్రం ఇంపాసిబుల్. ఎందుకంటే మనకి ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే, మనకి ప్రియంగా మాట్లాడేవారు, ప్రియంగా చేసేవారే మనకి నచ్చుతారు. మనకి అగేన్స్ట్ గా వెళ్ళిన వారు ఎప్పుడు కూడా మనకి నచ్చకుండా ఉంటారనమాట. ఒకటి శారీరకంగా చూస్తూ ఉంటాము, ఇంకొకటి ఏంటి అంటే భగవంతుని యొక్క హస్తక్షేపం కూడా చూడకుండా ఉంటాం అనమాట. సో ఎప్పుడైతే అర్థం చేసుకున్నారో, అందుకనే శుద్ధ భక్తుల జీవితంలో ఎంత కష్టం వచ్చినా కానీ భగవంతుని సేవని వాళ్ళు వదలరు. ఎవరైనా కష్టం పెడుతున్నా కానీ వారిపైన ద్వేషం అనేది కూడా పెట్టుకోరు అనమాట. అసలు నేను ఇంకా పెద్దది అనుభవించాలి, ఇంకా చిన్న దాంతో పోగొడుతున్నాడు భగవంతుడు, వీరిని మాధ్యమంగా తీసుకొని నాకు ఇస్తున్నారు తప్ప పాపం వీరికి కూడా ఏం తెలియదు అని చెప్పి ఆ కోణంలో చూస్తారు. కాబట్టి వారికి ద్వేషం అనేది ఎవరి పట్ల కూడా ఉండదన్నమాట. ఓకే. సో ఈ స్థితికి వెళ్ళినప్పుడు, ఈ స్థితికి వెళ్ళగలగాలి అంటే జ్ఞానం తీసుకొని ఎంతో సాధన చేసి ఎంతో జ్ఞానం చేస్తే కానీ ద్వంద్వాలకు అతీతంగా వెళ్ళలేమన్నమాట. మనకి త్రిగుణాల్లో ఉన్నంత కాలం కూడా ద్వంద్వాల్లో కొట్టుకుంటూనే ఉంటాం అనమాట. ఎందుకంటే ఆ ప్రభావం ఉంటుంది కదా మన పైన. మనకి ఏదైతే పాజిటివ్ గా జరుగుతుందో దానికి పొంగిపోతూ ఉంటాం, ఏదైతే నెగిటివ్ గా జరుగుతుందో దానికి కుంగిపోతూ ఉంటాం. కాబట్టి ఈ సమభావంతో ఉండడం అనేది కష్టం. కానీ భగవంతుణ్ణి పట్టుకున్నప్పుడే ఏమవుతుంది అంటే మెల్లిమెల్లిగా ఈ ద్వంద్వాలకి అతీతంగా వెళ్ళగలుగుతాం అనమాట. ఇది ఒకటి. ఇంకొకటి ఏమంటున్నారు చూడండి, నియమ నిబంధనలను అనుసరించి వర్తించుట ద్వారా ఇంద్రియములను నిగ్రహింపగలిగిన వాడును. సో ఒకటి ఏంటి అంటే, ఇంద్రియాలను మనం సప్రెస్ చేయలేం. అంటే ఇంకా ఇంద్రియాలతో ఏం పని చేయకుండా ఉండాలి అనేది మాత్రం మనకు కుదరదు. ఎందుకంటే మనకి
ఇక ఫ్రీగా ఓపెన్ గా ఉన్నవి ఏంటంటే ఇంద్రియాలు, మన శరీరానికి ఇన్లెట్స్ లాగా అన్నమాట. మన శరీరం అనేది ఒక సిస్టమ్ అనుకున్నట్లయితే దీనికి ఇంద్రియాల నుండి వచ్చేవన్నీ ఇన్పుట్స్ అన్నమాట. వీటిని క్లోజ్ చేసుకొని మనం ఈ జగత్తులో బ్రతకలేం కాబట్టి ఆ ఇంద్రియాలని మనం కరెక్ట్ గా నియమ నిబంధనలని అనుసరిస్తూ వాటికి రైట్ ఎంగేజ్మెంట్ ఇవ్వడం. అంటే ఏంటి అంటే మనకి ఏవైతే భక్తిలో కొన్ని నియమాలు చెప్తూ ఉంటారో, అంటే వీలైనంత కథా శ్రవణం చేస్తూ ఉండండి, వీలైనంత సేవ చేస్తూ ఉండండి, మీ చేతులు కాళ్ళతో భగవంతుని సేవ చేస్తూ ఉండండి. సో ఈ విధంగా చేస్తున్నప్పుడు కంటితో భగవంతుని యొక్క శ్రీ విగ్రహాలు చూస్తూ ఉండండి, సో ఇట్లా నోటితో ప్రసాదం తీసుకుంటూ ఉండండి. సో ఇట్లా చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఇంద్రియాలకు మనం కొన్ని నియమ నిబంధనలు అనేది పెడుతున్నాం అనమాట. లేదు ఇష్టం వచ్చినప్పుడు ఇష్టం వచ్చింది వినండి, ఇష్టం వచ్చినది చూడండి, ఇష్టం వచ్చింది తినండి అంటే ఏమవుతుంది అంటే దానికి తగ్గట్టే మనం కూడా అట్లా ఇంద్రియాలు చూపించిన దారి వైపు పరిగెడుతూ ఉంటాం. మీకు చారియట్ ఎగ్జాంపుల్ గుర్తుందా? రథం ఎగ్జాంపుల్. సో 5 గుర్రాలు దేన్ని రిప్రజెంట్ చేస్తాయి గుర్తుందా? మన ఇంద్రియాలను మన ఇంద్రియాలను రిప్రజెంట్ చేస్తాయి. సో గుర్రాలకి కట్టిన తాళ్ళు పగ్గాలు వేటిని రిప్రజెంట్ చేస్తే వేటిని సూచిస్తూ ఉంటాయి? మనస్సుని. ఓకే, సో గుర్రాలు 5 గుర్రాలు 5 ఇంద్రియాలు, మన కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక, చర్మము. సో ఈ 5 మనకి పంచేంద్రియాలు ఉన్నాయి కాబట్టి 5 గుర్రాలు ఉన్నాయి. ఆ పగ్గాలు ఏవైతే తాళ్ళు కట్టేస్తున్నాయో ఆ 5 గుర్రాలకి అవి మనస్సు. ఈ మనస్సు కన్నా పైన ఏముంది మనకి? డ్రైవర్ గా ఎవరు కూర్చొని ఉంటారు అక్కడ? అండ్ ఆ ప్యాసింజర్ ఎవరు ఆ చారియట్ ఎగ్జాంపుల్ లో? ప్యాసింజర్ ఆత్మ. ప్యాసింజర్ ఆత్మ. ఆ రథం మొత్తం మన శరీరాన్ని సూచిస్తుంది. ఇప్పుడు సో మన శరీరం ఒక రథం అనుకున్నట్లయితే ఈ రథానికి కట్టిన 5 గుర్రాలు ఏంటి అంటే 5 ఇంద్రియాలు. ఈ 5 ఇంద్రియాలని ఎవరి కంట్రోల్లో ఉన్నాయంటే ఇవన్నీ మనస్సు కంట్రోల్లో ఉన్నాయి. అండ్ మనస్సు పైన ఎవరు ఉండాలి అంటే బుద్ధి ఉండాలి. ఎందుకంటే డ్రైవర్ కూర్చొని, అంటే ఆ రథసారథి కూర్చొని పగ్గాలనేవి పట్టుకొని ఆ గుర్రాలని కంట్రోల్ చేస్తేనే ఆ రథంలో కూర్చున్న ఒక వ్యక్తి యొక్క గమ్యస్థానానికి చేరగలడు. అలా కాకుండా ఆ గుర్రాలు ఎటు అంటే అటు లాగేస్తూ మనస్సుకి శక్తి లేకుండా వాటికి అది ఎటు చూపిస్తే అటు వెళ్ళిపోతూ బుద్ధికి కూడా శక్తి లేకుండా వీటిని కంట్రోల్ చేయలేని స్థితిలో ఉందనుకోండి, ఏమవుతుంది? ఆత్మ అధోగతి పాలైపోతుంది అనమాట. ఆత్మ ఎటు చేరాలో అటు చేరదు. సో ఇంద్రియాలకు ఎప్పుడు కూడా నియంత్రణ అనేది ఉండాలన్నమాట. సో చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే మన ఇంద్రియాలకి మనకి ఫ్రీడమ్ అంటే ఏంటి అంటే మనకి నచ్చింది మనం చేయడం అనేది మనం ఫ్రీడమ్ అనుకుంటాం. అవునా కదా చెప్పండి? కానీ భగవద్గీత చదివినప్పుడు అర్థమవుతుంది అనమాట, ఇష్టం వచ్చింది చేసుకుంటూ పోతే వచ్చేది ఫ్రీడమ్ కాదు. నియంత్రణ, నియమాలు పెట్టుకొని మనం కొన్ని కంట్రోల్స్ పెట్టుకుంటూ ఉంటాం చూసారా, దానివల్ల మనకి ఏదైతే వస్తుందో అది ఫ్రీడమ్ అనమాట. ఎందుకు ఇది ఫ్రీడమ్ అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు ఒక వ్యక్తి ఆల్కహాల్ తాగడానికి ఇనీషియల్గా ఎట్లా అంటే ఇనీషియల్గా ఎవరికి అలవాటు ఉండదు, వాళ్ళ ఫ్రెండ్స్కి ఎవరికో అట్లా అలవాటు ఉండి వాళ్ళ ఫ్రెండ్స్తో పాటు వెళ్ళడంతో ఇనీషియల్గా ఏం చెప్తారంటే ఇట్స్ ఓకే, అప్పుడప్పుడు తాగు, ఏం కాదులే, దీనివల్ల నీకేమీ అలవాటు అవ్వదులే అని చెప్పి మొదలు పెడతారు. సో వెళ్తారు ఫ్రెండ్స్తో మంత్లీ వన్స్ ఏదో పార్టీకి వెళ్ళినప్పుడు కొంచెం తాగడం మొదలు పెడతారు అనమాట. సో మెల్లిమెల్లిగా ఏమవుతుంది అంటే ఆ మీట్ అనేది మంత్లీ కాస్త 15 డేస్కి ఒకసారి కలవడం అనేది జరుగుతుంది. కొంచెం తాగలే ఏముందిలే, అది అలవాటు అవ్వదులే అని చెప్పి అలా అవుతుంది. సో అట్లా మెల్లిమెల్లిగా ఫ్రీక్వెన్సీ పెరిగే కొద్దీ ఏమవుతుంది అంటే ఒకప్పుడు నువ్వు ఆ మాత్రం ఫ్రీడమ్ లేదా నీకు, నువ్వు పెద్దోడివి అయిపోయావు కదా, ఈ తాగలేవా ఆ మాత్రం, ఇంకా చిన్న పిల్లోళ్ళలాగా మాట్లాడతావు ఏంటి అన్న మన ఫ్రెండ్స్ మాటల వల్ల ఫ్రీడమ్ అంటే మనకి నచ్చింది చేయడం అనుకొని మనం తాగడం మొదలు పెడతారు. సో తర్వాత ఏమవుతుంది అంటే ఇది నాకు ఆరోగ్యానికి మంచిది కాదు అన్న స్థితిలోకి వెళ్ళిపోయాక కూడా దీన్ని వదలడానికి ఈజీగా ఉంటుందా చెప్పండి? ఒకప్పుడు ఏదైతే ఫ్రీడమ్ అనుకొని పట్టుకున్నామో ఇవాళ అది మనకి బంధనానికి కారణమైంది. అవునా కదా చెప్పండి? సో ఇక్కడ మనకి ఫ్రీడమ్ అనేది కోల్పోయాం మనం. ఎస్ ఆర్ నో? ఫ్రీడమ్ అనేది కోల్పోయాం. కానీ భగవద్గీత ఏం చెప్తుందంటే రియల్ ఫ్రీడమ్ అనేది నీ మనస్సు చెప్పింది చేయడం, నీ ఇంద్రియాలు చెప్పింది చేయడం కాదు. ఫ్రీడమ్ అంటే ఏంటి అంటే మనస్సుని, ఇంద్రియాలని కొన్ని నియమ నిబంధనలు పెట్టి, మనకి శాస్త్రాల్లో ఏవైతే నియమాలు చెప్పారో, నిబంధనలు చెప్పారో, ఇప్పుడు భక్తిలో మనం వస్తున్నప్పుడు ఎటువంటి పనులు చేయాలో ఇంద్రియాలతో అవి మాత్రం చేసుకుంటూ వస్తే నీకు కొన్ని రూల్స్ పెడుతున్నట్లు అనిపిస్తుండొచ్చు, నీకు కొన్ని రిస్ట్రిక్షన్స్ పెడుతున్నట్లు అనిపిస్తుండొచ్చు. కానీ ఏమవుతుంది అంటే వాటి వల్లనే నీకు ఫ్రీడమ్ వస్తుంది. ఎక్కడి నుండి ఫ్రీడమ్ వస్తుంది? కంప్లీట్ గా ఈ
జన్మ మృత్యు జరా వ్యాధి చక్రం నుండే నీకు ఫ్రీడమ్ వస్తుంది. కంప్లీట్గా ఈ భౌతిక శరీరాల నుండే నీకు ఫ్రీడమ్ వస్తుంది. అది కదా రియల్ ఫ్రీడమ్ అంటే. రియల్ ఫ్రీడమ్ అంటే అనిపించింది చేయడం కాదు. రియల్ ఫ్రీడమ్ అంటే కంప్లీట్గా ప్రాబ్లమ్స్ అన్నిటి నుండి బయటకు వచ్చేసి మనం స్వతంత్రంగా ప్రశాంతంగా హ్యాపీగా ఉండడం అనేది రియల్ ఫ్రీడమ్. అవునా కదా? సో అవును మాతాజీ. మనకు అనిపించేది ఏంటి అంటే ఇంద్రియాలు చెప్పింది చేస్తూ మనస్సు చెప్పింది చేస్తూ ఉంటే ఫ్రీడమ్ వస్తుంది అని. కానీ భగవద్గీత చెప్తుంది ఇంద్రియాలకి మనస్సుకి మనం నియమాలు అనేవి పెడుతూ. ఇప్పుడు చూడండి, మనకి జపం చేయమంటే ఈజీగా ఉంటుందా చెప్పండి? కష్టంగా ఉంటుంది మాతాజీ. చాలా కష్టంగా ఉంటుంది. కానీ ఎప్పుడైతే తెలుసుకుంటామో ఈ జపం వల్లనే నా మనస్సు కంట్రోల్లోకి వస్తుంది, ఈ మనస్సు వల్లనే నాకు ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేది ఈ మనస్సు వల్లనే అని ఎప్పుడైతే తెలుసుకుంటామో ఆటోమేటిక్గా జపం పైన ఇంట్రెస్ట్ అనేది పెరుగుతూ ఉంటుంది అనమాట. కష్టం అనిపించిన కష్టాన్ని తీసుకుంటూ ఉంటాం. ఎందుకంటే ఈ కష్టం వల్లనే ఈ నియమం ఏదైతే నాకు చెప్పారో రోజు 16 మాలలు జపం చేయడం అనే నియమం అనేది నన్ను ఫ్రీడమ్ తీసుకొస్తుంది. నా మనస్సు యొక్క ప్రభావం నుండి నేను ఇండిపెండెన్స్ పొందుతాను, నేను ఫ్రీడమ్ స్వేచ్ఛని పొందుతాను, నా ఇంద్రియాల ప్రభావం నుండి నేను స్వేచ్ఛని పొందుతాను అని చెప్పి మనం తెలుసుకోగలుగుతాం అనమాట. సో ఏమంటున్నారంటే శ్లోకాలు చూద్దాం. సో ఇలా మనం రాగద్వేషాల నుండి విముక్తి నొందుతూ మరియు నియమ నిబంధనల ద్వారా మన ఇంద్రియాలని నిగ్రహిస్తూ ఉంటే అప్పుడు మనకి ఏం కలుగుతుంది అంటే భగవంతుని యొక్క సంపూర్ణ కృప అనేది పొందుతాము అని చెప్పి చెప్తున్నారనమాట. ఒకటి, ఈ స్థితికి రావాలి అంటే, ఈ స్థితికి చేరాలి అంటేనే మనకి భక్తి సాధన ఉంటేనే ఈ స్థితికి చేరగలుగుతాము. సో భక్తి సాధనలో మనం పరిపక్వత తెచ్చుకున్నప్పుడే కంప్లీట్గా ఈ స్థితి అనేది మనకు వస్తుంది. ఇంద్రియాలపైన ఫుల్ కంట్రోల్ అనేది, రాగద్వేషాల నుండి మనం విముక్తి పొందడం అనేది కూడా ఒక లెవెల్కి రీచ్ అయ్యాకే వస్తుంది. సో అటువంటి స్థితికి చేరినప్పుడు భగవంతుని యొక్క కృప అనేది ఇంకా సంపూర్ణంగా దొరుకుతుంది అని చెప్పి చెప్తున్నారనమాట. సో ఇక్కడ చెప్తున్నారు చూసారా, కృత్రిమమైన మార్గాల ద్వారా, కొన్ని ఆర్టిఫిషియల్ మెథడ్స్ ద్వారా మనం ఇంద్రియాలు అనేవి కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ బట్ అంటిల్ మనం భగవంతుని సేవలో ఇంద్రియాలని నిమగ్నం చేయనంత వరకు కూడా మిగిలినవి చాలా తాత్కాలికం అనమాట. మళ్ళీ ఎప్పుడైతే బాగా ప్రలోభం చేసేవి మన ఇంద్రియాలకి కనిపిస్తాయో మనం కంట్రోల్ అనేది కోల్పోతాం అనమాట. సో కృష్ణ చైతన్యం నందు సంపూర్ణంగా నెలకొనినట్టి వ్యక్తి బాహ్యమునకు భోగానుభవ స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఏమవుతుంది అంటే ఆయన భోగ కర్మల ఏడ ఆసక్తి లేనివాయుండును. సో జనరల్గా ఏమవుతుంది అంటే ఒక భక్తుడు చేసే పని అభక్తుడు చేసే పని చూడడానికి బయట నుండి ఒకేలాగా కనిపిస్తూ ఉంటాయి. కానీ అభక్తుడు చేసే పని ఎలా ఉంటుంది అంటే ఆయన తన ఇంద్రియ ప్రీతి కోసం, తన సుఖం కోసం, తన సంతోషం కోసం, తన స్వలాభం కోసం చేస్తూ ఉంటారు. కానీ భక్తుడు అవే పనులు చేస్తున్నప్పటికీ కూడా తన ఇంద్రియ ప్రీతి కోసం చేయడం లేదు. నేను ఇది భగవత్ సేవగా చేస్తున్నాను, నాకు ఈ బాధ్యత భగవంతుడు ఇచ్చారు కాబట్టి భగవంతుని యొక్క ప్లెజర్ ప్లీజ్ చేయడం కోసం చేస్తున్నాను, నేను ఇది భగవంతుని యొక్క తృప్తి కోసం, సంతోషం కోసం చేస్తున్నాను అని చెప్పి. సో ఇందాక అన్నాను కదా, బేసిక్గా ఇక్కడ పని ఒకటే, కానీ ఇక్కడ ఇంటెన్షన్ ఏంటి, నా భోగం కోసం, ఇక్కడ ఇంటెన్షన్ ఏంటి అంటే భగవంతుని సేవ కోసం. సో అదే పని ఇక్కడ మనల్ని బంధిస్తుంది. ఈ ఇంటెన్షన్తో భగవంతుని సేవ కోసం మనం అదే పని చేస్తున్నప్పటికీ కూడా మన భవబంధనాల్లో చిక్కుకోకుండా ఉంటాం అనమాట. దిస్ ఈస్ ద ఆర్ట్ ఆఫ్ డూయింగ్ వర్క్ అంటారనమాట. మనం ఏ పని చేస్తున్నా మన ఇంద్రియాలతో ఇటువంటి ఆర్ట్ అనేది మనం ఒక నైపుణ్యం అనేది కలిగి ఉండాలన్నమాట. మన కోసం మనం చేసుకున్నంత కాలం భవబంధనాల్లో చిక్కుకుపోతూ ఉంటాం. కానీ భగవంతుని కోసం చేసే ప్రతి పని వల్ల మనము ఈ బంధనాల నుండి బయటకు వస్తూ ఉంటాం అనమాట. శ్రీల ప్రభుపాదుల వారిని ఒకసారి శ్రీల ప్రభుపాదుల వారు ఒకసారి క్లాసెస్లో చెప్తారనమాట, యూ హ్యావ్ లివ్డ్ మెనీ లైఫ్ టైమ్స్ ఫర్ యువర్ సెల్ఫ్. నీ కోసమే నువ్వు బోలెడన్ని జన్మలు బ్రతికావు, ఈ ఒక్క లైఫ్ టైం కృష్ణ కోసం ఇచ్చి చూడు, యూ విల్ సీ వండర్స్ అని చెప్పి చెప్తారనమాట. ఒక్క లైఫ్ టైం, జస్ట్ గివ్ దిస్ వన్ లైఫ్ టైం టు కృష్ణ అంటారనమాట. సో దాని అర్థం ఏంటి అంటే అన్ని వదిలేసి వెళ్ళిపోవడం కాదు, ఏం చేసినా కానీ భగవంతుని ప్రీతి కోసం చేయడం. సో అనుకూల్యస్య సంకల్పం ప్రతికూల్యస్య వచనం. ఏదైతే భక్తికి మనకి ఫేవరబుల్గా అనుకూలంగా ఉంటుందో వాటిని మనం ఖచ్చితంగా చేయాలి. ఏదైతే భక్తికి మనకి ప్రతికూలంగా ఉంటుందో వాటి జోలికి మాత్రం మనం వెళ్ళకూడదు అనమాట. సో అట్లా మనం ఇంద్రియాలని చక్కగా ఎంగేజ్ చేస్తూ భగవంతుని సేవలో ఎంగేజ్ చేసినప్పుడు నియంత్రణ అనేది వస్తుంది తప్ప కృత్రిమమైన పద్ధతుల ద్వారా మనం నియంత్రణ అనేది తీసుకురాలేము అని చెప్పి చెప్తున్నారు. ఇంకేమంటున్నారు, శ్రీకృష్ణుడు కోరినచో సామాన్య దృష్టికి వాంఛనీయము కాని కార్యమును కూడా భక్తుడు చేయను. అట్లే శ్రీకృష్ణుడు కోరినచో అతడు సామాన్య పరిస్థితిలో తన తృప్తి కొరకు నుంచి కర్మను కూడా చేయకుండా అతడు కేవలం శ్రీకృష్ణుని ఆదేశాలను అనుసరించే వర్తించుండు. కనుక దేన్ని ఆయన చేయటం లేదా చేయకపోవటానికి రాణి మాతాజీ మ్యూట్ లో ఉంటారా?
శ్రీకృష్ణుని ఆదేశములను అనుసరించే వర్తించుచుండును కనుక దేనినైనను చేయుట లేక చేయకపోవట అనేది రెండు విషయంలో ఆ భక్తుని ఆధీనంలోనే ఉండును. భక్తుని ఇటు చైతన్యం కేవలం భగవానుని అవ్యాజ కృప మాత్రమే. భోగానుభవ స్థితి ఉన్నప్పటికీ భక్తుడు ఈ చైతన్యంను పొందగలడు. ఎవరైనా ఒక ఎగ్జాంపుల్ చెప్పగలరా? భగవంతుడు కోరినచో చెయ్యకూడని పని కూడా చేసిన వ్యక్తి ఒక ఎగ్జాంపుల్ చెప్పగలరా? ఈ యుద్ధంలోనే ఉన్నారు మనకి. ధర్మరాజు మాతాజీ. కాదు, ధర్మరాజు అబద్ధం చెప్పమన్నా చెప్పలేదు. భగవంతుడు చెప్తారు అబద్ధం. భీష్మదేవ మనసు ఎప్పుడు కూడా ధర్మం వైపే, పాండవుల వైపే ఉన్నది. కానీ భగవంతుడు ఏం కోరారు తెలుసా? నువ్వు చూపించాలి భీష్మ. ఏంటి? భీష్మదేవ వన్ ఆఫ్ ద మహాజన్స్ అంటారనమాట. 12 మంది మహాజనులు భక్తుల్లో వీళ్ళు టాప్ క్లాస్, టాప్ మోస్ట్ అని చెప్పడానికి 12 మంది మహాజనులు ఉంటే అందులో ఒకరు భీష్మదేవ. మరి భీష్మదేవ కృష్ణుడికి ఆపోజిట్ పార్టీలో నిలబడి యుద్ధం చేస్తున్నారు కదా, ఆయన ఎలా మహాజనుడయ్యారు? ఎందుకు అంటే భగవంతుడు కోరాడు. ఏం కోరాడంటే, భీష్మ నీ ద్వారా చూపించాలనుకుంటున్నా, ఎంత పెద్ద వ్యక్తి అయినా భగవంతునికి ధర్మానికి విరుద్ధంగా నిలబడినప్పుడు వారి పతనం జరగాల్సిందే అని నీ ద్వారా నేను ఈ లోకానికి చూపించాలనుకుంటున్నా, నువ్వు ఆ పని చేయాలి అంటారు. సో భీష్మదేవ తనకి ఇష్టం లేదు అంటే బేసిక్గా ధర్మం వైపు, భగవంతుని వైపు, భక్తుల వైపు ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు భక్తులు ఎప్పుడు భీష్మదేవ. కానీ ఏం చెప్పారు? భగవంతుడు కోరాడు కాబట్టి తనకి ఇష్టం లేని పనైనా కానీ చేస్తున్నారు. ఎందుకంటే దిస్ ఈస్ మై సర్వీస్ టు కృష్ణ. సో నేను భగవంతునికి ప్రీతి చేయాలి. భగవంతుడు కోరాడు, నన్ను కౌరవుల వైపు ఉండే యుద్ధం చేయమన్నారు. కౌరవులు భీష్మదేవ ఏమంటారు తెలుసా? భీష్మదేవ ఒక్కరిని ఒక వైపు ఉంచి మొత్తం అక్షోణి సేనని, అంటే పాండవుల వైపున్న అక్షోణి సేనని, కౌరవుల వైపున్న అక్షోణి సేనని, మొత్తం సేనని ఒకవైపు ఉంచి భీష్మదేవ ఒక్కరిని ఒక్క వైపు ఉంచితే భీష్మదేవనే గెలుస్తారంట. అంత పవర్ఫుల్ యోధుడు అనమాట భీష్మదేవ. కానీ కృష్ణ చూపించాలనుకుంటున్నారు ఏంటి అంటే, నువ్వు అటువైపు ఉండి, నువ్వు కౌరవుల వైపు, అధర్మం వైపు ఉన్నప్పటికీ కూడా, ఎంత బలగం ఉన్నప్పటికీ కూడా అటువైపు ధర్మమే గెలుస్తుంది. భగవంతునికి విరుద్ధంగా నిలబడే వారు ఎప్పుడు కూడా నిలబడరు అని ప్రూవ్ చేయడానికి నువ్వు అటు ఉండాలి అన్నప్పుడు భీష్మదేవ దానికి అంగీకరిస్తారనమాట. అందుకనే అంటే చాలా టఫెస్ట్ క్యారెక్టర్ అనమాట భీష్మదేవాది. చాలా మంది భగవంతునికి అనుకూలంగా సేవ చేయడానికి చూసే భక్తుల్ని చూస్తూ ఉంటాం, కానీ భగవంతునికి ప్రతికూలంగా నిలబడి కూడా భగవత్ సేవ చేసే వారిలో భీష్మదేవ టాప్ క్లాస్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. ఓకేనా? అలానే మనకి మాయాదేవి కూడా వైష్ణవి జనమోహిని అంటారు. మనకి మాయాదేవి అని చెప్తూ ఉంటాం, దుర్గాదేవి బహిరంగ శక్తి అని చెప్పి. ఆవిడ కూడా హీఈస్ అ ఫస్ట్ క్లాస్ డివోటీ. ఆవిడ కూడా వైష్ణవి అనమాట. ఆవిడకి ఇంకొక పేరు వైష్ణవి జనమోహిని అంటారనమాట. సో వైష్ణవులు ఏం చేస్తారు చెప్పండి? జనరల్గా భక్తులని భగవంతునికి దగ్గరికి చేర్చడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ మాయాదేవి ఏం చేస్తుంది? మనల్ని భగవంతుడి నుండి దూరం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. సో ఇది కూడా భగవంతుడు ఇచ్చిన సేవ అనమాట. నువ్వు ఈ సేవ చేస్తూ వారిలో ఉన్న అనర్థాలు అనేవి నువ్వు బయటికి తీసుకొచ్చి చూపిస్తూ ఉండాలి. అప్పుడే ఆ అనర్థాలు నేను తట్టుకోలేను అని ఆ వ్యక్తి నాకు శరణు పొందాలి. అప్పుడు మాత్రమే ఈ భవబంధనాల్లో నుండి ఆయన బయటికి రాగలుగుతారు. ఈ సేవ మాయాదేవికి ఇస్తారనమాట, దుర్గాదేవి, పార్వతీదేవి. సో అలా మనకి ఆవిడ వైష్ణవి అయినప్పటికీ కూడా మనకి నెగిటివ్ వేలో సేవ చేస్తుంది అనమాట భగవంతునికి. సో అందుకని ఈ శ్లోకాలో చెప్తారనమాట, భగవంతుడు కోరితే చెయ్యకూడని పనైనా కూడా చేస్తారు, భగవంతుని కోరకుండా ఉంటే చెయ్యాల్సిన పనైనా కూడా ఆపేస్తూ ఉంటారనమాట. సో ఇట్ ఈస్ ఆల్ బేస్డ్ ఆన్ కృష్ణాస్ విల్. కృష్ణ ఏదైతే కోరుకుంటున్నారో దానికి తగ్గట్టుగా భక్తులు ప్రతిస్పందిస్తూ ఉంటారనమాట. అందుకనే భగవంతుడు ఎప్పుడు కూడా భక్త పరాధీనుడు. భీష్మదేవ కృష్ణుడి వైపు ఎదురుగా నిలబడి అర్జునుడి పైన భీకరంగా యుద్ధం చేస్తున్నప్పుడు కృష్ణ రథం యొక్క చక్రాన్ని పట్టుకొని భీష్మదేవ దగ్గరికి పరిగెడుతూ ఉంటారనమాట. భీష్మదేవ అడుగుతారనమాట, నువ్వు నా పైన రథచక్రం పట్టుకొని నా వైపు ఇలా భీకరంగా వచ్చే నాకు అటువంటి దర్శనం కావాలి అన్నప్పుడు అలా ఆయన కోరిక తీరుస్తారనమాట పరిగెత్తుకుంటూ వెళ్ళి. అలా చేయడం వల్ల తన మాట తను పోగొట్టుకుంటున్నారు. కృష్ణ ఏం చెప్పారు? అస్త్రశస్త్రం పట్టుకోను అని చెప్పినప్పటికీ కూడా తన భక్తుని యొక్క మాట నిలబెట్టడం కోసం, ఒకవైపు అర్జునాని ప్రొటెక్ట్ చేయడం కోసం, ఇటువైపు ఒక భక్తుడిని ప్రొటెక్ట్ చేయడం, ఇంకోవైపు ఇంకొక భక్తుని కోరిక తీర్చడం కోసం కూడా ఆయన తన మాటని కూడా పక్కన పెట్టేస్తారనమాట భగవంతుడు. ఇంకొక భక్తుడి కోరిక అంటే ఏంటి? భీష్మదేవుని కోరిక, నీతో అస్త్రశస్త్రం పట్టిస్తానంటారు భీష్మదేవ.
సో నీ కోరిక తీరుస్తాను, నువ్వు అనుకుంటున్నావు కదా నేను అస్త్రం శస్త్రం పట్టుకోవాలని, నేను పట్టుకుంటా. అర్జునకి ఏం చెప్పారు, నేను నిన్ను ప్రొటెక్ట్ చేస్తాను, ఐ విల్ బి దేర్ విత్ యూ అని అన్నట్లుగా అన్నారు కదా. ఇప్పుడు అర్జున కృష్ణని చూస్ చేసుకున్నప్పుడు కృష్ణ కూడా అర్జునాన్ని చూస్ చేసుకుంటారు, కృష్ణ ఇంకా అర్జున ప్రొటెక్షన్ అనేది ఇస్తూ ఉంటారు. అయినప్పటికీ కూడా ఇద్దరి భక్తుల యొక్క మాట, ఇద్దరి భక్తుల యొక్క సంరక్షణ అనేది భగవంతుడు చూస్తూ ఉన్నారనమాట. ఇక్కడ దానికోసం తన మాటని కూడా పక్కన పెట్టడానికి సిద్ధపడిపోయారనమాట. అందుకని లాస్ట్ లో ఎప్పుడైతే భీష్మదేవ అంపశయ్య పైన ఉంటారో కృష్ణ వచ్చేస్తారనమాట. అంటే కృష్ణ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. కృష్ణ మన యుధిష్ఠిర్ మహారాజ్ని వీళ్ళందరినీ కూడా తీసుకొని వస్తారనమాట అక్కడికి. సో భీష్మదేవ ఇస్ అ వెరీ గ్రేట్ డివోటీ, బట్ భగవంతుని యొక్క సేవ కోసం చేయకూడని పని కూడా చేయడానికి సిద్ధపడతారనమాట. ఓకే మాతాజీ, ఒక డౌట్. ఇందాక మనం ఎన్నో జన్మలు చేసుకొని వచ్చి మన గురించే మనం ఆలోచించాం, ఈ జన్మలో కనీసం భగవంతుడి గురించి ఆలోచించాలని అన్నారు కదా. ఆలోచించడం అంటే బేసిక్ గా భగవంతుని సేవగా మనం బ్రతకాలి. అంటే ఎన్నో జన్మలంటే ఎన్ని కోట్ల సంవత్సరాలు అయి ఉండొచ్చు కదా. కానీ మనకి ద్వాపర యుగంలోనే కదా కృష్ణ భగవాన్ వచ్చింది. మనం మాట్లాడుకున్నది ఆఫ్టర్ ద్వాపర యుగమే కదా. మరి ఎర్లియర్ ఇయర్స్ కి అప్పుడు ఏంటి దాని ఇన్ఫరెన్స్ అక్కడ? భగవంతుడి గురించి మనం ఆలోచించకుండా ఇన్ని జన్మలు గడిపేమన్న దానికి అక్కడ దాన్ని ఎలా మనం అర్థం చేసుకోవాలి? కృష్ణ భగవానుడు ద్వాపర యుగంలోనే కదా బయటకు వచ్చింది. ఇట్లా యుగాలు ఎన్ని ఉంటాయి తెలుసా ప్రభుజీ? మనకి 8th చాప్టర్ లో వస్తుంది. ఏంటి అంటే బ్రహ్మదేవుని యొక్క ఒక్క రోజు గుర్తుందా మీకు? మనకి బ్రహ్మదేవుని యొక్క ఒక్క రోజులో 4 యుగాలు 1000 సైకిల్స్ తిరుగుతాయి. దివ్య యుగము 1000 సార్లు తిరుగుతుంది. బ్రహ్మదేవుని రాత్రిలో కూడా ఈ 4 యుగాలు 1000 సార్లు తిరుగుతాయి. సో 4 యుగాల్లో ఒక ద్వాపర యుగం గురించే మీరు మాట్లాడుతున్నారు. మరి ఇంతకు ముందు ద్వాపర యుగాలు భగవంతుని లీలలు జరుగుతూనే ఉంటాయి. అట్లాగా భగవంతుడు అవతరిస్తూ కృష్ణ భగవాన్ ఉన్నట్టే లెక్క. సో భగవంతుని లీలలు అనేవి నిత్యంగా జరుగుతూనే ఉంటాయి. యుగ ప్రకారం భగవంతుడు ఆవిర్భవిస్తూ ఉంటారు, ధర్మ సంస్థాపన చేస్తూ ఉంటారు, అధర్మం వైపు పోరాడుతూనే ఉంటారు. ఇది జరుగుతూనే ఉంటుంది ప్రభుజీ. సో మనం ఇప్పుడు ఈ చక్రం గురించి మాట్లాడుతున్నాము అంతే. హరే కృష్ణ మాతాజీ. ప్రతి ద్వాపర యుగంలో కృష్ణ రారు అని చెప్తారు. చెప్పలేం మాతాజీ, ప్రతి యుగంలో వస్తారని లేదు, ప్రతి యుగంలో ఆయన అలానే వస్తారని లేదు. సో ఏంటి అంటే అధర్మం ఎప్పుడైతే పెరుగుతుందో ఖచ్చితంగా భగవంతుడు వస్తారు మాతాజీ ధర్మ సంస్థాపన చేయడం కోసం. ఎందుకంటే ఇది ఆయన ఇచ్చిన ఇన్స్ట్రక్షనే కదా, ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సో పరిత్రాణాయ సాధునం, ఎక్కడైనా సాధువుల్ని ప్రొటెక్ట్ చేయడానికి, వినాశాయ చ దుష్కృతాం, సో దుర్మార్గుల్ని నేను శిక్షించడానికి, ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. భగవంతుడు అవతరిస్తూనే ఉంటారు. అది కృష్ణలాగే రావాలా, రామలాగే రావాలా, నరసింహలాగే రావాలా, ఫలానా వరాహలాగే రావాలా, వామనగానే రావాలా, ఇవన్నీ ఆయన ఇష్టం. బట్ డెఫినెట్ గా భగవంతుడు వస్తారు, తన లీల చేస్తారు. సాత్వికంగా ఉన్న వారిని, ధార్మికంగా ఉన్న వారిని కాపాడుతూ ఉంటారు, అధర్మంగా ఉన్న వారిని శిక్షిస్తూ ఉంటారు, ధర్మ సంస్థాపన చేస్తూ ఉంటారు. ఇది మాత్రం కామన్ గా జరుగుతూనే ఉంటుంది మాతాజీ. సందర్భం బట్టి వస్తారు మాతాజీ, సందర్భం బట్టి. ద్వాపర యుగంలో మనకి కృష్ణ అవతారంగా వచ్చింది, కానీ ప్రతి ద్వాపర యుగంలో కృష్ణగానే వస్తారా, ప్రతి ద్వాపర యుగంలో అదే లీల జరుగుతుందా అనేది మాత్రం మనం చెప్పలేం. మనకి తెలియనిది అనమాట అది. కానీ ఒకటి మాత్రం నిజం, ఏ యుగంలో అయినా ధర్మ సంస్థాపన కోసం భగవంతుడు వస్తారు. అది కృష్ణలాగా వస్తారా, రామలాగా వస్తారా, ఎలా వస్తారనేది ఆయన ఇష్టం. ఓకే, మనకి తెలిసిన దాని ప్రకారం రామాయణం మనకి త్రేతాయుగంలో జరిగింది, రామచంద్రుడు అవతరించారు. మనకి మహాభారతము భగవంతుడు శ్రీకృష్ణుడిగా అవతరించి చాలా మంది రాక్షసుల్ని, అసురుల్ని సంహరించినంత ద్వాపర యుగం అని దానిపైన మాట్లాడుతున్నాం. కానీ ఇట్లాంటివి ఎన్ని బ్రహ్మాండాలు, బోలెడన్ని బ్రహ్మాండాల్లో బోలెడన్ని యుగాలు, బోలెడన్ని కల్పాలు జరుగుతూ ఉన్నాయి, తిరుగుతున్నాయి. ప్రతి చోట భగవంతుడు ఆవిర్భవిస్తూనే ఉంటారు, అక్కడ ధర్మ సంస్థాపన చేస్తూనే ఉంటారు. ఆయన లీల, నిత్య లీల జరుగుతూనే ఉంటుంది మాతాజీ. Okay. Thank you so much. Thank you, Mataji. Okay. So this is about 2.64. అర్థమైంది కదా శ్లోక? భక్తుని ఇట్టి చైతన్యము కేవలం భగవానుని అవ్యాజ కృప మాత్రమే. సో భక్తునికి ఇటువంటి చైతన్యం అంటే చేయాల్సిన పని చేయకుండా ఉండడం, చేయకూడని పని చేయడం, ఇదంతా కూడా భగవంతుడు కోరుకుంటే అదంతా కూడా చేస్తారు. అటువంటి చైతన్యం అనేది ఎలా వస్తుంది భక్తునికి అంటే భగవంతుని యొక్క కృప అనేది ఉంటుంది కాబట్టి దాని వల్లనే భక్తుడు అలా చేయగలుగుతారు. సో భోగానుభవ స్థితి ఎందున్నప్పటికీ భక్తుడు ఈ చైతన్యమును పొందగలడు. ఓకే, సో ఆ కృప, మర్సీ అన్నాం కదా, సంపూర్ణ కృపని పొందుతారు అని. ఆ కృప వల్లనే భక్తుడు ఈ విధంగా బిహేవ్ చేయగలరు అని చెప్పి పర్పోర్ట్లో మనకి ఇచ్చారనమాట శ్రీల ప్రభుపాదుల వారు. ఓకే, 2.69 శ్లోక చూద్దాం. యా నిశా సర్వభూతానాం
యానిషా భూతానాం సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమి తస్యాం తస్యాం జాగర్తి జాగర్తి సంయమి సంయమి యానిషా సర్వభూతానాం యానిషా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమి తస్యాం జాగర్తి సంయమి యస్యాం జాగ్రతి భూతాని యస్యాం జాగృతి భూతాని సా నిశా పశ్యతో మునేః పశ్యతో మునేః యస్యాం జాగ్రతి భూతాని యస్యాం జాగృతి భూతాని సా నిశా పశ్యతో మునేః నిశా పశ్యతో మునేః యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమి యానిషా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమి యస్యాం జాగ్రతి భూతాని సా నిశా పశ్యతో మునేః యస్యాం జాగృతి భూతాని నిశా పశ్యతో మునేః యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమి యస్యాం జాగ్రతి భూతాని సా నిశా పశ్యతో మునేః యానిషా సర్వభూతానాం జాగర్తి సంయమి యస్యాం జాగృతి భూతాని నిశా పశ్యతో మునేః. ఎవరైనా శ్లోక చదువుతారా? స్వర్ణలత మాతాజీ శ్లోక చదువుతారా? మాతాజీ హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ చదవండి. యానిషా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమి యస్యాం జాగృతి భూతాని సా నిశా పశ్యతో మునేః. కలవానికి మేల్కొని ఓకే, మ్యూట్ లో ఉండి చదువుకోండి. మీరు చదువుకునేటప్పుడు అన్మ్యూట్ అయిపోతున్నారు. సరోజ మాతాజీ అనువాదం చదువుతారా? ఇంట్లోనే చదివానా మాతాజీ నేను? చదవాలా మాతాజీ? సరోజ మాతాజీ అనువాదం చదవండి. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాద ప్రణాం. అనువాదం. సర్వజీవులకు ఏది రాత్రియో అదే ఆత్మనిగ్రహము కలవానికి మేల్కొనియుండు సమయము. సర్వజీవులు మేల్కొనియుండు సమయము అంతర్ముఖుడైన మునికి రాత్రి సమయము. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ. కల్పన మాతాజీ భాష్యం చదువుతారా? హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణాం. దండవత్ ప్రణాం మాతాజీ. భాష్యము బై శ్రీల ప్రభుపాద్. శ్రీల ప్రభుపాద్ కి జై. తెలివి గల మానవులలో రెండు రకముల వారు కలరు. అందులో ఒకరు ఇంద్రియ తృప్తి కొరకు భౌతిక కర్మల యందు తెలివి కలిగి ఉందురు. మరి ఒక రకము వారు అంతర్ముఖులు మరియు ఆత్మానుభూతి కొరకు గల అభ్యాసమునందు ఉత్సాహము కలిగి ఉందురు. అంతర్ముఖుడైన ముని తెలివిగల మానవుని కర్మలు భౌతిక భావనలో మునిగి ఉన్న మానవులకు రాత్రి వంటిది. ఆత్మానుభూతి తెలియని వారొకట చేత అట్టి రాత్రి యందు భౌతిక జనులు నిద్రించుచుందురు. కాని అట్టి భౌతిక వ్యక్తులు రాత్రి సమయమునందు అంతర్ముఖుడైన ముని జాగృతుడై ఉండును. కాని అట్టి భౌతిక వ్యక్తుల రాత్రి సమయమందు అంతర్ముఖుడైన ముని జాగృతుడై ఉండును. ముని క్రమంగా ఆధ్యాత్మిక పురోభివృద్ధిని సాధించుచుండుట చేత అత్యున్నత ఆధ్యాత్మికానందమును అనగా దివ్యానందమును అందుచుండును. భౌతిక వ్యక్తి ఆత్మానుభూతి విషయమునందు నిద్రితుడై ఉండుట చేత తన నిద్రా సమయమున కొన్ని మార్లు సుఖమును కొన్ని మార్లు దుఃఖమును పొందుతూ వివిధములైన ఇంద్రియ సుఖములను గూర్చి స్వప్నములను చూచుచుండును. అంతర్ముఖుడైన ముని భౌతికములైన సుఖ దుఃఖములకు అతీతుడుగా నుండును. అతడు భౌతిక ప్రతిక్రియలచే ఏ మాత్రము కలతనొందక ఆత్మానుభూతి కార్యములను కొనసాగించుచుండును. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ధన్యవాద ప్రణాం. ఈ శ్లోకాలు ఏమంటున్నారంటే, యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమి యస్యాం జాగృతి భూతాని సా నిశా పశ్యతో మునేః. సర్వజీవులకు యా నిశా ఏది రాత్రియో తస్యాం అది ఏ జాగర్తి సంయమి ఆత్మ నిగ్రహము కలవానికి మేల్కొనియుండు సమయము. జాగర్తి అంటే మేల్కొని ఉండేదన్నమాట. యస్యాం జాగృతి భూతాని సర్వజీవులు, మనకి సర్వజీవులతో మొదలైంది కాబట్టి ఆ కాంటెక్స్ట్ లోనే సర్వజీవులు
జాగ్రత్త భూతాని, జాగ్రత్త అంటే మేల్కొని ఉండు సమయము, సానిష పశ్యతో మునే, అంతర్ముఖుడైన మునికి రాత్రి సమయము. సో బేసిక్గా ఇది పగలు రాత్రి అంటే ఒక రెండు విధాలుగా కూడా అర్థం చేసుకోవచ్చు అనమాట. జనరల్గా మనం స్పిరిచువల్గా ముందుకెళ్ళాలి అనుకునే వారి యొక్క జీవన విధానం గురించి అర్థం చేసుకోవచ్చు, వారి యొక్క థాట్ ప్రాసెస్ గురించి కూడా మనం తీసుకోవచ్చు అనమాట. ఇది ఒకటేంటి అంటే, ఇప్పుడు భౌతికంగా ఉండే వ్యక్తి జనరల్గా నైట్ లైఫ్ అనేది ఎక్కువ ఉంటుంది భౌతికంగా ఉండే వ్యక్తికి. సో నైట్ టైం మూవీస్ చూడడం కానీ, ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళి తిరగడం కానీ, ఇట్లాంటివన్నీ ఎక్కువ ఉంటూ ఉంటాయి భౌతికంగా ఉండే వ్యక్తికి. కానీ ఆధ్యాత్మికంగా సీరియస్గా ఉండే వ్యక్తి ఎలా ఉంటారు? వీలైనంత తొందరగా 9:30, 10 కల్లా పనులన్నీ కంప్లీట్ చేసేసుకొని పడుకోవాలి. మార్నింగ్ 3:30, 4:30 కల్లా లేచేసి జపం అనేది చేసుకోవడం, మంగళారతి చేసుకోవడం ఇట్లా ఉంటాయి అనమాట. సో అదే భౌతికంగా ఉండే వ్యక్తికి ఎలా ఉంటుంది? తన లైఫ్ అనేది నైట్ టైం స్టార్ట్ అవుతూ ఉంటుంది అనమాట. సో నైట్ ఎప్పుడైతే అయితూ ఉంటుందో సో అప్పుడే మనకి బయటికి వెళ్ళడం, ఫ్రెండ్స్తో తిరగడం, పబ్కి వెళ్ళడం, క్లబ్స్కి వెళ్ళడం. సో నైట్ టైం ఇంకా మనకి స్ట్రీట్ ఫుడ్స్ అనేవి కూడా ఉంటూ ఉంటాయి నైట్ టైం కూడా. ఎస్ ఆర్ నో, విన్నారు ఎప్పుడైనా? అవి కేవలం నైట్ మాత్రమే ఆపరేట్ అవుతూ ఉంటాయి అవి. అవును మాతాజీ. సో స్పిరిచువల్ గా ఉండేవారు ఎన్నింటికి కంప్లీట్ చేసేస్తారు చెప్పండి డిన్నర్? వీలైనంత తొందరగా సూర్యాస్తమయం అయినా కొంచెం సేపటికల్లా కంప్లీట్ చేసేస్తూ ఉంటారు స్పిరిచువల్ గా ఎదగాలి అనుకునేవారు. ఎందుకంటే తొందరగా తినేస్తే తొందరగా పడుకొని తొందరగా లేచేసి ఆ మార్నింగ్ అవర్స్ ఏవైతే ఉంటాయో అవి మనం స్పిరిచువల్ సాధన, మన ఆధ్యాత్మిక సాధనకి మనం ఇచ్చుకోవాలి అని చెప్పి స్పిరిచువల్ గా ఉండే వ్యక్తి చేస్తుంటారు. అదే భౌతికంగా ఉండే వ్యక్తి, సుఖభోగాలు అనుభవించాలనుకునే వ్యక్తి ఏమవుతుంది? ఈయన 3:30, 4ంటికి నిద్రలేస్తే ఆయన 3, 3:30కి పడుకుంటూ ఉంటారు. అవునా కదా చెప్పండి? నైట్ అంతా మేల్కొని 3, 3:30కి పడుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది భౌతికంగా ఉండే వ్యక్తి. సో ఇది ఒక విధంగా అర్థం చేసుకోవచ్చు. అయితే ఇంకొక విధంగా ఏంటి అంటే, స్పిరిచువల్ గా ఉండే వ్యక్తికి ఏదైతే పగలో భౌతికంగా ఉండే వ్యక్తికి అది రాత్రి అవుతుంది. సో పగలు అంటే ఏంటి అంటే, స్పిరిచువల్ గా ఉండే వ్యక్తికి ఏంటి అంటే పగలు అంటే భగవంతుని గురించి తెలుసుకోవడం, భగవద్ జ్ఞానం తీసుకోవడం, భగవంతునితో సంబంధాన్ని తిరిగి పునఃస్థాపించుకోవడం, ఇవి ఆయనకి పగటి వంటివి అనమాట. ఇవే భౌతికంగా ఉన్న వ్యక్తి చూసినప్పుడు ఏమవుతుంది? ఇదంతా ఇప్పుడు ఎందుకు చేయాలి, దీని గురించి ఎందుకు మాట్లాడుతున్నావు, నువ్వు ఆత్మ అని చెప్పి ఈయన తెలుసుకుంటూ ఉంటారు, నేను శరీరమే అని చెప్పి ఈయన తెలుసుకుంటూ శరీరాన్ని సుఖపెట్టాలి అని ఈయన తెలుసుకుంటూ ఉంటారు. సో ఇక్కడ ఏదైతే ఎఫర్ట్ చేస్తూ ఉంటారో, ప్రయత్నం చేస్తూ ఉంటారో, భౌతికంగా ఉండే వ్యక్తి ఆ ప్రయత్నం అనేది అస్సలు చేయాలనుకోడు అనమాట. సో ఈయనకి ఏదైతే పగలు ఉంటుందో ఈయనకు అది రాత్రి అవుతుంది. ఈయన ఎప్పుడు కూడా ఏమనుకుంటూ ఉంటారు? సుఖభోగాలు అనుభవిస్తూ ఉండాలి, నా ఇంద్రియాలకు ఎక్కువ ప్లెజర్స్ అనేవి తీసుకుంటూ ఉండాలి, నా మైండ్ చెప్పిన చోటికి నేను వెళ్ళిపోతూ ఉండాలి, నాకు ఎలాంటి రెస్ట్రిక్షన్స్ అనేవి ఉండకూడదు, నాకు నచ్చినట్టుగా నేను బ్రతకాలి అనుకుంటూ ఉంటారు భౌతికంగా ఉండే వ్యక్తి. ఆధ్యాత్మికంగా ఉండే వ్యక్తి ఏమవుతుంది? దీనికి కంప్లీట్ రివర్స్ లో ఉంటారనమాట. ఇంద్రియాల వెనక వెళ్ళకూడదు, మనస్సే మనకి శత్రువు, సుఖభోగాలనే వాటి వెనక వెంపర్లాడుతున్నాం కాబట్టి మనం ఇవాళ జన్మ తర్వాత జన్మ తీసుకుంటూ ఉన్నాము. సో ఇక్కడ ఏదైతే జాగృత అవస్థలో ఉంటుందో భౌతికంగా ఉండే వ్యక్తికి, ఆధ్యాత్మికంగా ఉండే వ్యక్తికి అది నిద్రావస్థలో ఉంటుందన్నమాట. ఆధ్యాత్మికంగా ఉండే వ్యక్తికి జాగృత అవస్థలో ఏదైతే ఉంటుందో, భగవంతుని సేవ చేయాలి, భగవంతుని భక్తి చేయాలి, నేను భగవంతుని దాసునిగా ఉండాలి, సో ఎల్లవేళలా కూడా నా ఇంద్రియాలు అనేవి భగవంతుని సేవలను యుక్తం చేస్తూ ఉండాలి, మనస్సుని హరినామ జపం ద్వారా నేను కంట్రోల్ చేస్తూ ఉండాలి, సో బుద్ధికి నేను శాస్త్ర జ్ఞానం ఇస్తూ బుద్ధిని షార్ప్ చేస్తూ ఉండాలి. సో ఇదంతా ఈయనకి జాగృత అవస్థ. కానీ భౌతికంగా ఉండే వ్యక్తికి ఇదంతా టైం వేస్ట్ లాగా కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇది ఆయనకి నిద్రావస్థ అనమాట. సో ఎప్పుడు కూడా కాంట్రాడిక్టింగ్ గా ఉంటుంది. అందుకనే స్పిరిచువల్ వరల్డ్ అండ్ మెటీరియల్ వరల్డ్ రెండు కూడా మనకి రిఫ్లెక్షన్స్ అంటారు, పర్వర్టెడ్ రిఫ్లెక్షన్ అంటారు అనమాట. అంటే ఆధ్యాత్మికంగా ఏదైతే హయ్యెస్ట్ అనుకుంటామో భౌతికంగా ఉన్న వారికి అది చాలా చీప్ గా ఉంటుంది. ఆధ్యాత్మికంగా హయ్యెస్ట్ థింగ్ ఏంటి చెప్పండి? భగవంతునికి శరణాగతి పొందడం. అదే భౌతికంగా వచ్చినప్పుడు ఒక వ్యక్తికి శరణాగతి పొందడం అనేది పరమ చీప్ లో చీప్ పని అని చెప్పి మనం అనుకుంటాం. అవునా కదా చెప్పండి? అవును. కానీ ఆధ్యాత్మికంగా వెళ్ళినప్పుడు ఏమవుతుంది? ది బెస్ట్ థింగ్, నేను నా జీవితంలో చేయగలిగినంత ఉత్తమమైన పని ఏంటి అంటే భగవంతుని శరణు పొందడం అని ఆధ్యాత్మికంగా ఉండే వ్యక్తి అనుకుంటారనమాట. సో ఇక్కడ ఏంటి అంటే భగవంతుని సేవనే ప్రధానం చేసుకొని ఉంటారు. ఇక్కడ ఏంటి అంటే నేను వేరే వాడికి సేవకుడుగా ఉండడం కాదు, నా కింద సేవకులు ఉండాలి. ఆధ్యాత్మికంగా ఉన్నవాడు ఏమనుకుంటారు? నేను భగవంతుని సేవకుణ్ణి, నేను దాస దాస దాసాను దాస దాసాను దాస అనుకుంటూ ఉంటారనమాట. అంటే భగవంతుని యొక్క దాసుల యొక్క దాసుల యొక్క దాసునిగా నేను ఉండాలి అని చెప్పి ఈయన కోరుకుంటూ ఉంటారు. ఈయనేమనుకుంటూ ఉంటారు? నేను దాసుని కాదు, నేను బాస్ లాగా ఉండాలి, నా చెప్పు చేతుల్లో మొత్తం నడుస్తూ ఉండాలి అని అనుకుంటూ ఉంటారు. అందుకనే స్పిరిచువల్ జర్నీ అండ్ మెటీరియల్ జర్నీ అనేవి టూ డిఫరెంట్ ట్రాక్స్ అనమాట. సో చాలా మంది ఇటు కొంచెం ఇటో కాలు పెట్టి ప్రయత్నం చేస్తూ ఉంటారు, కానీ బట్ అవ్వదు.
ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. యూ హ్యావ్ టు స్పిరిచువలైజ్ దిస్. మన భౌతిక జీవనాన్ని కూడా స్పిరిచువలైజ్ చేస్తేనే అవుతుంది తప్ప, నేను పొద్దున లేచి జపం చేస్తాను, నైట్ పబ్కి వెళ్తాను అంటే రెండు వర్కౌట్ అవుతాయో చెప్పండి? కావు మాతాజీ. కావు. సో నేను భక్తుల సాంగత్యంలోకి వచ్చి భగవత్ కథ వింటాను, నేను ఇటు రిలీజ్ అయిన ప్రతి మూవీకి వెళ్తాను అంటే మన చేతన కుదురుతుందా చెప్పండి? కుదరదు మాతాజీ. కుదరదు. సో అందుకనే ఎప్పుడు కూడా ఆధ్యాత్మికంగా పురోగతి చెందాలనుకునే వ్యక్తికి ఏదైతే జాగృత అవస్థ ఉంటుందో అది భౌతికంగా ఉండే వ్యక్తికి నిద్రావస్థ అవుతుంది. ఈయనకి ఏదైతే జాగృత అవస్థ అవుతుందో ఈయనకు అది నిద్రావస్థ అవుతుంది అనమాట. సో మనం ఎటుండాలి? ఇటువైపు జాగృతావస్థ నిద్రావస్థలో ఉండాలా, ఆధ్యాత్మికంగా జాగృతావస్థ నిద్రావస్థలో ఉండాలా? మనం ఎటుండాలి? కరెక్ట్. సో ఈ శ్లోకం మనకి అది చెప్తుంది అనమాట. స్థితప్రజ్ఞ యొక్క లక్షణం చెప్తూ, ఒక స్థితప్రజ్ఞ కలిగిన వ్యక్తి ఎలా ఉంటారు, ఒక నార్మల్ మన స్పిరిచువల్ సీకర్ కాకుండా నాకు స్పిరిచువల్ గా ఏం వద్దు, ఆధ్యాత్మికంగా నేను ఏం తెలుసుకోవాలనుకోవట్లేదు, భౌతికంగా నేను బ్రతకాలి, సుఖభోగాలు అనుభవించాలనుకునే వ్యక్తికి మధ్య వ్యత్యాసం అనేది ఈ శ్లోకం మనకి చెప్తుంది అనమాట. ఓకేనా? క్లియరా? క్లియర్ మాతాజీ. ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఇంకేమైనా ఉన్నాయేమో చూద్దాం. ఆధ్యాత్మిక పురోభివృద్ధిని సాధించుచుండుట చేత అత్యున్నత ఆధ్యాత్మిక ఆనందమును అనగా దివ్యానందమును అనుభవించుచుండు. సో ఇక్కడ ఈయన ఏంటి అంటే ఆధ్యాత్మికంగా ఎదగాలనుకునే వ్యక్తి భగవంతుని సేవ చేస్తుండడంలోనే ఆనందాన్ని పొందుతూ ఉంటారనమాట. సో భౌతికంగా ఉండే వ్యక్తి ఏంటి అంటే ఈ ఆత్మానుభూతి అనే కాన్సెప్ట్, ఈ ఆనందం అనేది ఆయనకి తెలియదు కాబట్టి ఆయన ఎప్పుడు కూడా ఇంద్రియ భోగం నుండి వచ్చే ఆనందం పైనే వెంపర్లాడుతూ ఉంటారనమాట. అందుకనే ఇద్దరు కూడా టూ డిఫరెంట్ ఎక్స్ట్రీమ్స్ అనమాట. ఈయనకి ఏదైతే నైట్ ఈయనకి ఇది మార్నింగ్ అవుతుంది, ఈయనకి ఏదైతే మార్నింగో అది ఈయనకి నైట్ అవుతుంది అనమాట. అట్లా ఉంటుంది. మాతాజీ ఆత్మానుభూతి అంటే అది ఎలా ఉంటుంది మాతాజీ? ఆత్మానుభూతి అంటే ఇప్పటిదాకా మనం శరీరం కాదు ఆత్మ అనే విషయం తెలుసుకుంటున్నాము. ఆత్మ అనే విషయం తెలుసుకోవడం మాత్రమే కాకుండా లోపల ఇంటర్నలైజ్ అయిపోవడం ఆత్మానుభూతి అన్నమాట. అనుభూతి పొందడం, నేను శరీరాన్ని కాదు, నేను ఆత్మని, నేను భగవంతుని దాసుని అనే స్థితికి వెళ్ళడం అనేది ఆత్మానుభూతి అన్నమాట. దానికే మనం ఈ ప్రాసెస్ చేస్తున్నాం. మనం ఏదైతే సాధన చేస్తున్నామో, స్వాధ్యాయ చేస్తున్నామో, శ్రవణం చేస్తున్నామో, ఇది పోను 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 మనల్ని ఆత్మానుభూతి స్థితికి తీసుకెళ్తుంది అనమాట. మనకి ఇప్పటిదాకా ఎట్లా అంటే భగవద్గీత క్లాసెస్ వింటున్నాం కానీ ఆత్మానుభూతి అనేది జరగట్లేదు. ఆత్మాని తెలుసుకుంటున్నాం అంతే, నాలెడ్జ్ వస్తుంది, విజ్డమ్ రావట్లేదు. జ్ఞానం వస్తుంది, విజ్ఞానం రావట్లేదు. జ్ఞానానికి విజ్ఞానికి తేడా ఏంటి అంటే జస్ట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది కానీ ట్రాన్స్ఫర్మేషన్ అవ్వట్లేదు అనమాట. సో ఇన్ఫర్మేషన్ ని ట్రాన్స్ఫర్మేషన్ గా మార్చేదే మన సాధన అన్నమాట. ఓకేనా? సో అది ఎప్పుడైతే ట్రాన్స్ఫర్మేషన్ వస్తుందో అది అప్పుడు మనం ఆత్మానుభూతి స్థితిలో ఉన్నట్లు అనమాట. ఇప్పుడు మనం జస్ట్ ఇన్ఫర్మేటివ్ స్టేజ్ లో ఉన్నాం, తీసుకుంటున్నాం, వింటూ ఉన్నాం. బట్ ఏంటి అంటే ఇక్కడ మనకి అడ్వాంటేజ్ వినగా 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 లోపల మెల్లిమెల్లిగా మార్పు మొదలవుతుంది. దాంతోపాటు భగవన్నామ జపం చేస్తున్నాం కదా, సో ఆ కృప కూడా తోడవుతుంది కాబట్టి, నామాన్ని పట్టుకుంటున్నాం కాబట్టి వినేది తొందరగా ఇంటర్నలైజ్ అవుతూ ఉంటుంది అనమాట. సేవ చేస్తున్నప్పుడు కూడా మనం విన్నది జ్ఞానం అనేది విజ్ఞానంగా మారుతుంది. ఇప్పుడు అంటే సేవ చేస్తున్నప్పుడు. సో నామం జపం చేయడం కూడా ఒక సేవే అనమాట. నామ జప సేవ అంటారు. భాగవత్ సేవ, భగవంతుని గురించి కథ వినడం, ఇది కూడా ఒక సేవే అవుతుంది. దాంతోపాటు మన కాళ్ళు చేతులతో కూడా ఏదైతే సేవ చేస్తామో అలా చేసినప్పుడు కూడా మనం విన్నది మన యొక్క నిజస్థితిగా మారుతుంది అనమాట. సో ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్మేషన్ తీసుకొస్తుంది. అప్పుడు మనం ఆత్మానుభూతి స్థితిలో ఉన్నట్లు అనమాట. అంటే ఇప్పుడు మనం అంటే బేసిక్ ఆత్మానుభూతి స్థితిలో ఉన్న వారికి ద్వంద్వాల పైన సమంగా ఉంటారు మాతాజీ. మనం ఇంత క్లాస్ విన్నా కానీ తర్వాత మనకి నచ్చినట్లు జరిగితే పొంగిపోతాం, నచ్చినట్లు జరిగితే ఫ్రస్ట్రేట్ అయిపోతాం, కోప్పడతాం. అవునా కదా? అవును మాతాజీ. సో బేసిక్ గా మనం ఇంకా ఆ స్థితికి వెళ్ళలేదు. వి హావ్ జస్ట్ స్టార్టెడ్ ద ప్రాసెస్ స్టార్ట్ చేసాం అంతే. బట్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మనం చేయగా 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 భగవంతుడు మనకు ఆ ఇమ్యూనిటీ ఇస్తారనమాట. ద్వంద్వాలకు కూడా సమంగా ఉండే ఆ శక్తిని భగవంతుడు ఇస్తూ ఉంటారనమాట. అప్పుడు మనం చెప్పగలం మనం కూడా ఆత్మానుభూతి స్థరంలో ఉన్నాము అని. బట్ ఎనీవే ఆత్మానుభూతి స్థరంలో ఉన్నవాడు ఎప్పుడు కూడా ఆత్మానుభూతి స్థితిలో ఉన్నానని చెప్పుకోడు. ఫస్ట్ థింగ్ ఆయనకి వినయం వచ్చేస్తుంది అనమాట. సో నేను ఏం చేస్తున్నాను కృష్ణ, నేను అసలు ఈ చేయకూడనివి చేస్తున్నాను, నువ్వు ఇంత చేస్తున్నావు, నేను ఏమి చేయకుండా నేను అధమంగా ఉన్నాను అని చెప్పి వాళ్ళు ఎప్పుడు కూడా ఇలానే మాట్లాడతారు. బట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఈ ప్రాసెస్ పట్టుకున్నప్పుడు మనం కూడా ఏదో రోజు ఆ స్థితికి వెళ్తాం. అదే మాతాజీ దామోదరాష్టకంలో ఆయన అంత వినయంగా మోక్షాన్ని వద్దు నాకు నీ
మోక్షం వద్దు, మోక్ష అవధి వద్దు అంటున్నారు అనమాట. నాకు మోక్షం అక్కర్లేదు, సో ఇంకేమైనా హయ్యెస్ట్ ప్లెజర్స్ ఇస్తావేమో అవి కూడా అక్కర్లేదు, కానీ ఆ గోపాల బాల రూపాన్ని నా మనసులో నిలిపివే తండ్రి అని చెప్పి ఆయన కోరుకుంటూ ఉంటారు సత్యవ్రతముని. అంటే మనకి ఏదైనా ఒక అంటే మేము జపం చేస్తున్నప్పుడు గాని, లేకపోతే భగవత్ కథ వింటున్నప్పుడు గాని, శ్రవణం చేస్తున్నప్పుడు గాని మనకి బియాండ్ వెళ్ళిపోయి మనసు తేలికగా అయిపోయి అలా ఉందనుకోండి మాతాజీ, అది మన భ్రమ అంటారా, లేకపోతే నిజంగానే అది ఫీల్ అవుతున్నాం అంటారా? అది చెప్పలేం మాతాజీ. ఒక్కొక్కసారి మనకి నిజంగానే భగవంతుడు అనుభవం ఇస్తారనమాట. ఒక్కొక్కసారి మేబీ అనుభవం లేకపోయినా కానీ మనం ఏదో మన మైండ్ క్రియేట్ చేసింది కూడా అయి ఉండొచ్చు. ఏదేమైనప్పటికీ కానీ మనకి కలిగిన ఫీలింగ్ భక్తిలో రుచిని పెంచుతుంది, భక్తిలో ఇంకా ముందుకెళ్లేలా చేస్తుంది అంటే యూ రిలీజ్ దట్ ఫీలింగ్. చక్కగా ఫీలింగ్ ని తీసుకోండి, ముందుకెళ్ళండి. కానీ యూజువల్ గా ఏంటి అంటే ఇటువంటి ఫీలింగ్స్ ని బయటికి ఎక్స్ప్రెస్ చేయొద్దు అంటారనమాట. ఎందుకంటే ఎక్స్ప్రెస్ చేసినప్పుడు కొందరు ఏంటి అంటే, ఓ నువ్వేంటి నీకు అప్పుడే ఇట్లాంటివి వస్తాయా అని చెప్పి కొందరు అంటారు. ఇదంతా కావాలని చేస్తున్నారని చెప్పి కొందరు అంటారు. సో బెటర్ నాట్ టు ఎక్స్ప్రెస్ అవర్ ఎమోషన్స్. అవి ఎక్స్ప్రెస్ చేయకుండా ఉండడమే మంచిది అనమాట. సో ఏది కలిగినా కానీ, లోపల ఏ భావన కలిగినా కానీ భక్తిలో మనకు అది తోడ్పడుతూ ఇంకా సిన్సియర్గా భక్తి చేసేలాగా ముందుకు తీసుకెళ్తుంది అనుకోండి, చక్కగా దాన్ని తీసుకోండి, ముందుకెళ్ళిపోండి అంతే. ఒకసారి ఏమంటారంటే శ్రీల ప్రభుపాదుల దగ్గర ఐ థింక్ నాకు కరెక్ట్గా గుర్తులేదు కానీ, బట్ సందర్భం ఏంటి అంటే నాకు ఇలాగా కృష్ణ నా కల్లోకి వచ్చారు అని చెప్పి వాళ్ళ గురువు గారికి ఎవరో చెప్తారంట ఒక శిష్యుడు. వస్తే ఓ అవునా, ఓకే నైస్, ఏమన్నారు అంటేను నువ్వు చాలా శుద్ధ భక్తుడు అయిపోయావు, ఇంకా నువ్వు జపం చేయాల్సిన అవసరం లేదు అని చెప్పి చెప్పారంటేను డెఫినెట్గా అది కృష్ణ కదా, అది మాయ అని చెప్పి చెప్తారనమాట వారి గురు మహారాజ్. సో బేసిక్గా ఏంటి అంటే శుద్ధ భక్తుడు అయిపోయావు, జపం చేయమని ఆపేయడం అనేది ఖచ్చితంగా అది మాయ ట్రాపే, కానీ కృష్ణ అట్లా చెప్పరు కాబట్టి నువ్వు దాన్ని పట్టించుకోదు, నువ్వు జపం చేయని చెప్పి చెప్తారనమాట. సో బేసిక్గా భక్తిలో ఒకవేళ కృష్ణ నాకు కల్లో వచ్చారని నా భక్తుడు చెప్పి నువ్వు జపం చాలా బాగా చేస్తున్నావు, ఇంకా మంచిగా జపం చేయని చెప్పి చెప్పారనుకో, గురు మహారాజ్ కానీ ఎవరైనా కానీ వెరీ నైస్, దాన్ని చక్కగా మంచి ఇన్స్పిరేషన్ గా తీసుకుని యూ డూ బెటర్ చెప్పా, ఇంకా మంచిగా బెటర్ చెప్పా చెయ్యి అని చెప్పి ఎంకరేజ్ చేస్తారనమాట. సో ఏదైనా భక్తికి సానుకూలంగా ఉంది అంటే దాన్ని తీసేసుకోవడం, ముందుకెళ్ళిపోవడం. భక్తికి ప్రతికూలంగా ఉంది, జపం ఆపేసే, నువ్వు శుద్ధ భక్తుడు అయిపోయావు, నువ్వు చాలా శుద్ధతని తెచ్చుకున్నావు, పవిత్రతని పొందావు, నువ్వు ఇంకేం చేయక్కర్లేదు, ఆపేసే అంటే మాత్రం అది మనం ఆలోచించాల్సిందే, ట్రాప్ అనమాట. ధన్యవాద ప్రణామ్ మాతాజీ. ఒకసారి శ్రీల ప్రభుపాదుల వారి దగ్గర కూడా ఒక ఆవిడ చెప్తారనమాట, శ్రీల ప్రభుపాద్ జపం చేస్తుంటే నాకైతే ఒక రెడ్ లైట్ కనిపిస్తుంది శ్రీల ప్రభుపాద్ అని చెప్పి చెప్తారనమాట. అంటే ఆవిడ ఏ ఉద్దేశంతో చెప్తుందంటే, నేను జపం ఎంత స్థాయిలో చేస్తున్నానంటే నాకు రెడ్ కలర్ లైట్ కూడా కనిపిస్తుంది అని చెప్పి, అంత గొప్పగా చేస్తున్నాను అని చెప్పి చెప్తారు. ఆ ఉద్దేశంతో చెప్తుంది అనమాట. శ్రీల ప్రభుపాదుల వారు ఏమంటారు తెలుసా, వెరీ గుడ్, కీప్ చాంటింగ్ మోర్, సూన్ గ్రాడ్యువల్లీ దట్ లైట్ విల్ వానిష్ అంటారు అనమాట. ఇంకా జపం చేయి, కనిపించిన లైట్ ఆటోమేటిక్ గా ఆగిపోయింది అని చెప్పి చెప్తారు అనమాట. సో బేసిక్ గా శ్రీల ప్రభుపాదుల వారు. సో మనం చాలా అధమ స్థాయిలో ఉన్నాము, మనకి జపం వల్ల మిరకిల్స్ అనేవి మన జీవితంలో అది అంత ఎవిడెంట్ గా మనకి ఇట్లా ఏదో రెడ్ లైట్ కనిపించడం అట్లా ఇట్లా అవన్నీ తెలియదు కానీ, బట్ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, నిజమైన మిరకిల్ ఏంటి అంటే ఎప్పటి నుండో పాతుకుపోయిన అనర్థాలు తీసేస్తుంది కదా, అది మిరకిల్ అనమాట. భక్తిలో ఇనీషియల్ గా వచ్చినప్పుడు ఏమైతుంది అంటే మన అనర్థాలు పెరుగుతాయి ఇనీషియల్ గా. ఎట్లా అంటారంటే, ఇప్పుడు లాక్ చేసేసాం అనుకోండి, ఒక 6 months పాటు మన ఇంటిని లాక్ చేసి పెట్టేసాము, 6 months తర్వాత మేబీ మనం యుఎస్ వెళ్ళాము, 6 months తర్వాత వచ్చామనుకోండి, రాగానే ఇల్లంతా ఎలా ఉంటుంది చెప్పండి, దుమ్ముగా ఉంటుంది. మరి ఎంత క్లోజ్ చేసి వెళ్ళినా కానీ సన్న సందుల్లో నుండి దుమ్ము వెళ్ళిపోతుంది, మొత్తం దుమ్ము పట్టేసి ఉంటది అనమాట, మట్టి బూజు అంతా పట్టేసి ఉంటది. సో రాగానే మనకి క్లీన్ చేయడం మొదలు పెడతాం. సో ఫస్ట్ మనం క్లీన్ చెయ్యక ముందు మనకి తుమ్ములు కానీ సఫకేషన్ కానీ అంత ఉండదు, ఎందుకంటే అంత సెటిల్ అయిపోయింది కాబట్టి. బట్ ఎప్పుడైతే మనం ఒక చీపురు తీసుకొని చిమ్ముతూ దులుపుతూ అది ఇది అంతా చేస్తున్నాం అనుకోండి, ఏమవుతుంది చెప్పండి, అది పైకి లేచి సఫకేషన్ పెరిగి మనకి తుమ్ములు, దగ్గు, ఇరిటేషన్ అంతా వచ్చేస్తూ ఉంటుంది. సో కానీ ఆపేసామనుకోండి, ఇది చాలా కష్టంగా ఉంది అని ఆపేసామనుకోండి, ఏమవుతుంది, మళ్ళీ ఆ మట్టి అక్కడే ఉండి అక్కడే సెటిల్ అయిపోయి మనకి ఉండడానికి కన్వీనియంట్ గా లేకుండా అవుతుంది. ఏదైనా కానీ తుమ్ములు వచ్చినా ఏదైనా కానీ క్లాత్ కట్టుకొని చేస్తాను, ఏదైనా చేస్తానని చెప్పి మనం క్లీన్ చేయడం మొదలుపెట్టి ఒక 1 hour తర్వాత క్లీన్ చేస్తే ఏమవుతుంది, మెల్లగా ఆ ప్లేస్ అంతా క్లీన్ అయిపోయి మనం ఉండడానికి ఫేవరబుల్ గా అవుతుంది అనమాట. జపం స్టార్ట్ చేసినప్పుడు కూడా ఏమైందంటే లోపల
అడుగునున్న అనర్థాలన్నీ బయటకు వచ్చేస్తుంటాయి. అందుకని ఇనీషియల్ గా భక్తిలోకి వచ్చినప్పుడు వాళ్ళ కోపం పెరిగిందనో వాళ్ళ యొక్క కోరికలు పెరిగాయనో కంప్లైంట్ చేస్తూ ఉంటారనమాట. దట్ ఈస్ న్యాచురల్ అనమాట. జపం చేస్తున్నప్పుడు లోపల ఉన్న అనర్థాలన్నీ పైకి తంతాయి. బట్ ఆపేసామనుకోండి అనర్థాలు పోవడానికి ఛాన్స్ లేదు. సో చీపురుతో చిమ్మడం కంటిన్యూ చేస్తేనే ఇల్లు క్లీన్ అయినట్టు. జపం అనేది చేస్తూ 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 ఉంటేనే మెల్లిమెల్లిగా అనర్థాలు అనేవి పోతూ ఉంటాయి. ఇనిషియల్ గా అవి పైకి వస్తాయి కాబట్టి అనర్థాలు ఎక్కువైనట్టు కనిపిస్తాయి. ఎక్కువేం లేవు, ఆల్రెడీ మనలో ఉన్నవే జస్ట్ పైకి సర్ఫేస్కి వచ్చాయన్నమాట. వచ్చి మనం తొందరగా కోప్పడ్డం, తొందరగా ఫ్రస్ట్రేట్ అవ్వడం అట్లా చేస్తూ ఉంటాం. బట్ కంటిన్యూ చేసే కొద్ది ఏమవుతుంది అంటే ఒకప్పుడు ఆ సిచ్యుయేషన్లో మన రెస్పాన్స్, ఇప్పుడు ఈ సిచ్యుయేషన్లో మన రెస్పాన్స్ డెఫినెట్గా మెరుగవుతుంది అనమాట, సిన్సియర్గా భక్తిని పట్టుకున్న వారికి. ఒకవేళ మెరుగు అవ్వట్లేదంటే మాత్రం భక్తిలో ఎక్కడో తప్పెళ్తున్నామని చెప్పి మనం చూసుకోవాలి. ఓకే, అ గుడ్ డివోటీ విల్ ఆల్వేస్ బీ అ గుడ్ పర్సన్. గుడ్ డివోటీ భక్తి చక్కగా చేస్తున్నప్పుడు ఆయన గుడ్ పర్సన్ అవ్వాల్సిందే. ఒకవేళ గుడ్ డివోటీ బ్యాడ్ పర్సన్ అవుతున్నారంటే డెఫినెట్గా మనం ఏదైతే భక్తి అనుకొని చేస్తున్నామో అక్కడ తప్పు ఉన్నట్లు మనం చెక్ చేసుకోవాలి. సో ఇనీషియల్గా మాత్రం ఈ అనర్థాలు బయటకు వస్తాయి కాబట్టి దాన్ని వదిలేయండి. బట్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మనం ఎన్నో ఇయర్స్ చేస్తున్న తర్వాత మన రెస్పాన్సెస్ 5 years 10 years బ్యాక్ ఒకప్పుడు మన రెస్పాన్స్, ఇప్పుడు మన రెస్పాన్స్ బెటర్ అవ్వాలి. బెటర్ అవ్వట్లేదంటే మాత్రం సమ్వేర్ వీఆర్ గోయింగ్ రాంగ్. ఎస్, అది తెలియాలంటే మనం అసోసియేషన్ లో ఉంటేనే తెలుస్తుంది. అంతే. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? అర్థమయ్యాయా శ్లోకా సార్? మనకి హాఫ్ అన్ అవర్ క్లాస్ రివిజన్ కే వెళ్ళిపోయింది. సో కొంచెం ఫాస్ట్ గా చెప్పాల్సి వచ్చింది నాకు. ఐ వాంట్ టు కంప్లీట్ సెకండ్ చాప్టర్ టుడే. రివిజన్ చాలా హెల్ప్ అయింది మాతాజీ అది చెప్పడం వల్ల. ఎస్ మాతాజీ. బాగుంది మాతాజీ, చాలా బాగుంది క్లాస్ ఈరోజు. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. మాతాజీ ఈ క్లాస్ వీక్లీ వన్స్ ఆర్ రెగ్యులర్ గా ఉంటుందా? ఇది వీక్లీ వన్స్ మాతాజీ, ఎవ్రీ ఫ్రైడే జరుగుతుంది. ఎవ్రీ ఫ్రైడే. ఇప్పుడు సండే క్లాస్ లేనట్ట ఏంటి అది మాకు అర్థం ప్రస్తుతానికి అయితే లేదు ప్రభుజీ. మళ్ళీ ప్రభుజీకి రిషికేష్ ప్రభుజీకి టైం దొరికినప్పుడు తీసుకోవాలి. మీరు కొన్నాళ్ళు టేకప్ చేసేవారు కదా. నాకు ఇప్పుడు ఇంకా కుదరడం లేదు ప్రభుజీ, ఇంట్లో కొన్ని రెస్పాన్సిబిలిటీస్ వల్ల. సో మాతాజీ మనకి ఒకటి చిన్న డౌట్ మాతాజీ. ఇవన్నీ తెలుసు, మనం వింటా ఉంటాము, జపం చేస్తే చాలా బాగుంటది, సేవ చేస్తే బాగుంటది, ఇవన్నీ తెలుసు. కానీ అంటే కొంచెం స్ప్లిట్ అవుతా ఉంటది మాతాజీ. అది చేస్తున్నాము, మనం డివేట్ అవుతున్నామని కూడా తెలుస్తుంటుంది. కానీ కొన్ని సందర్భాల్లో బయటికి రాలేకపోతా. అది ఈ ఇంద్రియాలు అంటే నిగ్రహం లేకపోవడం వల్ల అది ఆ టైంలో మనం ఎలాగా మనల్ని కంట్రోల్ చేసుకోవాలి మాతాజీ? అది అసలుకి పీక్ టైంలో ఉందనుకోండి, ఆ ఇంద్రియం అనేది, అంటే కోపం రాకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు చెప్పిందే చూసుకుంటే ఆ కోపం వల్ల క్రోధం వలన బుద్ధి నాశనం ఇవన్నీ జరుగుతాయి అని తెలిసింది మనకి. బాగా చక్కగా అర్థం చేసుకున్నాము. ఇలాగ మళ్ళీ సంసార సాగరంలో పడిపోతాం వద్దనుకొని అంతా చేశాం. కానీ ఏదో ఒక టైంలో ఆ క్రోధం అనేది, కోపం అనేది, లేకపోతే కామం అనేది జరిగిందనుకోండి, దాని నుంచి మనం ఓవర్కమ్ అవ్వాలంటే ఏం చేయాలి మాతాజీ? జపంలో స్ట్రెంత్ వస్తుంది మాతాజీ. జరిగిపోయింది. గుడ్ చాంటింగ్ లీడ్స్ టు గుడ్ డీలింగ్, గుడ్ డీలింగ్ లీడ్స్ టు గుడ్ చాంటింగ్. ఈ బోత్ ఇంటర్లింక్డ్ అనమాట. అంటే జపం చక్కగా చేస్తున్నప్పుడు మన వ్యవహారం వేరే వాళ్ళతో బెటర్గా ఉంటుంది. మన వ్యవహారం వేరే వాళ్ళతో బెటర్గా ఉన్నప్పుడు జపం చక్కగా అవుతుంది అనమాట. సో ఒకవేళ మనం అనర్థాలకి లొంగిపోయాము, జపంలో సిన్సియారిటీ పెంచాలి. కృష్ణకి ప్రేయర్ఫుల్ మూడ్తో అడగాలి, కృష్ణ నాకు చేత కావట్లేదు, నా వల్ల కావట్లేదు, నా పరిస్థితి దిగజారిపోతుంది, నేను ఇలా ఉండాలని నేను అనుకోవట్లేదు, కైండ్లీ హెల్ప్ మీ, గివ్ మీ ద స్ట్రెంగ్త్ అండ్ ఇంటెలిజెన్స్. ఆ స్ట్రెంగ్త్ ఇవ్వు, ఆ ఇంటెలిజెన్స్ ఇవ్వు, నా అనర్థాల నుండి నేను బయటకు పడేలాగా నాకు హెల్ప్ చేయని చెప్పి మనం జపంలో సిన్సియారిటీ పెంచినప్పుడు ఆటోమేటిక్గా డీలింగ్స్ బెటర్ అవుతూ ఉంటాయి అన్నమాట. డీల్ చేస్తున్నప్పుడు కూడా మనం థాట్ఫుల్గా ఉండాలన్నమాట. కృష్ణ ఈజ్ వాచింగ్ మీ అండ్ నేను ఇలా బిహేవ్ చేస్తే కృష్ణకైతే నచ్చదు, సో ఐ షుడ్ బిహేవ్ ఇన్ అ బెటర్ వే అని మన ప్రయత్నం మనం చేస్తూ జపం దగ్గర మనం కృష్ణ పైన డిపెండ్ అవుతూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా డీలింగ్స్ కూడా బెటర్ అవుతూ ఉంటాయి మాతాజీ. ఇట్ ఆల్ టేక్స్ టైం మాతాజీ. ఇది టైం పడుతుంది అనమాట. ఇమీడియట్గా మనకి తొందరగా రిజల్ట్స్ రావు, బట్ డెఫినెట్గా ఇది వర్క్ అయింది. ప్రతి ఒక్కరికి కూడా ఇది వర్కౌట్ అయితే ఇట్ టేక్స్ టైం, పేషెన్స్ ఉండాలి. మన యొక్క సిన్సియారిటీ, మన యొక్క ఈగర్నెస్, దాన్ని బట్టే జపంలో సిన్సియారిటీ మెయింటైన్ చేస్తూ భగవంతుని పైన డిపెండెన్సీ పెట్టి మనం చేసే కొద్దీ మన డీలింగ్స్ బెటర్ అవుతూ ఉంటాయి అన్నమాట.
సో అందుకనే అంటారు కదా, సో మీరు ఎంత జపం చేస్తున్నారు, ఎంత బుక్స్ చదువుతున్నారు, ఎన్ని క్లాసులు వింటున్నారు, ఎంత సేవ చేస్తున్నారు, ఇదంతా కనిపించదు సొసైటీకి. మీ ఆచారం ఎలా ఉంది, మీ సదాచారం ఎలా ఉంది, అది మాత్రమే కనిపిస్తుంది అనమాట. సో బేసిక్గా మన సదాచారం మెయింటైన్ చేయడం కూడా ఒక సర్వీస్ అనమాట. మనం సొసైటీ ఇస్కాన్కి చేసే సర్వీస్ అనమాట. అది కూడా అనుకోవచ్చు. ఏంటి అంటే మనం మంచిగా ఉంటేనే కదా ఇంకో నలుగురు ఓకే భక్తిలో ఉంటే ఇలా ఉంటారా, ప్రొవోకింగ్ సిచ్యుయేషన్స్లో కూడా ఇంత పీస్ఫుల్గా ఇంత ప్రశాంతంగా ఉండగలుగుతారా అనే విధంగా మన జీవితాన్ని మలుచుకునే కొద్దీ ఆటోమేటిక్గా ప్రీచింగ్ అంటే ఎలా ఉండాలి అంటే, వెన్ వీ వాంట్ టు ప్రీచ్ వీ మైట్ ప్రీచ్ ఫర్ అన్ అవర్ ఆర్ 2, రోజులో 1 గంట 2 గంటలో మాట్లాడతాం. మిగిలిన 22 hours వీ ప్రీచ్ త్రూ అవర్ లివింగ్. మనం ఎట్లా అయితే బ్రతుకుతూ ఉన్నామో, మన ఆచార వ్యవహారాలు, మన డీలింగ్స్ ఎలా ఉంటున్నాయో దాని ద్వారానే ప్రీచింగ్ జరిగిపోతూ ఉంటుంది అనమాట. యా, సో ప్రతిసారి ప్రీచింగ్ డజంట్ నీడ్ టు బీ లైక్ opening the mouth and saying something. Preaching also means our behavior with others, our behavior in provoking situations. That also is a preaching. అది ఇండైరెక్ట్ ప్రీచింగ్ అనమాట. అది చేసినా కానీ శ్రీల ప్రభుపాద్, గురు మహారాజ్ చాలా తృప్తి పడతారనమాట. సో వీ షుడ్ ఆల్వేస్ డిపెండ్ ఆన్ కృష్ణ. కంప్లీట్గా డిపెండ్ అయిపోవాలి కృష్ణ పైన. అప్పుడే డీలింగ్స్ బెటర్ అవుతూ ఉంటాయి, చాంటింగ్ బెటర్ అవుతూ ఉంటుంది, మన లైఫ్ అనేది బెటర్ అవుతూ ఉంటుంది. సో ఎప్పుడైనా కానీ ఒకవేళ అనర్థాలకు అలా లొంగిపోయాము, అరిచేసాము, బట్ ఇమీడియట్గా మళ్ళీ రియలైజ్ అయినప్పుడు ఆ ఒరబడి తగ్గాక మళ్ళీ మన మెమరీ మనకు వస్తుంది, మన ఇంటెలిజెన్స్ మనకు వస్తుంది, మనకు అన్నీ మళ్ళీ కరెక్ట్గా వర్క్ అవ్వడం మొదలవుతాయి కదా, అప్పుడు ఇమీడియట్గా గో టు కృష్ణ. వెళ్ళిపోయి కృష్ణ దగ్గర చెప్పాలన్నమాట. కృష్ణ నా వల్ల కావట్లేదు కృష్ణ, నేను ఇట్లా అరిచేస్తున్నాను, నేను ఇట్లా చేస్తున్నాను, కానీ దీనివల్ల నేను భక్తికే చెడ్డ పేరు తెచ్చేస్తానేమో, నాకు భయంగా ఉంది, దయచేసి నాకు స్ట్రెంత్ ఇవ్వు, దయచేసి నాకు నీ కృపనివ్వు, లేదంటే మాత్రం నేను దీన్ని అధిగమించలేను. మనం డిపెండ్ అయిపోవాలి కృష్ణ పైన. సో ఎప్పుడైతే అలా ప్రతిసారి మన లైఫ్లో అలా బ్యాడ్ జరిగినప్పుడు కూడా కృష్ణ దగ్గరికి వెళ్ళిపోతున్నాం అనుకోండి, కృప తోడవుతుంది అండ్ మన డీలింగ్ కూడా బెటర్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకేనా మాతాజీ? అదేనా మీ క్వశ్చన్? అవును మాతాజీ, ఎగ్జాక్ట్ పాయింట్ రీచ్ అయింది. అయితే మాతాజీ ఇప్పుడు మనం కొన్ని సందర్భాల్లో మనం ఒకళ్ళకి ఇప్పుడు అంటే ఈ రోజే జరిగింది మాతాజీ, అది ఒకళ్ళ ఇంటికి మేము ఫంక్షన్కి వెళ్ళాము. యాక్చువల్లీ అది గృహప్రవేశము. అయితే అక్కడ వేరే ఆమె వాష్రూమ్కి ఇంటికి వెళ్తానంటే ఇక్కడే ఉన్నాయి చూడండి అని చెప్పాను మాతాజీ. చెప్పాను కానీ నేను వెళ్ళి చూపించలేదన్నమాట. సో ఆవిడ వెళ్ళింది లోపలికి, అక్కడ లేవు అనేసి వెళ్ళిపోయింది మాతాజీ. తర్వాత నేను ఒక 1 hour తర్వాత నేను వెళ్ళి ఓపెన్ చేస్తే అక్కడ ఉంది మాతాజీ. నేను అది రిగ్రెట్ అయ్యాను, ఎందుకంటే నేను వెళ్ళి తీసి చూపిస్తే బాగుండేదేమో, నేను తర్వాత వెళ్ళి చేశాను కదా, అది కూడా అంటే తనకి హెల్ప్ చేయలేకపోయాను నేను అనేది కొంచెం రిగ్రెట్ అనిపించింది మాతాజీ. అప్పుడు అనిపించింది అనమాట, కృష్ణ ఆ టైంలో నువ్వు వెళ్తే బాగుండేది కదా అన్నట్లుగా అనిపించింది మాతాజీ. ఇట్స్ ఓకే. నెక్స్ట్ టైం మనకి చేతనైంది చేయడానికి, ఇది మీకు ఒక చిన్న లెర్నింగ్ ఇచ్చారనుకోండి కృష్ణ, అంతే అంతే. సో అంటే సమ్ టైమ్స్ మనం ఉన్న సిచ్యుయేషన్ కూడా అలా ఉంటుంది మాతాజీ. మనం చేయాలనుకున్నా కానీ మనకి లిమిటెడ్ కెపాసిటీ, లిమిటెడ్ ఇది ఉంటుంది కాబట్టి ప్రతి సిచ్యుయేషన్లో ప్రతి ఒక్కరికి మనం నిలబడలేము. సో అది కూడా మనం యాక్సెప్ట్ చేయాలి. బట్ ఏంటి అంటే మీకు ఇప్పుడు మీరు ఇది లెర్నింగ్ గా తీసుకొని నెక్స్ట్ టైం ఎవరైనా హెల్ప్ అడిగినప్పుడు, నేను చేయగలిగిన హెల్ప్ ఉన్నప్పుడు ఐ విల్ డూ ఇట్ టు ద ఫుల్లెస్ట్. ఏదైతే నేను చేయగలను అది కంప్లీట్ గా చేస్తాను. మాతాజీ ఆవిడ ఇంటికి వెళ్తానన్నప్పుడు చెప్పాను అనమాట, చూడండి ఇక్కడ ఉన్నాయి వాష్రూమ్స్ ఉన్నాయి చూడండి, వాటర్ వస్తున్నాయో లేవో నాకు తెలియదు కానీ ఉంది వాష్రూమ్ అంటే ఆవిడ లేదు అని వెళ్ళిపోయారనమాట. తర్వాత నేను వెళ్ళి చూసినప్పుడు కనిపించింది యాక్చువల్లీ వాటర్ కూడా అక్కడ ఫెసిలిటేట్ అయ్యి ఉన్నాయి. నేను చూసినట్లయితే పాపం తనకి అంత ఇబ్బంది కలిగేది కాదు కదా అని కొంచెం బాధ అనిపించింది మాత. అది ఇప్పటిదాకా క్యారీ అవుతూనే ఉందన్నమాట. అది సమ్ టైమ్స్ అలా అవుతుంది మాతాజీ, ఏం చేయలేం. బట్ నెక్స్ట్ టైం దీని నుండి మనం నేర్చుకొని ఈసారి ఎప్పుడైనా కొంచెం బెటర్ గా హెల్ప్ చేయగలగమని తెలుసుకోవాలంటే. ఓకే ఓకే మాతాజీ. ఎస్, థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరి బోల్ మాతాజీ. థ్యాంక్ యూ ప్రభుజీ, థ్యాంక్ యూ సో మచ్. మాతాజీ ఈ లాస్ట్ శ్లోకం కొద్దిగా స్పీడ్ చెప్పారు, కొద్దిగా అర్థం కాలేదు మాత, కొంచెం మళ్ళీ చెప్తారా మాతాజీ? యానిషా సర్వభూతాన్ని అదా మాతాజీ చెప్పారు కదా మొన్న, కొద్దిగా అర్థం అంటే అయింది, కొద్దిగా అర్థం కనెక్ట్ అనిపిస్తుంది కానీ కరెక్ట్ నాకు మైండ్ అది సెట్ కాలేదు. కొద్ది మళ్ళీ చిన్న వివరణ ఇస్తారని. ఓకే. జనరల్గా 2 రకాల మనుషులు ఉంటారు అని పర్పోర్ట్లో చెప్పారు. ఒకరు ఏంటి అంటే ఆధ్యాత్మికంగా ఎదగాలి అనుకునేవారు,
ఇంకొకరు ఏంటి అంటే భౌతికంగానే బ్రతకాలి అనుకునేవారు. సో ఆధ్యాత్మికంగా ఎదగాలి అనుకునే వారికి ఏదైతే పగలు సమయం ఉంటుందో, భౌతికంగా ఎదగాలి అనుకునే వారికి అది నిద్ర సమయం అన్నమాట. అదేంటి మాతాజీ, అందరం కూడా ఒకే ప్రపంచంలో ఉన్నాం, ప్రతి ఒక్కరికి కూడా పగలు ఒకటే సమయం, రాత్రి ఒకటే సమయం కదా అంటే, దీన్ని ఎలా లిటరల్ గా తీసుకోకూడదు అనమాట. దీని అర్థం ఏంటి అంటే, ఏ విషయాలైతే వీళ్ళకి ఆధ్యాత్మికంగా ఉన్న వాళ్ళకి ఇంపార్టెంట్, ఇదే ముఖ్యమని అనిపిస్తాయో, భౌతికంగా ఉండే వాళ్ళకి ఆ విషయాలు అన్ఇంపార్టెంట్, అసలు ఇది లెక్కనే కాదు అని చెప్పి వీళ్ళు ఫీల్ అవుతారు. ఏ విషయాలైతే వీళ్ళకి అసలు ఇదంత పెద్ద పట్టించుకోవాల్సిన విషయం కాదు అనుకునేది, వీళ్ళకి అదే విషయాలు చాలా ఇంపార్టెంట్ అనిపిస్తాయి. సో అంటే ఏంటి, ఇక్కడ ఏదైతే ఇంపార్టెంటో ఇక్కడ అది అంత ఇంపార్టెంట్ కాదు, ఇక్కడ ఏదైతే అంత ఇంపార్టెంట్ కాదో ఇక్కడ వాళ్ళకి అది ఇంపార్టెంట్. అంటే ఏంటి, ఇక్కడ పగలుంటే ఇక్కడ రాత్రి ఉన్నట్టు, ఇక్కడ రాత్రి ఉంటే ఇక్కడ పగలున్నట్టు. సో ఇప్పుడు ఇది క్లియర్ అయితే నెక్స్ట్ ఏంటి అంటే, ఇక్కడ చూసుకున్నట్లయితే వీళ్ళకి ఏది ఇంపార్టెంట్ అనిపిస్తుంది, భగవత్ సేవ చేయడం ఇంపార్టెంట్, భగవంతునితో కనెక్ట్ అవ్వడం ఇంపార్టెంట్, భక్తుల సాంగత్యంలోకి రావడం ఇంపార్టెంట్, హరి కథ వినడం ఇంపార్టెంట్, హరినామ జపం చేయడం ఇంపార్టెంట్. బేసిక్గా వారి జీవితాన్ని భగవంతుని ఇదిగా మలుచుకోవడం అనేది ఇంపార్టెంట్ వీళ్ళకి. వీళ్ళకి వచ్చేసరికి ఇది వీళ్ళకి ఇంపార్టెంట్. కానీ భౌతికంగా ఉండే వాళ్ళకి ఏమవుతుంది, అసలు భగవంతుడు ఉన్నాడో లేరో ఎవరు చూసొచ్చారు, మీరు లేనిపోని నియమాలు పెట్టేసుకుంటారు, అది తిననంటారు, ఇది తిననంటారు, జపం అంటారు, అదంటారు. అసలు మీరు ఎంత జీవితాన్ని వృధా చేసుకుంటున్నారు, లైఫ్ అన్నది ఒక్కటే ఉంది, ఎంజాయ్ చేయాలి అంటారు. వీరి దృష్టిలో లైఫ్ ఒకటి కాదు, లక్షల కోట్ల సంవత్సరాల నుండి బ్రతుకుతూనే ఉన్నాం, లైఫ్స్ మారుస్తూనే ఉన్నాం, కానీ మనకి సొల్యూషన్ దొరకట్లేదని వీరు అనుకుంటారు. వీళ్ళు ఏమంటారు, ఒకటే జిందకి, దాన్ని చక్కగా ఎంజాయ్ చేసేయనంటారు అనమాట. సో కంప్లీట్ గా ఆపోజిట్ గా ఉంటాయి అన్నమాట ఇద్దరి యొక్క ప్రవర్తన అనేది ఈ శ్లోకాల్లో చెప్తున్నారు. అర్థమైందా ప్రభుజీ? సింపుల్ గా చెప్పాను, అర్థమైందా మీకు? కొద్దిగా స్పీడ్ చెప్పారు, కొద్దిగా అర్థం కాలేకుండే, అట్లని మళ్ళీ ఓకే పర్లేదు ప్రభుజీ. ఇప్పుడు అర్థమైందా? ఓకే మాతాజీ, థ్యాంక్ యూ మాతాజీ. ఓకే మాతాజీ, థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ అండ్ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. ఇప్పుడు ఈ క్లాస్ వీక్లీ వన్స్ ఏనా మాతాజీ? ఫ్రైడే ఫ్రైడే ఉంటుంది మాతాజీ. మనకి వెడ్నెస్డే శ్రీమద్ భాగవతం క్లాస్ ఉంటుంది మాతాజీ, ఫ్రైడే ఈ క్లాస్. అవును మాతాజీ. హృషికేశ ప్రభుజీ క్లాస్ అటెండ్ అవుతున్నాం మాతాజీ ఎవ్రీ వెన్స్డే. మీరు వెడ్నెస్డే ఆ క్లాస్ అటెండ్ అవ్వచ్చు, ఫ్రైడే ఈ క్లాస్ అటెండ్ అవ్వండి మాతాజీ. దాంతో పాటు మీకు ఇంకా కావాలంటే మార్నింగ్ జపా సెషన్స్ ఉంటాయి మాతాజీ, డైలీ జరుగుతూ ఉంటాయి. సో భగవద్గీతలో అన్ని శ్లోకాస్ రోజుకి 1 కానీ 2 కానీ ఆ శ్లోకాలో పర్పోర్ట్ సైజ్ ని బట్టి ప్రీచర్ తీసుకుంటూ ఉంటారు అనమాట. ఒక్కొక్కసారి చిన్నవి అయితే కనుక 2-3 శ్లోకాస్ చూపిస్తారు, ఒక్కోసారి కొంచెం పెద్దగా ఉంటే ఒక శ్లోకాతోనే ఆపేస్తాము. సో అది కూడా జాయిన్ అవ్వచ్చు మాతాజీ మీకు కావాలంటే. అటెండ్ అవుతున్నాం మాతాజీ, అది మార్నింగ్ అటెండ్ అవుతున్నాం. ఫైన్ ఓకే. ప్రెసెంట్ అయితే డైలీ ఈవినింగ్ అయితే లేదు మాతాజీ, మనకి ఈవినింగ్ ఫ్రైడేస్ ఉంది భగవద్గీత, వెడ్నెస్డేస్ ఏమో భాగవతం. మాతాజీ రేపు 2వ తారీఖు నుంచి భగవద్గీత స్టార్ట్, 2nd నుంచి మనకి భగవద్గీత స్టార్ట్ అవుతుంది బ్యాచ్, 18 days 18 chapters. పరిపూర్ణ పద్మావతి మాతాజీ బ్యాచ్ తీసుకుంటూ ఉన్నారు. ఈవినింగ్ 8 నుంచి 9 PM వరకు ఉంటుంది, తెలుగులోనే ఉంటుంది అది బ్యాచ్. సో మీ ఫ్రెండ్స్ కి కానీ మీ రిలేటివ్స్ కి కానీ, సో మీరు వినాలనుకున్నా కానీ మళ్ళీ ఆ క్లాసెస్ అనేవి అందులో లింక్ ఉంటుంది, వాట్సాప్ లింక్, అది మీరు క్లిక్ చేస్తే ఆ గ్రూప్ లో జాయిన్ అయిపోయి అందులో మీకు మీటింగ్ ఇన్వైట్స్ వస్తాయి, వాటిలో మీరు జాయిన్ అయిపోవచ్చు. ఓకేనా? 18 రోజులు 18 అధ్యాయాలు భగవద్గీత పైన ఉంటుంది మాతాజీ. రేపు 2nd నుంచి స్టార్ట్ చేస్తున్నారు. ఎవరు మాతాజీ టీచర్? ఎవరు? పరిపూర్ణ పద్మావతి మాతాజీ అని. మనకి జపా సెషన్ 2లో అయితే రారా మాతాజీ, 11 గంటలకు వస్తారు మాతాజీ. 11 గంటలకు వస్తారు ఆ మాతాజీ, కరెక్ట్. 11 గంటలకు ఇంకోసారి మాతాజీ కొంచెం ఏజ్డ్ గా ఉంటారా? కొంచెం పెద్ద ఆవిడ. విన్నాను మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామం. బాగా చెప్పారు మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో మీరు అటెండ్ అవ్వాలి అనుకునే వాళ్ళు అటెండ్ అవ్వచ్చు, మీ ఫ్రెండ్స్ కి కానీ ఫ్యామిలీ రిలేటివ్స్ ఎవరికైనా చెప్పాలి అంటే రికమెండ్ చేయండి, క్లాసెస్ వింటారు వాళ్ళు కూడా. హరే కృష్ణ మాతాజీ. లింక్ ఎక్కడ పెడతారు మాతాజీ? లింక్ నేను గీతామృతంలో పోస్ట్ చేస్తాను మాతాజీ, మీరు ఉన్నారా అందులో? ఉన్నా మాతాజీ, నేను పంపిస్తాను మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. దండవత్ ప్రణామం మాతాజీ, చాలా బాగా చెప్పారు మాతాజీ క్లాస్. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. హరే కృష్ణ మాతాజీలు. హరే కృష్ణ ప్రభుజీ, బాగున్నారు ప్రభుజీ? బాగున్నాను మాతాజీ, చాలా బాగుంది మాతాజీ.
చాలా చాలా డీటెయిల్ గా ఉంది. హరి బోల్. థ్యాంక్ యూ మాతాజీ, చాలా చెప్పండి వరంగా. హరే కృష్ణ మాతాజీ, చాలా చాలా బాగుంది మాతాజీ. మీరు చాలా కూల్ గా అనిపిస్తారు మాతాజీ, చాలా ప్లెజెంట్ గా అనిపిస్తారు మాతాజీ. మీ క్లాస్ కూడా చాలా చాలా బాగుంటది, నాకు చాలా చాలా ఇష్టం మాతాజీ. ఒకసారి ఇక్కడ నుండి పక్కకి వెళ్ళాక చూడాలి మాతాజీ నన్ను. ఇది హాట్ సీట్ అన్నమాట. హాట్ సీట్ లో ఉన్నంతసేపు కూల్ గా ఉంటాము, పక్కకి వెళ్ళాక యాజ్ యూజువల్ నేచర్ బయటికి వస్తుంది అనమాట. మీరు చెప్పిన మేము నమ్మలేండి మాతాజీ. అయ్యో లేదు మాతాజీ, ఎందుకంటే ఇది మన అందరం ఒకే ప్రయత్నంలో ఉన్నాం కదా మాతాజీ. సో మీకు ఎట్లయితే కోపం వచ్చి మీకు ఎలా ప్రొవోకింగ్ సిచ్యువేషన్స్ వస్తాయో అట్లనే నాకు కూడా ఉంటాయి కదా మాతాజీ. మాతాజీ అసలు నేనైతే మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నా మాతాజీ. అసలు మీరు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఇంత ప్లెజెంట్ గా ఇంత కూల్ గా ఎలా ఉంటుంది? మాకైతే అసలు ఇక బీపీ మీరు నన్ను మార్నింగ్ నుండి ఈవినింగ్ దాకా చూడలేదు కదా మాతాజీ, మీరు నన్ను చూసేది గంటన్నరే కదా. కానీ మాకు ఇదే గుర్తుండిపోతుంది మాతాజీ, ఇట్లా ప్లెజెంట్ నేచర్. మీరు ఇప్పుడు చెప్తుంది మార్నింగ్ 6 o'clock చెప్తున్నట్లుంది మాతాజీ, నైట్ చెప్తున్నట్లేదు, నైట్ 10 o'clock అది కాదు, అంత కష్టం ఈ టైంలో చెప్పాలంటే. మార్నింగ్ అనుకోండి మీరు చెప్పిందని ఒప్పుకుంటాం, కానీ ఇప్పుడు ఇంత ప్లెజెంట్ గా కార్యక్రమం చేసి మీరందరూ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కాబట్టి, గురు శ్రీల ప్రభుపాదులు వారు కృష్ణ మర్సి ఇచ్చారు, గురు పరంపర మర్సి ఇచ్చింది కాబట్టి చెప్పగలుగుతున్నాను తప్ప ఆయన భక్తే మాతాజీ. లేదంటే టీచింగ్ కూడా చాలా చాలా బాగుంటది మాతాజీ, ప్లెజెంట్ గా ఉంటది మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. కొంచెం కూడా తునుక్కోకుండా బాగా ప్లెజెంట్ గా చెప్తారు మాతాజీ. మాతాజీ ఇప్పుడు పరిపూర్ణ పద్మావతి మాతాజీ ఈవినింగ్ తీసుకుంటుందా? అది ఈవినింగే ప్రభుజీ బ్యాచ్ ఉండేది. 18 days 18 chapters 8 to 9 PM బ్యాచ్, అది మార్నింగ్ బ్యాచ్ కాదు అది. ఓకే ఓకే. హరే కృష్ణ మాతాజీ, ఎప్పుడు నవ్వుతూ ఉంటారు మాతాజీ మీరు, చాలా సంతోషం క్లాస్ లో. ఓకే, థ్యాంక్ యూ మాతాజీ. మాతాజీ ఇది ఇక్కడ కూడా లింక్ పెడతారా ఈ గ్రూప్ లో కూడా? షూర్ మాతాజీ, నేను పెడతాను, రెండిట్లో పెడతాను, 2 groups లో పెడతాను నేను. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. మార్నింగ్ జపా సెషన్ కూడా పెట్టండి మాతాజీ, మనకి 18 chapters దాంట్లో వచ్చారు కదా ఇప్పుడు మాట్లాడారే మాతాజీ. జపా సెషన్ కూడా ఉంది కదా మన 6:30. అవునవును మాతాజీ. శోభా మాతాజీ, మీరు మార్నింగ్ జాయిన్ అవ్వగలరు అంటే డైలీ ఉంటుంది. డైలీ ఒక్కొక్క ప్రీచర్ వస్తారు. ఒక రోజు రిషికేష్ ప్రభుజీ, ఒక రోజు లక్ష్మీ మాతాజీ, ఒక రోజు గోవర్ధన్ ప్రభుజీ, గంగాపాలక్ ప్రభుజీ, ఒక రోజు నేను తీసుకుంటాను. సాటర్డే సండేస్ ఏమో మంగళారతి ఉంటుంది అనమాట, అది కీర్తన్స్ ఉంటాయి ఆ రోజు. మీరు అది కూడా ఇంట్రెస్టెడ్ అంటే కనుక నాకు ఒక్కసారి పర్సనల్ గా మెసేజ్ చేస్తే మిమ్మల్ని ఆ గ్రూప్ లో యాడ్ చేస్తాను మాతాజీ, ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్. రోజు మార్నింగ్ సెషన్ కి మీరు కాదు, శోభా మాతాజీ గురించి డైలీ వెళ్తున్నాను మాతాజీ నేను. శోభా మాతాజీ గురించి అంటున్నాను మాతాజీ. So what I was saying is, in the mornings also we have japa session Mataji. Okay, so Mataji. that is everyday session. Like this is a weekly session, right? So japa session is an everyday session. So where different preachers would be taking 1 or 2 shlokas per day. So that is like a continuous. All shlokas of Bhagavad Gita would be explained continuously. That was the syllabus decided for the morning japa session. If you are interested, you can send me a message personally on the WhatsApp Mataji. I'll add you to that group also. Yeah, even that 18 days also. 18 days link anyway, I'll share it in the group. General message, right? So that I'll share that in the group, in both the groups, SGR6 group and the Gita Amrutam group. Both the groups and share chestanu. But if you want any further classes, you can send me a message. I'll add you to that group, Mataji. Okay, thank you so much. Okay with this weekly classes, then you can continue this, Mataji. Thank you so much, Mataji. Hare Krishna, Mataji. Hare Krishna, Mataji. Thank you so much, Mataji and Prabhuji. Hare Krishna, Dandavat Pranam. Only next week kalsukundam manam. So second chapter varaku complete Mataji, Dandavat Pranam. Dandavat Pranam. నెక్స్ట్ వీక్ మీరు కొంచెం శ్లోకాస్ అనేవి ప్రిపేర్ అయ్యండి. నేను ఊరికే అడుగుతాను, ఈ శ్లోకా గురించి మనం ఏం డిస్కస్ చేసామన్నప్పుడు ట్రాన్స్లేషన్ అనువాదంలో ఉన్నది మీరు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయగలిగినా కానీ చాలు. ఓకేనా? జస్ట్ 2 మాటలు అట్లా చెప్పగలిగిన ఓకేనా? 1-2 chapters వరకు మాతాజీ. 1-2 chapters లో మనం డిస్కస్ చేసుకున్న 108 ఇంపార్టెంట్ శ్లోకాస్, మొత్తం 20 శ్లోకాస్ ఉంటాయి. సో ఇప్పటి నుంచి మీరు రోజుకి ఒక 3 శ్లోకాస్ అనుకున్నా కానీ ఆ రోజుకి కంప్లీట్ అయిపోతాయి.
సో అట్లా రోజుకి 3 శ్లోకాస్, ఈ శ్లోకా గురించి అడిగితే నేనేం చెప్పగలను అనేది ఒక 2 నిమిషాలు మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా? ఓకే మాతాజీ. అట్లా ఓకే నేను మాతాజీ. ఒక 15-20 మినిట్స్ ఒక్కొక్క శ్లోక ఒక్కొక్కరిని అట్లా అడిగి నెక్స్ట్ 3rd చాప్టర్ అనేది స్టార్ట్ చేద్దాం. కొంచెం మీకు రివిజన్ అయినట్లు ఉంటుంది, మాట్లాడినట్లు ఉంటుంది, అసలు ఆ శ్లోకాల్లో ఏం డిస్కస్ చేసామని కూడా మీకు తెలుస్తుంది. మాతాజీ కొంచెం ఆ ఓకే శ్లోకాలు మాతాజీ. నెంబర్స్ పెట్టరా? ఇప్పటి వరకు అయిన 20 శ్లోకాల నెంబర్ నెంబర్సా? మీకు డాక్యుమెంట్ పంపిస్తాను, ఆగండి. పంపించండి ఓకేనా? మాతాజీ. ఓకే మాతాజీ. హరే కృష్ణ, ధన్యవాదాలు. ఫస్ట్ చాప్టర్ సెకండ్ చాప్టర్ మాతాజీ అంతే, ఫస్ట్ అండ్ సెకండ్ చాప్టర్స్ రెండిట్లో 108 ఇంపార్టెంట్ శ్లోకాస్, 108 ముఖ్యమైన శ్లోకాల పైన కొంచెం చూడండి. ఓకే, మీరు పంపిస్తారు కదండి? నేను పంపిస్తా, డాక్యుమెంట్ పంపిస్తాను మీకు. థ్యాంక్ యూ మాతాజీ. వంచకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ వృంద की जय, श्रील प्रभुपाद की जय, श्रील गुरुदेव की जय, निताय गौर प्रेमानंदे, हरि हरि बोल. थैंक यू माताजी, सिंप्रभुजी. हरे कृष्ण, दंडवत प्रणाम. థ్యాంక్ యూ మాతాజీ. ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామాలు మాతాజీ. दंडवत प्रणाम. हरे